ఎస్ గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్. హ్యాపీ సాటర్డే అందరికి లీడర్స్. మనకు ఏదైతే రెగ్యులర్ సెషన్స్ జరుగుతున్నాయో ఈ జూమ్ సెషన్స్, వెడ్నెస్డే సెషన్స్ ఇవన్నీ మనకి ఏమంటారు పెద్ద పెద్ద మీటింగ్ల కంటే ఎక్కువ టీచింగ్స్ అవుతున్నాయి అనిపిస్తున్నాను నాకు. పెద్ద పెద్ద మీటింగ్స్ కంటే ఎక్కువ టీచింగ్స్ వస్తున్నట్టు అనిపిస్తుంది. చాలా వండర్ఫుల్ ఇది. ఎందుకంటే ప్రతి శనివారం ప్రతి ఈ వారం ఒక సెషన్ చేయాలంటే ఏదో ఒక కొత్త టాపిక్ ఉండాలి. కొత్త టాపిక్ మీకు అర్థమయ్యేటట్టు అన్ని చేయాలి కాబట్టి ఈ సెషన్స్ వల్ల చాలా ప్లస్ పాయింట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు గుడ్ న్యూస్ ఏంటంటే మనకి కొత్త స్టోర్ ఓపెనింగ్ ఉంది. మనకు ఒకటి వెస్టీజ్ సదాశివపేటలో న్యూ స్టోర్ ఓపెనింగ్ ఉంది ఈరోజు మనకు సదాశివపేటలో. దాంతోపాటు కొన్ని కార్ అండ్ వీలింగ్ ఉన్నాయి, మీటింగ్స్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఇంకా గుడ్ న్యూస్ ఏంటంటే మనము మొన్న బుధవారం నాడు యూసిడి అండ్ డిసిడిది కొత్త వాళ్ళని రికగ్నైజ్ చేసినాం మనం. ఇంకా క్రౌన్లు ఉన్నారు, క్రౌన్లను ఇన్వైట్ చేసేది ఉంది. అండ్ దాంతోపాటు ఇక్కడ ఈ గ్రూప్లో ఈరోజు ఒక డ్యూసిడిని పరిచయం చేయబోతున్నాను మీ అందరికి, కొత్త డ్యూసిడి. అండ్ మన హైదరాబాద్లో లాస్ట్ మంత్లో 9 మంది డ్యూసిడీలు అయ్యారు. సారీ, ఈ ఫ్యామిలీ గోక్రౌన్ నుంచి ఇప్పటి వరకు 9 మంది డ్యూసిడీలు అయ్యారు. గోక్రౌన్ నుంచి ఇప్పటి వరకు 9 మంది డ్యూసిడీలు అయ్యారు. 9 మంది డియూసిడి పిల్లలు. ఒకప్పుడు డైరెక్టర్స్ మేము జాయిన్ అయిన కొత్తలా చాలా టైం పట్టేది, కానీ ఇప్పుడు తొందరనే అవుతుంది. పిన్నులు చేంజ్ చేయడం అవన్నీ కూడా 4500 పిన్. తర్వాత సక్సెస్ కారణం ఏంటి, జైనింగ్స్ ఎక్కువ ఎందుకు అవుతున్నాయని మనం కరెక్ట్గా ఆలోచన చేస్తే మనకు ఏమైపోయిందంటే చాలా మంది ఆల్రెడీ వెస్టీజ్ గురించి విని ఉన్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో చెప్పి ఉండడం వల్ల మళ్ళీ మీరు వెళ్ళగానే చాలా మంది జాయిన్ అవుతున్నారు. చాలా మంది జాయిన్ అవుతున్నారు. సో కొత్త వాళ్ళ దగ్గరికి ఎక్కువ వెళ్ళడానికి మీరు ప్రయత్నం చేయండి, పాత వాళ్ళ దగ్గరికి కాకుండా. అంటే ఉన్న వాళ్ళనే ప్రమోట్ చేసుకుంటుండే కంటే కొంచెం ఎక్కువగా మీరు కొత్త వాళ్ళ తనకి వెళ్తే తొందరగా సక్సెస్ అనేది వస్తుంది మీ అందరికి. చాలా మందికి తెలిసింది, చాలా మంది చూస్తున్నారు ఫేస్బుక్ లో, సోషల్ మీడియాలో, అక్కడిక్కడ. దాన్ని బట్టి మనకు ఆల్రెడీ మంచి మంచి ఏమంటారు మంచి పేరు ఉంది మన కంపెనీకి కానీ మన వాళ్ళకి కానీ. దానివల్ల న్యూస్ జైనింగ్స్ చాలా వస్తున్నాయి. వచ్చిన వాళ్ళు చాలా ఎక్సైట్మెంట్ తో వర్క్ చేస్తున్నారు. కొంతమంది తెలియకుండా వచ్చి వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే తెలియకుండానే 20 ఏళ్ళు అయిపోయిందా అని చెప్పేసి తెలియకుండానే వాళ్ళు స్పీడ్గా పనిచేసి స్టార్లు అట్లా అవుతున్నారు. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాం మనం. పీక్ మూమెంట్ అంటాం కదా, మూమెంటం స్టార్ట్ అయింది ఇప్పుడు మనకు. సో పని చేస్తున్న వాళ్ళు స్లోగా చేయకండి, స్పీడ్గా చేసుకోండి. ఎందుకంటే మీరు చూస్తున్నారు కార్లు, పిన్స్, చెక్స్. రేపు 10 తారీఖు చెక్స్ ఉన్నాయి. అండ్ మేబీ రేపు 10 తారీఖు మనకు స్టార్ అండ్ అప్ మీటింగ్ ఉంటుంది. స్టార్ అండ్ అప్ మన గ్రేట్ కులకర్ణి సారు, చరణ్ సారు, సలీం సారు, నేను అండ్ బ్రాండ్ న్యూ డ్యూ సిడీస్, ప్రసాద్ రావు సారు అండ్ సింహాచారి సార్ అండ్ అశోక్ సార్, వీళ్ళందరూ కూడా కలిసే అవకాశం ఉంది మీకు. స్టార్ అండ్ అప్ స్టార్స్ కి మాత్రం ఇన్విటేషన్ ఉంది. స్టార్ నుంచి పైకి స్టార్, డైమండ్, క్రౌన్, యూసిడీస్, డిసిడీస్, డియూసిడీస్ వీళ్ళందరూ రాబోతున్నారు, కలవబోతున్నాం మనం. మేబీ 10th ఉండొచ్చు అది మీటింగ్. అండ్ దాంతోపాటు రేపు మీటింగ్ ఏదైతే ఉందో దానికి టికెట్స్ అయితే లేవు. నాకు నిన్న చాలా మంది ఫోన్ చేశారు. నేను ఒకటే మాట చెప్పాను, టికెట్స్ అయితే లేవు, వచ్చి అక్కడ మాహోల్ చూసి వెళ్ళిపోండి బయట నుంచి బయట అని చెప్పాను నేను.
ఎందుకంటే అన్ని వేల మంది వస్తారు, అన్ని వెస్టేజ్ కార్లు ఉంటాయి, అంతమంది సక్సెస్ జనాలు కనపడతారు. వచ్చి చూసి పోండి అని చెప్పి ఆ మాహోల్ చాలా అనిపించింది నాకు. ఆ, అదే చెప్పాను నేను. నాకు నిన్న టికెట్స్ కోసం ఎవరెవరు ఫోన్ చేస్తారో అందరికి అదే చెప్పాను. మీరు సొంతంగా ఇంటికి నుంచి కుర్చీలు తెచ్చుకుంటాం సార్ అంటే కూడా ప్లేస్ లేదు ఆడ హాల్లో. టికెట్స్ అన్ని ఫుల్ అయిపోయినాయి. మీరు సొంతంగా ఇంటికి నుంచి చైర్ తెచ్చుకుంటాం సార్ ఏదో ఒకటి ఏదైనా కొంచెం జగిపోయినంటే ఆడ ప్లేసే లేదు, అంత ఫుల్ అయిపోయింది మన సెషన్. సో అది. సో గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికి, వెరీ 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 గుడ్ మార్నింగ్ అండ్ వెరీ ఎక్సైట్మెంట్ మార్నింగ్. నేను ఒకసారి మీ అందరికి మళ్ళీ చెప్తున్నాను, స్లోగా పని చేయకండి, స్పీడ్ గా పని చేయండి. ఆ, నిన్న నాకు నిన్న మేము హెడ్ ఆఫీస్కి వెళ్ళినాము, కంపెనీ సీఈఓస్ వచ్చారు. జూన్ వస్తుంది కదా, యానివర్సరీ కంటే ముందు కంపెనీకి ఒక మంచి అలవాటు ఉంటుంది. మన కంపెనీ ఒక మన అందరితో వచ్చి కొన్ని సలహాలు తీసుకొని పోతారు, మీకు ఇంకేదైనా అప్డేట్ కావాలన్నా, ఇంకేదైతే బాగుంటుంది కంపెనీ అని చెప్పేసి దానికి అనుగుణంగా మారుస్తుంటారండి. సో నిన్న అట్లానే మన హైదరాబాద్కి వచ్చారు. మొన్న మొన్న ఈవినింగ్ వచ్చి స్టోర్ వాళ్ళతోన ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. అంటే ఎవరెవరికి స్టోర్స్ ఉన్నాయో వాళ్ళని పిలిచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. నిన్న డియూసిడీస్ ని పిలిచారు. నిన్న డియూసిడీస్ డిసిడీస్ చాలా మంది అక్కడ కలిశారు. కంపెనీ సిఇఓస్ అని మాట్లాడారు, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమైతే బాగుంటుంది అని అప్డేట్. మన తెలంగాణ నుంచి మన గ్రేట్ అప్లయన్స్ వెళ్ళారు. నేను కూడా వెళ్ళాను, కొంచెం లేట్ అయింది. నేను అటెండ్ కాలేకపోయాను ఎందుకంటే అశోక్ సార్ది షూటింగ్ స్టార్ట్ అవుతుండే. ఆ, అశోక్ సార్ హిందీ తెలుగులో చెప్తే నేను హిందీలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అక్కడ ఉండాల్సి వచ్చింది. నాకు లేట్ అయింది నేను వెళ్ళేసరికి. కానీ మన సార్ వాళ్ళు చేశారు. మళ్ళీ దాని తర్వాత మేము అక్కడి నుంచి ప్లాన్లోకి వెళ్ళాము. సో జూన్ వస్తుంది కాబట్టి కంపెనీ సలహాలు సూచనలు స్వీకరించడానికి మన దగ్గరకు వచ్చిండే తెలంగాణకి కంపెనీ సీఈఓలు. చాలా వండర్ఫుల్, హానెస్ట్ గా ఏమంటారు, నాకు చాలా బాగా అనిపిస్తుంది సిచ్యువేషన్. మాకు అప్పట్లో గుర్తు డైమండ్ అప్ పెట్టింది, అప్పుడు కూడా వెళ్ళి మేము గివి అయితే బాగుంటాయని చెప్పి తర్వాత అట్లా 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 నిన్న కూడా కొన్ని చెప్పారు మన వాళ్ళు, నేను లేను. సో దాంట్లో చాలా ప్లస్ అయిటవే ఉంటాయి, దానికి తగ్గట్టు మన కంపెనీ మళ్ళీ మారుస్తుంది. చూడండి, కంపెనీ అంత డెవలప్ అవుతున్నా మన సలహాలు మన సూచనలు అడగడానికి వస్తుంది. అండ్ కంపెనీలో నాకు బాగా నచ్చేది ఏంటంటే అందరినీ సమానంగా చూస్తారు. నువ్వు డిస్ట్రిబ్యూటర్ అయినా డిస్ట్రిబ్యూట్ అయినా అందరికీ సమానంగా చూస్తారు. అది హైలైట్ అనిపిస్తుంది. అందరికీ సమాన హక్కులు, అంతే. అది భలే అనిపిస్తుంది. సో లీడర్స్ ఇది నేను ఈరోజు లేట్ చేయకుండా ఇన్వైట్ చేస్తున్నాను మన హైదరాబాద్ నుంచి. కాదు కాదు, హైదరాబాద్ కు దగ్గరలో నుంచి గ్రేట్ సార్, ఇంకా సలీం సార్, కులకర్ణి సార్ ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. సార్ గురించి రెండు మాటలు చెప్పి ఇన్వైట్ చేద్దాం మనం. ఆ, కులకర్ణి సార్, చరణ్ సార్, సలీం సార్, మీరు ఎవరైనా ఉంటే ఆ, మీరు కొంచెం హ్యాండ్ రైజ్ చేస్తే నేను మీకు పోస్ట్ ఇస్తాను. లేదనుకుంటే నో ప్రాబ్లం. సార్ వాళ్ళు బిజీగా ఉన్నారు, ఆల్రెడీ అవుతున్నారు పాపం, వాళ్ళు కూడా మీటింగ్లో పోవాలి. నువ్వు ఎంత ఇప్పుడు ఇట్లా పని చేస్తున్నాం అంటే ఇట్లా పిచ్చి పిచ్చిగా పని చేస్తున్నాం. రాత్రి 10 అవుతుందా 9 అవుతుందా కాదు, వెళ్ళిపోతున్నాం. ప్లాన్లు అవుతున్నాయి, చాలా ప్లాన్లు అవుతున్నాయి, చాలా మూమెంటం వచ్చింది. కరెక్ట్ టైం యూజ్ చేసుకోండి. రేపు ఎట్లా మళ్ళీ సంక్రాంతికి కూడా హాలిడేస్ వస్తాయి, దాంట్లో మళ్ళీ కొత్త కొత్త వాళ్ళు కలుస్తుంటారు. అప్పుడు మళ్ళీ ఒకసారి జాబ్ చేసే వాళ్ళని కలవండి. ఏంటి హాలిడేస్కైనా ఎంజాయ్, రోజు ఎంజాయ్ చేస్తే ఎట్లా ఉంటుంది అన్నట్టు మాట్లాడండి. సో వీడియో ఆన్ చేసుకున్న వాళ్ళందరికీ వెరీ 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 గుడ్ మార్నింగ్. నేను ఇన్వైట్ చేస్తున్నాను. సార్ వచ్చేసి సిఎన్టి, సార్ అంటే సిఎన్టి అంటే సారు చాలా హార్డ్ వర్కరు, కనబడకుండా పనిచేస్తాడు. అన్న కనబడడం ఎందుకన్నా, మన పని మనం చూపిస్తుంది కదా అని చెప్తాడు. తక్కువ మాట్లాడి ఎక్కువ హార్డ్ వర్క్ చేసిన వ్యక్తి. నేను జైన్ అయిన నుంచి చాలా అభిమానం. అన్న 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 అని పిలుస్తా నేను. ఎక్కడికి వెళ్ళినా ఫోన్లో ఏ డౌట్ ఉన్నా. హైలైట్ ఏంటంటే నాకు ఈ రోజు కూడా ఏదైనా సప్లిమెంట్స్, ఏదైనా ప్రాబ్లం అర్థం కాకపోతే ఈ రోజు కూడా ఫస్ట్ వాయిస్ మెసేజ్ వెళ్ళే ఈ పర్సన్ చాలా వండర్ఫుల్ అనిపిస్తుంది. ఎంత బిజీగా ఉన్నా ఒక వాయిస్ మెసేజ్ చేస్తాడు, లేకపోతే టెక్స్ట్ పెట్టేస్తాడు, గివ్ గివ్ వాడండి అన్న అని చెప్పేసి. చాలా వండర్ఫుల్ అనిపిస్తుంది. చాలా హార్డ్ వర్క్ చేశారు. చాలా కష్టాల గురించి ఇక నేను మాట్లాడొద్దు. ఆ,
ఏం చేశాడో, ఎట్లా చేశాడో, ఎట్లా హార్డ్ వర్క్ చేశాడో తెలియదు. కానీ ఈరోజు మనకు గ్రేట్, మన డ్రీమ్ పిన్ డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అయ్యాడు ఈ వ్యక్తి. చాలా మేము మొన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాం, విజిట్ చేశాం. అక్కడ కూడా నాకు చాలా హంబల్ గానే అనిపిస్తుంది, కానీ ఎక్కడ ఇగో అనేది కనపడలేదు సార్ దగ్గర, మేడం దగ్గర. చాలా చాలా అంటే చాలా వండర్ఫుల్ అనిపించింది. సో నేను లేట్ చేయకుండా నేను టీయూసీడీ క్లబ్ లోకి, అంటే సాటర్డే మీటింగ్ లో మరో గ్రేట్ లీడర్ ని నేను ఇన్వైట్ చేస్తున్నాను. సార్ వచ్చేసి సంగారెడ్డి నుంచి పూజ అండ్ ప్రసాద్ అన్న, ప్లీజ్ కమ్ టు ద స్టేజ్. ప్రసాద్ అన్న గారు, ప్లీజ్ వెల్కమ్. ఎస్ 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 థ్యాంక్ యూ ఫర్ యువర్ వామ్ వెల్కమ్. ఒక డిఈసిడిని ఇంకొక డిఈసిడి ఇన్విటేషన్ ఇవ్వడం చాలా గ్రేట్ గా అనిపిస్తుంది. అందులో తంగడపల్లి సార్ ఇవ్వడం ఇంకా గ్రేట్ గా ఉంది. ఓకే, హోస్ట్ కే హోస్ట్ అంటారు కదా, అట్లా అట్లా అనమాట. ఎస్, నిజంగా అసలు గుడ్ మార్నింగ్ లీడర్స్. ఫస్ట్ నేను దేవుడికి థ్యాంక్ చెప్తున్నాను. గ్రేట్ అప్లయన్స్ అండ్ డైనమిక్ లీడర్స్ మా తల్లిదండ్రులకి. నా పేరు ప్రసాదరావు దేశపాండే, మా మిస్సెస్ పేరు వచ్చేసి పూజ. నేను ఉండే సంగారెడ్డి. ఇది కొత్త వాళ్ళ కోసం. ఓకే, పాత వాళ్ళకి ఆల్రెడీ పరిచయం. కష్టం అంటే తంగడపల్లి అంటే సార్ చెప్తున్నాడు కదా, కష్టపడతారు అంటే కష్టం ఉందంటే నిజంగా సార్ చెప్తుంటే కళ్ళ నీళ్ళు తిరుగుతున్నాయి. కానీ ఇప్పుడు అంత స్టోరీ నేను చెప్పాను, అదంతా ఎఫ్ఆర్ఈలో విందాం. జస్ట్ మనం బేసిక్ గా నా గురించి నేను చెప్తాను. మేము వచ్చేసి 4 బ్రదర్స్ 2 సిస్టర్స్. మా సంగారెడ్డి పక్కన ఒక 10 కిలోమీటర్స్ పక్కన చక్రియాల అనే విలేజ్ లో ఉంటాం. అంటే చదువుకోవడం అన్ని కూడా సంగారెడ్డిలోనే, కాబట్టి ఇంకా సంగారెడ్డి అని ఇంకా ఫిక్స్ అయిపోయింది అనమాట. చాలా మంది చెప్తారు జీరో టు హీరో అనేసి, కానీ నా లైఫ్ మాత్రం జీరో టు హీరో కాదు, మైనస్ నుంచి హీరో అనుకోవచ్చు. ఓకే, జీరో కంటే చాలా డెప్త్ నుంచి వచ్చిన పర్సన్ నేను. అంటారు కదా అందరు కష్టపడి ఒక్కొక్క స్టెప్ ఎక్కుతారు అనేసి, నేను సగం సగం స్టెప్ ఎక్కా, ఒక స్టెప్ కూడా కాదు. ఎస్, బై ప్రొఫెషన్ నేను ఒక ఇంజనీర్ని. నా స్టడీస్ మొత్తం సంగారెడ్డిలోనే జరిగినాయి. ఫ్రెండ్ సర్కిల్ పెద్దగా ఏం లేదు. ఓకే, చాలా మంది నెట్వర్క్ మార్కెటింగ్ అనుకుంటే ఫ్రెండ్ సర్కిల్ ఉండాలి, ఓకే చుట్టాలు ఉండాలి అంటారు కదా. నాకు అసలు ఈవెన్ నా బీటెక్ గ్రూప్ లో నా నంబర్ కూడా యాడ్ లేదు. అంటే నా కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంత ఉన్నాయో మీరు చూడవచ్చు. ఓకే, బీటెక్ లో నాకు వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ గా ప్రాక్టికల్ ఉంటాయి కదా, సెమినార్స్ చేయాలి కదా. నేను ఎప్పుడు కూడా సెమినార్ ఇవ్వలేదు. కాబట్టి నాకు ఆల్మోస్ట్ ఆల్ గా 30 to 40 మార్క్స్ కట్ చేశారు. యాక్చువల్లీ ప్రాక్టికల్ ఎప్పుడు మార్క్స్ కట్ చేయరు, ఫుల్ వేస్తారు. కానీ ఇయర్ మొత్తంలో 4 సెమినార్స్ లో ఒక్క సెమినార్ అటెండ్ అవ్వలేదు, ఓన్లీ స్టేజ్ ఫియర్ కోసమే. ఓకే, నాలెడ్జ్ ఉంది అంత ఉంది, కానీ స్టేజ్ ఫియర్, ఆ స్టేజ్ ఎక్కి ఆ సెమినార్ ఇవ్వాలంటే భయపడి సెమినార్ ఇవ్వకపోతే నాకు మార్క్స్ కట్ చేశారు అనమాట. ఓకే, మా లైఫ్ చాలా బాగుండేది ఫాదర్ ఉన్నంత వరకు. చాలా మంది అంటారు కదా, ఓకే అమ్మ గొప్పది, నిజమే అమ్మ గొప్పదే, కానీ నాన్న కష్టం కనిపించదు అంటారు కదా. మా నాన్న ఉన్నంత వరకు నా లైఫ్ చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు లోడ్ చేయలేదు, ఎస్పెషల్లీ ఫర్ స్టడీస్ కోసం. ఆయనకు వచ్చే చిన్న శాలరీలో మా అందరికి ఎంత కావాలంటే అంత చదివించండి. నన్ను మా చిన్నక్కనైతే మీరు ఏం చదువుతా అంటే చదివిస్తా అన్నాడు. కానీ మా డిప్లొమాలో మా ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయాడు. ఎస్, మెయిన్ సోర్స్ మా ఇంటికి మా నాన్నే. అప్పుడు ఫ్యామిలీ చాలా డిస్టర్బ్ అయినాయి. మా అన్న అంతా చిన్న చిన్న పనులు చేసేవాళ్ళు, పెద్దగా అంటే అంత ఇన్కమ్ వచ్చి చదివించేంత ప్రేమ ఉన్నా చదివించలే స్టేజ్ లో ఉండే వాళ్ళందరూ. నా బీటెక్ వచ్చేసి జస్ట్ 80,000 అయిపోయింది 4 years. ఇప్పుడు చూడండి, ఇంజనీరింగ్ చదివే వాళ్ళు సంవత్సరానికి 2 lakhs 3 lakhs కడతారు, ప్యాకేజ్ 12 lakhs అంటారు. జస్ట్ 2 నుంచి 3 డ్రెస్లలో నా బీటెక్ అయిపోయింది, ఓన్లీ 80,000. ఓకే, నాకు చాలా కాలేజీలలో సీటు ఉంది, కానీ తక్కువ ఫీజు ఏ కాలేజ్ ఉందో ఆ కాలేజ్ చూస్ చేసి తీసుకున్నాం. అంటే అక్కడ స్టడీ చదువుకోవాలి, కానీ మనీ కూడా ఇంపార్టెంట్ కదా. ఓకే, నా ఇంజనీరింగ్ ఫీజు వచ్చేసి ఫర్ ఇయర్ 22,000. అంటే గవర్నమెంట్ ఫీజు ఏది ఉంటుందో అది మాత్రం పే చేసినాం. ఎక్స్ట్రా డొనేషన్ అడిగిన కాలేజీలో నేను ఇంజనీరింగ్ చేసిన అనమాట. ఓకే, చాలా మంది అంటారు తెలివి ఉంటే ఎక్కడైనా బాగుపడవచ్చు అనేసి, కానీ తెలుగుతో సంబంధం లేదు, కాలేజ్ కూడా ఇంపార్టెంటే. మా కాలేజ్కి క్యాంపస్ లేదు. ఓకే, అదే క్యాంపస్ లో ఉంటే ఖచ్చితంగా జాబ్స్ వేరే తీరు ఉంటాయి, క్యాంపస్ లేకపోతే బయట వెతుక్కుంటే జాబ్స్ వేరే తీరు ఉంటాయి. నా లైఫ్ అట్లా అయిపోయింది. ఓకే, ఆఫ్టర్ బీటెక్ మా ఫ్రెండ్స్ అందరం కలిసి ముంబై కంపెనీకి సెలెక్ట్ అయ్యాం, సిఎంఎస్ నుంచి.
యాజ్ ఎ సర్వర్ సైడ్ లైఫ్ బాగుండే, దేవుడు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చిండు అనుకున్నాం. కాకపోతే వర్క్ స్టైల్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుండే. సర్వర్ సైడ్ కాబట్టి సర్వర్ ఎప్పుడు షట్ డౌన్ అయినా కానీ దానికి టైమింగ్స్ ఉండకుండే, ఉంటే పని పాట లేకుండా ఖాళీగా ఉండొచ్చు, కానీ వర్క్ వస్తే మాత్రం ఆ ఇష్యూ సాల్వ్ చేసిన దాకా వెళ్ళొద్దు. అది కొత్త కండిషన్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం లంచ్ చేస్తుంటే సర్వర్ షట్ డౌన్ అయింది అనుకోండి, చిన్న ప్రాబ్లం వచ్చినా ఈవెన్ చెయ్యి కడుక్కునే టైం కూడా ఉండదు, టిష్యూతో చెయ్యి తూడ్చుకొని సర్వర్ రూమ్ పరిగెత్తాలి. ఇది నేను కాదు, అక్కడ లక్షల్లో ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు కూడా ఆ పని చేయాల్సిందే, తప్పదు. ఎందుకంటే అక్కడ వాళ్ళు పే చేసేది ఫర్ మినిట్ కి, అంటే ఎంత సర్వర్ షట్ డౌన్ అవుతే కంపెనీకి అంత పెనాల్టీ పడుతుంది అనమాట. పెనాల్టీ తగ్గించాలి అనుకుంటే స్పీడ్ వర్క్ ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు ఇట్లా ఫైర్ అవుతే ఫైర్ ఇంజన్స్ వస్తాయి చూడండి, అంతకంటే స్పీడ్ గా పరిగెత్తాల్సి వస్తుండే. హాలిడే ఉన్నా కానీ ఇన్ కేస్ ఆఫ్ ఏదన్నా ఇష్యూస్ వచ్చి సక్సెస్ కాకపోతే హాలిడేస్ కూడా తీసేసుకొని వెళ్ళాల్సి వస్తుండే. అంటే లైఫ్ బాగుంది, ఇన్కమ్ బాగుంది, కానీ లైఫ్ నా చేతిలో లేదు. అవునా కదా? సర్వర్ ఇష్యూస్ ఎప్పుడు వచ్చేటి కాదు, అప్పుడప్పుడు వచ్చేది. వచ్చినప్పుడు టార్చర్ ఉండేది, ఉన్నప్పుడు లైఫ్ బాగుండేది. అప్పుడు అనుకున్నా ఈ లైఫ్ నాకు కాదు, ఎందుకంటే ఇక్కడ వెళ్ళాలన్నా చేయాలన్నా చాలా కష్టం కదా. ఎస్, ఇంత టఫ్ జాబ్ నాకు వద్దు అనేసి దీనికంటే బెటర్ ఏదైనా చూద్దామంటే మా ఫ్రెండ్స్ అందరు కూడా ఆస్ట్రేలియా వెళ్దామని ప్లాన్ చేశారు. సరే, కమ్యూనికేషన్ లేకుండా సరే టీం అందరం కలిసి వెళ్ళొచ్చు అనేసి నేను కూడా రిజైన్ చేసి రిటర్న్ వచ్చాను. నాకు అక్కడ ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే కమ్యూనికేషన్ చాలా తక్కువ కాబట్టి. ఇంకా బీటెక్ అంటే అందరు ఇంగ్లీష్ అనుకుంటారు, కానీ సబ్జెక్ట్స్ కి ఇంగ్లీష్ అవసరం లేదు, జస్ట్ నాలెడ్జ్ ఉండి మనము గ్రామర్ లేకుండా ఇంగ్లీష్ రాసినా పాస్ అయిపోతాం అక్కడ. ఎస్, ఇంకా రిటర్న్ వచ్చిన తర్వాత ఇంకా మన హైలైట్స్ రాయాలి అనుకుంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ కావాల్సిందే. నేను కోచింగ్ వెళ్ళాను, అప్పటి పూర్తికి నేర్చుకున్నాం, అప్పటి పూర్తికి ఎగ్జామ్స్ రాసాం, బార్డర్లో పాస్ అయిపోయాం. దేవుడు అప్పుడు నిజంగా నా వెంబడే ఉన్నాడు అనిపిస్తుంది. ఓకే, ఇంగ్లీష్ రాని పర్సన్ కూడా ఇంగ్లీష్ పాస్ అయిపోయాను అక్కడ నేను. ఓకే. లక్కీగా ఏంటంటే అక్కడ వాయిస్ టెస్ట్ కూడా ఉంటుంది అండ్ ఓరల్ టెస్ట్ కూడా ఉంటుంది. ఏదైనా ఒక టాపిక్ ఇచ్చి మాట్లాడమంటాం. లక్కీగా నేను 2 బట్టి కొట్టుకొని పోయినా, దేవుని కోరుకున్నా. ఓకేనా, నాకు ఈ రెండిట్లో ఒక టీం అంటే నిజంగా అసలు అక్కడ క్వశ్చన్ వేసారు, నీకు నచ్చిన ఫెస్టివల్ గురించి చెప్పమన్నారు. నేను దివాళీ దసరా బట్టి కొట్టుకొని పోయినా. ఎలా గ్రామర్ కూడా నేర్చుకొని పోతాం కదా, బట్టి అంటే ఎట్లుంటది, ఒక ప్రొఫెషన్ రాసుకుంటే బట్టి కొడతాం కదా. నిజంగా అదృష్టం అనుకోవచ్చు. అక్కడ 100% నేను వాళ్ళని సాటిస్ఫై చేయగలిగినాను, అక్కడ నేను సెలెక్ట్ అయిపోయినాను. కాకపోతే వెళ్ళడానికి మనీ కావాలి కదా. బ్యాంక్ లోన్ దగ్గర ఇష్యూ జరిగింది, పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి ఒక తెలుసో తెలియక ఒక 1 year అట్లా పోస్ట్ పోన్ అయిపోయింది. తర్వాత ఇంకా వెళ్ళలేకపోయాను. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు. ఓకే, ఒక మంచి జాబ్ వదులుకొని వచ్చిన, కానీ ఆస్ట్రేలియా కూడా వెళ్ళలేకపోయాను. ఎస్, అప్పుడు ఖాళీగా ఉండడం ఎందుకనేసి కొన్ని డబ్బులు ఉండే, అప్పటివరకు జాబ్ చేశాం కదా, కొన్ని డబ్బులు ఉండే. ఒక బీటెక్ ఫ్రెండ్ ఏమన్నాడంటే, అరే ఖాళీగా ఉండడం ఎందుకు, అంటే మీరు వెళ్ళేంత వరకు అయితే ఒట్టినే ఉన్నావు కదా, మనం ఏదైనా చిన్నగా వెబ్ డిజైన్ ఆఫీస్ ఓపెన్ చేద్దాం అన్నాడు. ఎస్, అప్పుడు నాకు పెద్దగా తెలియదు పార్ట్నర్షిప్ లో డబ్బులు పెట్టాలా వద్దా అనేసి, కానీ మన బీటెక్ ఫ్రెండ్ కదా నమ్మొచ్చు అనేసి ఒక ముగ్గురం కలిసి ఒక చిన్న వెబ్ డిజైన్ ఆఫీస్ ఓపెన్ చేసినాం. అది ఫ్రీ లాంచింగ్ టైప్ అవుట్ సోర్సింగ్ అనమాట. అంటే పెద్ద పెద్ద కంపెనీ ఆర్డర్స్ మేము తీసుకొని మేము వర్క్ చేసి ఇవ్వడం. ఓకే, మేము స్టార్టింగ్ బాగానే వర్క్ చేసినాం, దాని తర్వాత మాతో అవ్వలేదు, మేము కొంతమంది ఎంప్లాయీస్ కూడా పెట్టుకున్నాం. ఓకే, అంటే జాబ్ చేసే స్టేజ్ నుంచి ఒకరికి ఎంప్లాయీస్ స్టేజ్కి ఎదిగినాం. లైఫ్ నిజంగా చాలా బాగుండే, ఎక్సలెంట్ లైఫ్. 50,000 to 1 lakh మధ్యలో ఇన్కమ్ రావడం స్టార్ట్ అయింది. ఓకే, ఎస్, ఒక 8-10 years బ్యాక్ 50,000 to 1 lakh ఇన్కమ్ అంటే ఇస్ మంచి ఇన్కమ్ అది. ఓకే, ఎలాగ ఆఫీస్ బాగా నడుస్తుంది అనేసి మా ఫ్రెండ్ పైన మా అన్నయ్య మ్యారేజ్ స్టార్ట్ అయింది. ఇంకా మన ఆఫీసే కదా, మన ఓన్ ఆఫీసే కదా అనేసి సింపుల్ గా కార్డ్స్ పంచడం, పని చేయడం కోసం ఒక 1 month మాత్రమే నేను అక్కడి నుంచి వచ్చాం. నేను ఇంకొక ఫ్రెండ్ ఇద్దరం వచ్చాం. ఒక్క ఫ్రెండ్ మాత్రం ఆఫీస్ చూసేవాడు. ఒక 1 month లో నెలకి 50 నుంచి 1,00,000 వచ్చే ఇన్కమ్ వచ్చేసి అది జీరోకి పడిపోయింది. ఆఫీస్ క్లోజ్ చేయాల్సి వచ్చింది. సింపుల్ గా ఎందుకు లాస్ వచ్చిందని అందరూ డౌట్ రావచ్చు. ఇన్కమ్ రాయలేదు, కానీ అవుట్ గోయింగ్స్ మాత్రం బాగా రాసిండు. ఓకే, ఖర్చులు రాసిండు కానీ ఇన్కమ్స్ రాయలేడు. గట్టిగా అడుగుతుంటాడు, నేను నీ ఎంప్లాయీని కాదు కదా, నీ సెక్యూరిటీని కాదు కదా, నువ్వేమో మీ ఇంట్లో అన్న పెళ్లి చేసుకో, నేను నీకు ఎంప్లాయీ లెక్క నేను ఖర్చులు రాస్తానా, నాతో కాలేదు, నేను రాయలేనని చెప్పిండు. ఓకే, ఎస్, అప్పుడు అర్థమైంది ఇది మనం కంటిన్యూ చేస్తే ఇప్పుడు అంటే లక్షల్లో మునిగినాం, రేపు పొద్దున పెద్దగా అయిన తర్వాత ఎంత మునుగుతామో తెలియదు, ఈ పార్ట్నర్ కరెక్ట్ కాదనేసి ఎస్ దాన్ని క్లోజ్ చేసాం. ఓకే, క్లోజ్ చేస్తూ చేస్తూ మనం ఎవరైతే ఎంప్లాయీస్ హైర్ చేసామో ఓకే 2 to 3 months శాలరీ ఇవ్వాల్సిందే. ఓకేనా, అంటే మనం లాస్ అయ్యాం కానీ వాళ్ళని లాస్ చేయదు కదా. ఎస్, అప్పటికప్పుడు అప్పు తెచ్చినాం. ఓకే, వాళ్ళని క్లోజ్ చేసినాం. అప్పటి వరకు లైఫ్ బాగుండే, కానీ ఎప్పుడైతే అప్పు తీసుకోవడం స్టార్ట్ అయిందో
లైఫ్ మైనస్కి వెళ్ళింది. ఓకే, ఎస్, సొంత డబ్బు పోయింది, తప్పు లేదు. కానీ కొత్త ఆఫీస్ పెడదాము, ఇంకొక అవుట్లెట్ ఓపెన్ చేద్దాం అనుకుంటే అప్పుడు నా దగ్గర మనీ లేదు. అప్పు తీసుకొని ఓపెన్ చేసేంత ధైర్యం నా దగ్గర లేకుండే, ఎందుకంటే ఆల్రెడీ కొంత అప్పు ఉంది. ఓకేనా, దీన్ని మళ్ళీ కొత్త అప్పు తీసుకొని మళ్ళీ పెట్టేసి అప్పుడు నా ధైర్యం సరిపోలేదు. తెలుసో తెలియక ఒక 2-3 ఇయర్స్ అట్లా పాస్ అయిపోయింది. అప్పుడు మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఫ్రెండ్స్ రిలేషన్ చాలా మంది దూరం అయిపోయారు. కొందరు మాత్రం నాతో ఉండేవాళ్ళు, ఒక బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే, బెస్ట్ ఫ్రెండ్స్ ఎప్పుడు వదలరు అనుకోండి, వాళ్ళు మాత్రమే ఉండేవాళ్ళు. ఓకే, ఇంకా మా అన్నయ్య రాజేశ్వరరావు, లక్ష్మీ మేడం వాళ్ళ ఇంట్లో ఉన్నాము. ఒక 3-4 ఇయర్స్ అట్లా ఉన్న తర్వాత గ్రూప్ 2 పడింది. ఓకే, ఇంకా అనిపించింది, ఆశలు రేజ్ అయినాయి, ఒక్కసారి గవర్నమెంట్ జాబ్ కొట్టినామంటే లైఫ్ సెటిల్ అయిపోతుంది కదా. కానీ 2-3 ఇయర్స్ నాలెడ్జ్ లేదు కదా, ఇప్పుడు ఏం చేయాలి, కోచింగ్ పోవాలి. ఎస్, ఫ్రెండ్స్ హెల్ప్ చేసారు నిజంగా. నిజంగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి, బెస్ట్ ఫ్రెండ్స్ కి. ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తే, సార్ సౌండ్ లేదా, సౌండ్ లేదని మెసేజ్ పెడుతున్నారు. క్లియర్ గా ఉంది సార్, క్లియర్ గా ఉంది. ఓకే, వాళ్ళకి థ్యాంక్ యూ. ప్రాబ్లం లేదు. ఎస్, ఎస్, ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తే నేను హైదరాబాద్ లో ఉండి గ్రూప్స్ కోచింగ్ తీసుకున్నాను. ఓకే, హాస్టల్ ఫీ కావచ్చు, ఎగ్జామ్ ఫీ కావచ్చు, బాగా హెల్ప్ చేశారు. ఓకే, జాబ్ ఎన్ని రోజులు, ఒక 1 year లో జాబ్ వస్తుంది, అప్లైన్ కట్టేయచ్చు అని బాగా ఫిక్స్ అయిపోయినాం. కానీ మన గవర్నమెంట్ గురించి తెలుసు కదా, ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ ఓకే జాబ్లు వేస్తారు కానీ ఎగ్జామ్స్ పెట్టారు. ఎస్, కోచింగ్ బాగా తీసుకున్నాం, అన్ని పనులు వదిలేసి. నిజంగా నా దగ్గర కూడా అదే జరిగింది. ఎగ్జామ్ డేట్ ఏప్రిల్ అన్నారు, ఏప్రిల్ వరకు బాగా కోచింగ్ తీసుకున్నాం, దాన్ని తీసి పోస్ట్ పోన్ చేసారు. ఓకే, అప్పుడు 2 times పోస్ట్ పోన్ అయింది. ఓకే, సెకండ్ టైం పోస్ట్ పోన్ అయినప్పుడు మాత్రం ఫిక్స్ అయిపోయినా, ఇంక ఈ ఎగ్జామ్ వచ్చేది లేదు, పోయేది లేదు, ఉన్న డబ్బులు కూడా అయిపోయినాయి, ఇంకేం చేస్తాం, మళ్ళీ రిటర్న్ టు సంగారెడ్డి. ఎస్, అప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు మా అన్నయ్యకి కుల్కర్ణి సార్ ఆల్రెడీ ప్లాన్ చెప్పిండు, మా ఇంటికి వచ్చేవాడు అనమాట. అంటే సార్ ఎప్పుడు మా ఇంటి ముందు ఉండేవాడు, ఆపోజిట్ ఇల్లు అనమాట. ఎప్పుడు నన్ను చూసేవాడు, పిల్లవాడు మంచిగా ఉన్నాడు, బాగా చదువుకున్నాడు, కానీ ఇంట్లో ఒకటి ఖాళీగా పడి ఉన్నాడు. ఓకే, మనకి అది ఏం అలవాటు, ఖాళీగా కనిపించిండు అంటే ప్లాన్ చెప్తావా లేదా. ఎస్, నాకు 2-3 times ప్లాన్ చెప్పడానికి ట్రై చేసిండు, కానీ నేను పెద్ద పట్టించుకుంటాను కాదు. ఎందుకంటే బిజినెస్ అంటే పెట్టుబడి పెట్టాలి కదా, నా దగ్గర పెట్టుబడి లేదు. సార్ ఇప్పుడు జాబ్ గురించి కాకుండా బిజినెస్ గురించి మాట్లాడు. ఓకే, బిజినెస్ అంటే మనకు ఆల్రెడీ ఇక్కడ వరకు కోపం ఉంది, ఎందుకంటే ఆల్రెడీ పెట్టినాం, లాస్ అయిపోయి వచ్చినాం. ఓకే, నెట్వర్క్ మార్కెటింగ్ అనే విషయం తెలియదు, కానీ బిజినెస్ అని తెలుసు. కానీ కుల్కర్ణి సార్ మాట కాదనే లేక, ఎందుకంటే చాలా సార్లు ఇంటికి వస్తాడు, మొహమాటానికో ఏందో, ఓసారి పిలిపించిండు, కూర్చుండు, ఒక 15 నిమిషాలు టైం ఇవ్వమని చెప్పిండు. సరే, 15 నిమిషాలు, మనకి 15 నిమిషాలు ఏంది, మనకి 24 hours ఖాళీయే. పడుకొని తిన్నామంటే మిగతా టైం అంతా ఖాళీయే కదా. సరే, సార్ ఎన్నిసార్లు అడుగుతుండు, సార్ సాటిస్ఫాక్షన్ కోసం విందాం, తప్పేం కాదు కదా వినడంలో, ఒక టైం పాస్ కూడా అవుతుందని చెప్పి విన్నాం. సార్ చాలా చెప్పిండు, నాకు అడిగిండు నీకు ఏం కావాలంటే, నాకైతే పెద్ద డ్రీమ్స్ లేవు. అప్పుడు నాకు ఒకటే ఫిక్స్ అయిపోయింది, ఏంటంటే నాకు ఒక 20,000 వస్తే చాలు. ఓకే, మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, సార్ 20,000 కోసం బిజినెస్ ఎందుకు, జాబ్ చేయొచ్చు కదా అని. ఎస్, చదువుకున్న వాళ్ళు ఎప్పుడు ఖాళీగా ఉండరు, ఇంటర్వ్యూస్ వెళ్తారు. కానీ ఇంటర్వ్యూలో మీరు ఇప్పటివరకు ఏం చేశారనే క్వశ్చన్ ఉంటుంది కదా, కాలం. ఓకే, నాకు అప్పటి నుంచి ఒక చిన్న అలవాటు, నిజాయితీగా నిజం ఒప్పుకోవడం. చాలా మంది ఫేక్ సర్టిఫికేట్లు పెడతాను, నీ కంపెనీలో పనిచేసిన ఇన్ని ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ అప్పుడు నిజాయితీగా చెప్పేవాడిని. ఇట్లా నేను ముంబై పోయి వచ్చిన, వర్క్ చేసినాను, తర్వాత ఓన్ ఆఫీస్ పెట్టుకొని వర్క్ చేసినాము, పార్ట్నర్షిప్ వల్ల లాస్ వచ్చింది. ఓకే, వాళ్ళు ఒకటే క్వశ్చన్ చేసిర్రు, వాళ్ళకి ఒకటి ఏంటంటే, ఎప్పుడైతే ఓన్ ఆఫీస్ పెట్టుకున్నామన్న ఆలోచన, ఓన్ బిజినెస్ అనే ఆఫీస్ వాళ్ళది ఉందో, వీడు ఎప్పటికున్నా వెళ్ళిపోయేటోడే. కొంచెం డబ్బులు వచ్చి సెటిల్ అయిపోయినంటే సొంతంగా మళ్ళీ ఇంకో అవుట్లెట్ ఓపెన్ చేస్తాడు. వీడికి జాబ్ చేయడం వల్ల వేస్ట్, వీడికి ట్రైనింగ్ చేయడం వల్ల వేస్ట్ అని చెప్పేసి జాబ్ సెలెక్ట్ చేయడం ఆపేసి. ఓకేనా, ఎస్, అప్పుడు నేను ఖాళీగా ఉండడం వల్ల కుల్కర్ణి సార్ చెప్పిండు, అప్పుడు అనిపించింది నాకు పెద్దగా డ్రీమ్స్ ఏం లేవు, కార్ లేదు, బంగ్లా వద్దు, ఒక 20,000 వస్తే చాలు, అట్లీస్ట్ నేను వేరే వాళ్ళకి డబ్బులు అడగకుండా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే నా దగ్గర అసలు ఇన్కమ్ సోర్సే లేదు, ప్రతి ఒక్క చిన్న రూపాయి కూడా ఎవరైనా ఇయ్యాల్సిందే. ఓకే, ఇంకా అప్పుడు సినిమాలు బంద్, టీవీ బంద్, అన్ని బయట తినడం బంద్. ఓకేనా, జస్ట్ ఇంట్లో తినాలి, అట్లా తిరగాలి. అప్పుడు అనిపించింది ఒక 20,000 చాలు. ఓకే, కుల్కర్ణి సార్ అన్నాడు కష్టపడితే 20,000 వస్తుంది. ఎస్, సరే, అప్పుడు అయితే జాయినింగ్ ఫామ్ ఉండేది, సైన్ చేసినాం, సైనే కదా, ఫ్రీ కదా, సైన్ అయితే చేసినాం. కానీ పర్సనల్ పీవి కొనడానికి కూడా డబ్బులు లేదు. ఓకే, పర్సనల్ పీ కొనడానికి కూడా డబ్బులు లేదు, అంతా జీరో కాదు, మైనస్. ఎందుకంటే నాకు అప్పిచ్చే వాళ్ళు లేరు, ఎందుకంటే ఆల్రెడీ అప్పులలో ఉన్నా, వీటికి 1,000 రూపాయలు ఇచ్చినా కానీ వీడు రిటర్న్ చేయడం తెలుసు కాబట్టి. ఈవెన్ సొంత అక్కలు కావచ్చు, అంటే ప్రతి ఒక్కరు కూడా, ఈవెన్ నేను ఫోన్ చేస్తే డబ్బులు అడుగుతాడని చెప్పి ఫోన్ చేసి బంద్ చేశారు, ఫంక్షన్ లీడ్స్ బంద్ చేశారు. అప్పుడు కొంచెం బాధ అనిపించేది, ఎందుకంటే అందరికి ఇంటి కార్డ్స్, అంటే మ్యారేజ్ కార్డ్స్ కానీ ఫంక్షన్ వచ్చేది, నాకు మాత్రం పిలిచేటోళ్ళు కాదు, ఈవెన్ కలిసినా కానీ.
ఎందుకంటే మనం పోయి తినేటోళ్ళమే కానీ గిఫ్ట్ పెట్టేటోళ్ళం కాదు కదా. ఎస్, ఈవెన్ ఇది డూప్లికేషన్ కాదు చెప్పొద్దు, కానీ చెప్పాలి తప్పదు అప్లైన్ హెల్ప్ చేసిన విషయాన్ని. కానీ ఇది మీ టీంలో డూప్లికేషన్ చేయకండి. నా పర్సన్ పీవీ లేకపోతే ఖచ్చితంగా బెటర్ స్టార్ట్ అప్పుడు 100 పీవీ ఉండేది. ఓకే, అంటే ఒక 100 పీవీతో స్టార్ట్ చేస్తే బిజినెస్ బాగా నడుస్తుంది ఒక ఆలోచన ఉండేది. నిజంగా ఈ విషయంలో నేను కుల్కర్ణి సార్కి హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే నా 100 పీవీ పర్చేజ్ చేసింది కుల్కర్ణి సార్. ఓకే, ఎస్, నిజంగా సార్ క్లాప్స్ ఇస్తా. యాక్చువల్లీ ఏ అప్లైన్ కూడా నాకు తెలిసి సైన్ అప్ చేస్తారు, కానీ 100 పీవీ కొనియరు. ఎందుకంటే నా స్టేజ్ అప్పుడు అట్లాంటిది, ఈవెన్ 1 రూపీ కూడా లేదు. ఓకే, స్టార్ అయితే బెటర్ స్టార్ట్ చేసిండు. మరి బిజినెస్ చేయాలంటే డబ్బులు కావాలి కదా. జీరో ఇన్వెస్ట్మెంట్ అంటాము, కానీ తిరగాలనా వద్దా? తిరగాలంటే డబ్బులు కావాలి కదా. ఎస్, సార్ పోతేటప్పుడు సార్ దగ్గర కూడా ఒక సుజుకి బండి ఉంటుండే. ఆ బండి మీద పోతా పోతా నాకు తీసుకుపోతుండే. ఓకే, ప్లాన్ చెప్పేవాళ్ళము, అందరికి తెలుసు. వెస్టీజ్ లో వచ్చినాక అప్పుడు పెద్దగా వెస్టీజ్ ఎవరికి తెలియదు, స్టోర్స్ దూరం ఉంటుండే. ఎవరు ప్లాన్ చెప్పినా పెద్దగా ఇష్టపడే వాళ్ళు కాదు స్టార్టింగ్ లెవెల్. ఎందుకంటే అప్పుడు చాలా కంపెనీస్ వచ్చి ముంచేసిపోయినాయి చాలా మందిని. నెట్వర్క్ మార్కెటింగ్ అంటేనే కొట్టడం ఒకటే తక్కువ ఉంటుండే. ఆ స్టేజ్ లోనే బిజినెస్ లో దిగిన, అది డబ్బులు లేదు, ఎంత మంది ప్లాన్ చెప్పినా జైనేటోళ్ళు కాదు. మరి ఇన్కమ్ ఎటుకెళ్ళి వస్తుంది? కాదు కదా. ఎస్, అప్పుడే ఒక చిన్న కుల్కర్ణి సార్ ఐడియా ఇచ్చింది ఏంటంటే, స్టోర్స్ అయితే దగ్గరలో లేవు, అప్పుడు ఎక్కడ స్టోర్ ఉండేది కాదు, హైదరాబాద్ లో మాత్రమే స్టోర్ ఉండేది. ఓకే, ఇక్కడ చాలా మంది లీడర్స్ ఉన్నారు, వాళ్ళ డౌన్లైన్స్ అడిగినా కానీ ప్రోడక్ట్ తెచ్చేయడానికి చాలా ఫీల్ అవుతారు. అవుతారా కదా, ప్రోడక్ట్ తెచ్చాలంటే నేను పోయి నీకు ప్రోడక్ట్ తెచ్చేయన్నా, ఓకేనా, సర్వీస్ లేట్ చేస్తారు. కానీ అప్పుడు నేను బ్రదర్ లైన్స్ కూడా ప్రోడక్ట్ తెచ్చిచ్చిన. ఓకే, అంటే అందరూ అనుకుంటాడు వచ్చి అది మంచి మనసు అని, కాదు. బ్రదర్ లైన్స్ కి ప్రోడక్ట్ తెచ్చిచ్చింది మంచి మనసుతోనే కాదు. అప్పుడు హైదరాబాద్ స్టోర్లు ఏంటంటే వాళ్ళకు రెండే ఆప్షన్స్, వచ్చి పర్సన్స్ తీసుకెళ్ళాలి, లేదంటే రెండోది కొరియర్ చేయాలి. వాళ్ళు కొరియర్ చేసే వాళ్ళకి డబ్బులు అవుతాయి కదా. ఎవరైతే వచ్చి 10,000 అబౌవ్ బిల్ చేస్తారో వాళ్ళకి 100 to 150 రూపీస్ కొరియర్ ఛార్జ్ ఇచ్చేవారు. ఎస్, నేను 100 to 150 రూపీస్ కోసం నేను కొరియర్ అందరికి సామాన్ తెచ్చిస్తాను. ఓకేనా, అంటే డే అంతా హైదరాబాద్ వెళ్ళాలి. సిటీ పాస్ ఉండేది, అప్పుడు డే పాస్ ఉండేది, 60 రూపాయలు 70 రూపాయలు తీసుకునేవాడిని. సిటీ బస్ మొత్తం తిరిగేవాడిని. ఓకే, సిటీ బట్ లో కాంటాక్ట్స్ తీసుకునేవాడిని, ఎందుకంటే నాకు రిలేషన్స్ ఫ్రెండ్స్ లేరు కాబట్టి. ఒక బస్ ఎక్కాలి, నెక్స్ట్ స్టాప్ లో ఒక నంబర్ తీసుకోవాలి, నెక్స్ట్ స్టాప్ దిగాలి, ఎందుకంటే పాస్ 24 hours పనిచేస్తుంది. ఓకేనా, నంబర్ తీసుకునేవాడిని, వాళ్ళతో ప్లాన్ సెట్ చేసుకునేవాడిని. ఓకే, నెక్స్ట్ డే కానీ నెక్స్ట్ డే ప్లాన్ చెప్పేవాడిని. అట్లా ఆల్మోస్ట్ వాళ్ళు ఈవినింగ్ 6 వరకు ప్లాన్స్ చేసుకొని 6 తర్వాత ఖచ్చితంగా స్టోర్ వెళ్ళేవాడిని. ఎందుకంటే డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఈవినింగ్ ప్రోడక్ట్ ఇవ్వాలి కదా, మనం ఆ కమిట్మెంట్ తోటే డబ్బులు తెచ్చుకున్నాం. ఓకే, ఎస్, అక్కడ టీమ్ ఆర్డర్ చేసేవాళ్ళు, అంటే క్రాస్ లైన్ అప్ లైన్ డౌన్ లైన్ సంబంధాలు అందరు బిల్లు కలిపి చేసేవాళ్ళు, సపరేట్ బిల్స్ కానీ ఒకటే టీమ్ లో చేసేవాళ్ళు. ఎవరైతే 100,000 10,000 రూపీస్ బిల్ దాటుతుందో 100 to 150 మధ్యలో కొరియర్ వెయిట్ ప్రకారం డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఓకే, ఎస్, ఇప్పుడైతే ప్రోడక్ట్ తీసుకున్నాం, కానీ ఆటో ఎక్కేది లేదు, ఎందుకంటే ఆటో ఎక్కితే 60 రూపాయలు అక్కడనే పోతాయి కదా. ఎస్, సికింద్రాబాద్ స్టేషన్ కానీ లేదంటే జూబ్లీ బస్ స్టాండ్ వరకు ప్రోడక్ట్ మోసుకుంటూ వచ్చేవాడిని. ఓకే, బస్ ఎక్కేసి సంగారెడ్డి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి న్యూ బస్ స్టాండ్ నుంచి ఇంటి వరకు మళ్ళీ మోసేవాడిని. ఎస్, అట్లా సర్వీస్ ఇచ్చిన కొన్ని రోజులు తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే ఇట్లా చేస్తే కుదరదు, ఎందుకంటే కొన్ని ప్లాన్స్ 6 తర్వాత కూడా ఉంటాయి. బట్ 6 తర్వాత ఉంటే మరి ఇక్కడ ఆఫీస్ క్లోజ్ అవుతుంది 7 లోపు. 6 తర్వాత ప్లాన్స్ అన్ని మిస్ అయ్యేటి. రెండోది సిటీలోనే ప్లాన్స్ అయ్యేటి, వేరే ఊరు పోవాలంటే బస్ ఛార్జ్, ఎందుకంటే మళ్ళీ సిటీ వెళ్తేనే కదా కొరియర్ డబ్బులు వచ్చేటి. ఇట్లా కాదు, మనకు కొన్ని డబ్బులు కావాల్సిందే. డబ్బులు కావాలంటే ఏం చేయాలి, జాబ్ చేయాలి. ఎస్, ఇప్పుడు ఒకవేళ ఏదైనా కంపెనీ వెళ్తే 10-20 వేలు అయితే ఇస్తారు ఖచ్చితంగా, ఎందుకంటే చాలా కంపెనీస్ ఉంటాయి 10-18 అంటే లేబర్ వర్క్ చేసేటివి ఉంటాయి. కానీ ఒక్కసారి అందులో వెళ్తే లైఫ్ ఎట్లా ఇరుక్కుంటారో నాకు తెలుసు, కాబట్టి పార్ట్ టైం జాబ్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా. ఎస్, చెక్ పికప్ చేస్తారు తెలుసా చాలా మందికి, ఆఫీస్ చుట్టూ తిరిగి చెక్కులు తీసుకొచ్చి డిపాజిట్ చేస్తారు. ఎస్, ఆ జాబ్ నేను తీసుకున్నాను. అది జస్ట్ 2 hours కి 3,000 ఇచ్చేవాళ్ళు. నాకు మంచిగా అనిపిస్తుండే, పొద్దున 9:30 నుంచి 11-11:30 పని చేస్తే 3,000 వచ్చేది, మిగతా టైం బిజినెస్ చేసుకోవచ్చు. ఎస్, దాంతో పాటు ఇంకొక ఆలోచన ఏంటంటే ఆ కంపెనీ ఆ ఆఫీస్ వాళ్ళందరూ నాకు పరిచయం అవుతారు. ఒక రోజు కాదు కదా, రోజు పోతుంటే ఖచ్చితంగా పరిచయం అవుతారు, మన పని పరిచయం చేసుకోవడం. సరే, 2 విధాలుగా ఉపయోగపడతాయని ఆ జాబ్ సెలెక్ట్ చేసినాం. ఎస్, కానీ ఇక్కడ కూడా ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే అది ఒక ఆఫీస్ లో చెక్ పికప్ కాదు, ఒక 5-6 ఆఫీసెస్ ఉంటాయి. అది టోటల్ వచ్చేసి 5 kilometers రేంజ్ లో ఉంటాయి. ఇక్కడ కూడా మళ్ళీ పెద్ద ప్రాబ్లం ఏమొచ్చిందంటే నా దగ్గర బైక్ లేదు. ఒకవేళ 5 kilometers నేను ఆటో ఎక్కి పోతే, ఆటో ఎక్కి దిగాలి, ఎక్కి దిగినప్పుడల్లా 10 రూపాయలు ఉండే, అంటే రోజుకి నాకు 60 రూపాయలు అక్కడే పోతుంది. అంటే ఈ లెక్కన నాకు నెలకి ఎంత లేదన్నా సండేస్ తీసేస్తే 1,500 అక్కడే పోతుంది. అప్పుడు నేను ఆలోచించిన, జాబ్ చేస్తుందే బిజినెస్ కోసం,
మరి 1500 ఇక్కడ పోతే మరి బస్ ఛార్జీలు ఎక్కడి నుంచి రావాలి? ఎస్, అక్కడే స్మార్ట్ వర్క్ ఏంటంటే ఇంకా వాకింగ్ చేయడం. ఓకే, డైలీ నేను 7 కిలోమీటర్స్ వాకింగ్ చేసేవాడిని చెక్ పికప్ లో. ఓకే, అది రియల్లీ వండర్. నిజంగా వాకింగ్ చేయడం వల్ల 2 ఉపయోగాలు ఉన్నాయి. డబ్బులు మిగిలేటి, రెండోది హెల్త్ చాలా బాగుండేది. ఓకే, ఎస్, చాలా మంది నాకు రోడ్డు పైన కలిసేవాళ్ళు. ఓకే, ఎందుకంటే వాకింగ్ ఎప్పుడు చేస్తారు? 6-7 చేస్తారు. కానీ నేను 9:30 తర్వాత చేసేవాడిని ఎండలో. అప్పుడు చాలా మంది అడిగారు, ఏంది ప్రసాద్ ఇప్పుడు నడుచుకుంటూ పోతున్నావు అంటే, మనం చెప్పలేం కదా, మనకు కొంచెం ఇది ఉంటాయి కదా, డబ్బులు లేక నడుచుకుంటూ పోతున్నా అనేసి. సింపుల్ గా చెప్పండి, పొద్దున్న లేట్ లేచిన ఇప్పుడు వాకింగ్ చేస్తున్నా. ఓకే, ఎస్, ఎందుకంటే పోయేటప్పుడు కొందరు కలుస్తారు, వచ్చేటప్పుడు కొందరు కలుస్తారు. ఓకేనా, రిటర్న్ వచ్చేటప్పుడు కలిస్తే ఇప్పుడు వాకింగ్ చేస్తున్నా అని చెప్పేవాడిని. అంటే ఎప్పుడు ఎవరు కలిసినా 12 o'clock రిటర్న్ వస్తుంటే ఇప్పుడు వాకింగ్ ఏంటంటే పొద్దున 10 గంటలకు లేచిన ఇప్పుడు వాకింగ్ చేస్తున్నా. ఓకే, అట్లా నేను 3000 మిగిలించుకొని బిజినెస్ స్టార్ట్ చేసినాం. ఓకే, ఎస్, చూస్తూ చూస్తూ ఇప్పుడు మీ దగ్గర ఇట్లున్నాం. ఓకే, ఎస్, ఇక్కడ నేను చేసిన గొప్ప పని ఏంటంటే టీమ్ ని అనౌన్స్ చేయడం, అంటే గ్రూప్ ని అనౌన్స్ చేయడం. అంటే మన టీంలో ఎవరెవరు వర్క్ చేస్తున్నారు, ఓకే, జూమ్ లో అనౌన్స్మెంట్ చేయడం. అంటే వీళ్ళతో పని చేస్తున్నాం, అప్పుడు వాళ్ళకి ఒక యాక్టివ్నెస్ పెరుగుతుంది, ప్రసాద్ సార్ నా మీద పని చేస్తుండ అనేసి. రెండోది, మిషన్ 90 days గోల్ ని గట్టిగా అనౌన్స్ చేయడం. ఓకే, మిషన్ 90 days గోల్ అనౌన్స్ చేస్తే సక్సెస్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, నేను లాస్ట్ ఇయర్ FREలో అంటే 2022 FREలో నేను స్టేజ్ మీద ఎక్కేసి క్రౌన్ అయితే అనౌన్స్ చేసిన. ఓకేనా, ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేసినో భయం పట్టుకుంది. ఓకేనా, ఖచ్చితంగా క్రౌన్ అయిపోయింది. ఓకే, అందరికి తెలిసిన విషయం, మొన్న కూడా గోక్రౌన్ లో మిషన్ 90 days లో 2 times అనౌన్స్ చేసినాం, ఇప్పుడు డీసీడ్ అయిపోయినాం. దీనికి మనం చేసిన పని ఏంటంటే మిషన్ 90 days ని ఖచ్చితంగా మనం అనౌన్స్ చేయడం. ఓకే, మిషన్ 90 days ని ఎట్లా అనౌన్స్ చేయాలి? ఓకే, స్టేజ్ మీద ఎక్కినాం, అనౌన్స్ చేసినాం. ఒక్కసారి మీకు మీరు చెక్ చేసుకోండి, ఎవరైతే అనౌన్స్ చేసామో వాళ్ళు మర్చిపోతాం. ఎందుకంటే 3 నెలల కింద మాట ఎవరికి గుర్తుంటది? ఓకే, నాకే గుర్తుండదు అంటే నేను అనౌన్స్ చేసిన వాళ్ళకి ఎవరు గుర్తుంటది? ఓకేనా, ఖచ్చితంగా నేను వీక్లీ వన్స్ మళ్ళీ అనౌన్స్ చేసేవాడిని. వీక్లీ వన్స్ ఖచ్చితంగా అనౌన్స్ చేసేవాడిని. ఓకే, మిషన్ 90 days అంటే అసలు ఏంది? ఓకే, చాలా మంది మిషన్ 90 days అంటే ఏంటంటే జస్ట్ మనం మిషన్ 90 days లో ఏం కావాలో మనం చెప్పడం కాదు. మిషన్ 90 days అంటే మీరు దానికి కట్టుబడి ఉండడు, డెడికేషన్. ఓకేనా, ఎస్, ఒక్కసారి చెక్ చేసుకుందాం. మనం ఏదన్నా ఒక గవర్నమెంట్ జాబ్ కి అనుకోండి, ఎగ్జామ్ ప్రిపరేషన్ స్టార్ట్ అయినాం, ఒక 1 year ముందు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఎవరైతే సీరియస్ గా ఉన్నారో చూడండి, ఎగ్జామ్ కి సీరియస్ గా ఉన్నారో ఆ పీరియడ్ లో ఏ ఫంక్షన్ ఉన్నా పోరు, వేరే ఏ పనున్నా పోరు. అంటే ఒకటే గోల్ ఉంటది, మిషన్ 90 days. అంతెందుకు, ఇంట్లో 10th class పిల్లగాడు ఉంటే వాళ్ళ అమ్మ నాన్న కూడా పెళ్లి కోరు కరెక్ట్ గా. అంటే బర్త్డే కానీ ఉంటే ఏమంటారు, మా పిల్లగాడు 10th class చదువుతున్నాడు, మేము పోమంటాం. ఒక్కసారి ఆలోచించండి, పిల్లగాడు 10th చదివితే వీళ్ళే పోతలేరంటే వాళ్ళు ఎంత డెడికేషన్ ఉన్నారు. కానీ మిషన్ 90 days మనం అనౌన్స్ చేసి కానీ మనమే పెళ్లిలో పోతాం. అవునా కదా? ఎస్, మిషన్ 90 days లో చేయాల్సిన పని ఏంటంటే అందరికి తెలిసిన విషయం, నో వినడం. నిజంగా మన వెస్టీజ్ కంపెనీ ఎందుకు డబ్బులు ఇస్తుందంటే నాకు తెలిసినంత మట్టికి ప్లాన్ చెప్పి సక్సెస్ అయినందుకు కాదు, ఎక్కువ మంది ప్లాన్ చెప్పి నో విన్నందుకు ఇస్తుందేమో అనిపిస్తుంది. ఆ ఓపికకి డబ్బులు ఇస్తుందేమో అనిపిస్తుంది. అవునా కదా? ఎస్, నో వినడం ఎన్నిసార్లు వినగలిగితే అన్నిసార్లు మనం ఎక్కువ డబ్బులు తీసుకోవచ్చు, అన్ని ఎక్కువ పిన్నులు తీసుకోవచ్చు. ఓకే, మన ఇందిబిర్ సింగ్ సార్ చాలా మీటింగ్ లో చెప్పేవారు. ఓకే, ఎస్కి నోకి డిఫరెంట్ చెప్పేవారు. ఓకే, ఒక పెద్ద బకెట్ తీసుకుని మనటోడు, బకెట్ ఉంటది కదా, పెద్ద బకెట్ ఒకటి, చిన్న మగ్గు ఒకటి, 2 తీసుకోండి. ఓకే, ఎవరైతే మీకు ప్లాన్ చెప్తాం కదా, ఎస్ అంటారు కదా, ఎస్ అన్నప్పుడు ఒక చిన్న చిట్టి రాసి ఎస్ అనేసి ఒక చిన్న మగ్గులో వేయండి. ఎస్ అన్నప్పుడు దేంట్లో వేయాలి? మగ్గులో వేయాలి. నో అన్నప్పుడు ఏం చేయాలి? చిట్టి రాసి బకెట్లో వేయాలి. ఈ రెండిట్లో ఏది నిండినా మీరు డివిసిడి విత్ 10 lakhs ఎక్కువ వస్తుంది. మీరు బకెట్ అని నిండా నో విన్నా మీరు డీసీడ్ అవుతారు, లేదా చిన్న మగ్గు నిండా ఎస్ విన్నా మీరు డీసీడ్ అవుతారు. ఓకే, కానీ చాలా మంది ఏం చేస్తారంటే ఈ రెండింటి మధ్యలో వెళ్ళిపోతారు. ఓకే, అసలు గమ్మత్తైన విషయం ఏంటంటే మనం ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు జాబ్ చేయాలంటే 18 years కష్టపడతాం. ఓకే, చాలా మంది అంటారు 30 రోజులు జాబ్ చేస్తే శాలరీ వస్తుందని. సారీ సార్, 30 రోజులు మీరు జాబ్ చేస్తే శాలరీ రావట్లేదు. మీరు 18 years చదువుకొని దాని తర్వాత 30 రోజులు జాబ్ చేస్తే శాలరీ వస్తుంది. ఓకే, ఎస్, అంటే 18 years ఓపికగా చదువుతున్నాం, అది కూడా మనకు వచ్చే 20-30 వేల శాలరీ కోసం. కానీ ఇక్కడ మనకు కనీసం అట్లీస్ట్ 90 days మనం డెడికేషన్ గా ఉండలేకపోతున్నాం, మీ లైఫ్ స్టైల్ మారిపోతుందంటే. ఓకే, ఎస్,
90 days లో మనం చేయాల్సిన ఫస్ట్ పని ఏంది? నో వినడానికి రెడీగా ఉండాలి. ఎస్ వినడానికి కాదు. ఎస్ విన్నప్పుడు ఎట్లయినా హ్యాపీనెస్ వస్తుంది, కానీ నో విన్నా కూడా అంతే హ్యాపీనెస్ మీరు ఉండగలిగినప్పుడు చాలా హ్యాపీగా ఉండవచ్చు. ఓకే, నిజంగా సక్సెస్ఫుల్ పర్సన్ అంటే ఎవరు అంటే, ఫెస్టివల్ వచ్చినా, ఇంట్లో నెగిటివిటీ జరిగినా ఫేస్ లో స్మైల్ ఉండేటోడే నిజంగా లీడర్ అంట. అంటే చావుకి వెళ్ళినా పెళ్లికి వెళ్ళినా ఒకటి తిరుండే పర్సన్ లీడర్. ఓకే, మనం పొద్దున్నేసి ఆ పదం వాడద్దు కాబట్టి వాడలేకపోతున్నాం. ఓకేనా? ఎస్, అలా ఉన్నవాడే లీడర్. అంటే ఎస్ విన్నా నో విన్నా ఫేస్ లో స్మైల్ ఉండి నెక్స్ట్ ప్లాన్ చెప్పినప్పుడు మాత్రమే మనం ఆ డెడికేషన్ తీసుకోవచ్చు. రెండోది, నో వినడం అలవాటు అయింది, ఇప్పుడు నో చెప్పడం అలవాటు చేసుకోండి. ఓకే, దేనికి నో చెప్పాలి? అప్లైన్ మీటింగ్ పిలిచినప్పుడు నో చెప్పాలి కదా? కాదు, ఎవరైనా ఫంక్షన్ పిలిచినప్పుడు నో చెప్పండి. ఓకేనా? నిజంగా ఒక్కసారి మనం చెక్ చేసుకుందాం, మీరు పోకపోతే పెళ్ళి ఆగిపోతుందా? ఎస్, ఆగిపోతుంది అంటే పోండి. ఎందుకంటే ఎవరైతే మ్యారేజ్ పెట్టుకుర్రో, ఎవరైతే ఫంక్షన్ పెట్టుకుర్రో, సార్ మీరు రాకపోతే నేను ఆ ఫంక్షన్ ఆపేస్తా, మీకు ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నా అంటే ఫంక్షన్ వెళ్ళండి. 10 మందిలో మీకు ఒక్క కార్డు ఇచ్చిండు అంతే. సారీ, 100 మందిలో 1000 మందిలో మీకు ఒక్క కార్డు వచ్చింది అంతే. అంతే కదా? ఎస్, అతని ఇంట్లో ఫంక్షన్ కోసం మీ ఇంట్లో ఫంక్షన్ ఆపుకోకండి. అంటే డిఈసిడి సెలబ్రేషన్ ఆపుకోకండి. ఓకేనా? అతని ఫంక్షన్కి వెళ్తే ఒకరోజు తిని రావచ్చు, మా అంటే సార్ వచ్చిండు అనుకుంటారు, ఒక ఫోటోగ్రఫీ దిగుతారు. ఓకేనా? మీరు వచ్చిన విషయం ఆయనకు తెలియదు, మీకు తెలియదు, ఎందుకంటే ఫోటోగ్రఫీ ఎవరు చూడరు, పక్కన పడేస్తాం. కానీ మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేయడం కోసం ఒక ఫోటోగ్రఫీ కోసం మీరు వెళ్ళకండి. ఓపెన్ గా చెప్పండి, సార్ మా ఇంట్లో కూడా ఫంక్షన్ ఉంది, ఓకేనా, 3 months లో రాబోయే FRU ఫంక్షన్ ఉంది మాకు, మేము దానికోసం పని చేస్తున్నాం, ఆఫ్టర్ మార్చ్ తర్వాత మీరు మ్యారేజ్ పెట్టుకుంటే ఖచ్చితంగా వస్తా. చెప్పొచ్చా లేదా? చెప్పొచ్చా లేదా? ఎస్, అతను ఏమనుకుంటాడని మనం ఫీల్ అవుతాం, మనం కూడా చెప్పిద్దాం, మనం కూడా FRU ఫంక్షన్ చెప్పిద్దాం. మనం ఏమనుకుంటాడని మరి ఆయన వస్తున్నా అంటే రావట్లేదు. అట్లాంటి దగ్గర మనం ప్రియారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. ప్రియారిటీ ఇవ్వండి, ఫంక్షన్ అటెండ్ చేయండి, కానీ చిన్న ఫంక్షన్ కి, ఓకేనా, ఎవరిదో తాత ముత్తాత ఆ చుట్టం రిలేషన్ కూడా తెలియదు, వాళ్ళ బర్త్డే వస్తే పోతాం. చాలా మంది చూడండి స్టేటస్ లో కొన్ని పెడతా ఉంటారు, ఎవరిదో బర్త్డే, అసలు ఆయన పేరు, అతని ఊరి పేరు కూడా చక్కగా తెలియదు, వాళ్ళ ఫంక్షన్ కూడా మనం వెళ్తా ఉంటాం. ఓకేనా? కానీ మీ పిల్లలు మీ లైఫ్ స్టైల్ కోసం ఫస్ట్ మీరు నో చెప్పడం స్టార్ట్ చేయండి. రెండోది, మిషన్ 90 days లో చేయాల్సిన ఫస్ట్ పని కోర్గా ఉండడం. ఫస్ట్ కోర్గా ఉండడం. ఓకే, రెండోది మీ డ్రీమ్ ని గోల్ ని అనౌన్స్ చేయడం. చాలా మంది గోల్ చెప్తారు, ఓకేనా, ఆవేశాలు అప్లైన్ అడగంగానే, సార్ నేను 3 నెలల్లో స్టార్ అయిపోతా, 3 నెలల్లో కార్ తెస్తా. కాదు, మీరు ఒక చిన్న పోస్ట్ వేయండి, దాన్ని గ్రూప్ లో పోస్ట్ చేయండి. పోస్ట్ ఏ గ్రూప్ లో వేయాలా సార్? పోస్ట్ ఏ గ్రూప్ లో వేయాలి? ఓకేనా? పక్కా చెప్తున్నా, ఏ గ్రూప్ లో వేయాలంటే మీరు అప్లైన్ చెప్పండి, అంటే అప్లైన్ చెప్పడం బాధ్యత కాబట్టి అప్లైన్ ఒక్కసారి చెప్పండి, కానీ డౌన్లైన్ 10 సార్లు చెప్పండి, నేను పలానా డేట్ స్టార్ అవుతున్నా, కార్ తెస్తున్నా. ఎందుకంటే మీరు ఆ డేట్ మీరు కాలేదనుకోండి, మీ అప్లైన్ వదిలేస్తారు, ఎందుకంటే అప్లైన్ తండ్రితో సమానం. అవునా కాదా? ఇప్పుడు మీరు ఫెయిల్ అయిపోతే మీ అమ్మ నాన్న తిడతారా? తిట్టారు కదా, కానీ పక్కింటి బాగా ఎక్కిరిస్తారు. మిమ్మల్ని ఎవరైతే హేళన చేస్తారో వాళ్ళ దగ్గర మీరు చెప్పండి ఖచ్చితంగా, నేను పలానా మార్చికి నేను కార్ తెచ్చుకుంటున్నా. ఓకేనా? ఎస్, కార్ తెస్తున్నా అంటే కాన్ పని. ఎందుకంటే కార్ అంటే మీకు 1,00,000 రూపాయలు పెట్టినా నాన్న కార్ వస్తుంది. ఏ కార్ తెస్తున్నా కూడా చెప్పండి, అప్పుడే కదా నవ్వుతారు గట్టిగా. ఓకే, నీ ముఖానికి ఎంత పెద్ద కార్ కొంటావా? వాళ్ళు నవ్వలేదంటే బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఇంటికి వచ్చి డ్రీమ్ మార్చుకోండి. ఎందుకంటే మీ ఆపోజిట్ పర్సన్ నవ్వలేదు అంటే అది మీ డ్రీమ్ గానే కాదు, మీ గోల్ గానే కాదు. అవునా కదా? ఎస్, నేను నెక్స్ట్ డే డిసెంబర్ 2024 డిసెంబర్ కల్లా నేను నాన్న కార్ కొంటున్నా. ఎవరైనా నవ్విర్రా ఇక్కడ? నవ్వుతారు, ఎందుకంటే అది చిన్న కారు కాబట్టి. ఓకేనా? అదే నేను బెంచ్ కార్ కొంటున్నా అంటే నవ్వుతారు. అంటే అట్లా అని చెప్పి మీ డ్రీమ్ కంటే పెద్ద కారు పెట్టకండి. ఓకేనా? మీరు 5 లక్షల కారు కొనే కెపాసిటీ ఉంటే 8 లక్షల కారు పెట్టుకో. ఎస్, మీరు ఈ మాట మీరు మీ హేళన చేసే వాళ్ళకి చెప్పండి, వాళ్ళు నవ్వలేదంటే ఇంటికి వచ్చి మళ్ళీ డ్రీమ్ మార్చుకోండి. ఓకే, చాలా మంది ఏం చేస్తారంటే గోల్ పెట్టుకుంటారు, గోల్ టైం ని మారుస్తారు. ఓకేనా? 1 month బాయ్, 2 months బాయ్, 3rd month వచ్చిందంటే ఏం చేస్తారంటే గోల్ టైం మార్చుకుంటారు. ఓకే, మనం ఎట్లా పని చేయాలంటే క్రికెట్ లో ప్లేయర్స్ ఎట్లా ఆడతారో అట్లా పని చేయాలి. క్రికెట్ లో ప్లేయర్స్ ఎట్లా ఆడతారు? వాళ్ళకు ఉండేటి 20 ఓవర్సే ఉంటాయి అనుకున్న, లాస్ట్ ఓవర్ ఉంది, ఖచ్చితంగా 6 రన్లు కొట్టాలనుకో, ఫస్ట్ బాల్ వేస్ట్ అయింది, ఏం చేయాలి? మిగిలిన 5 బాల్లల్లో 6 రన్లు కొట్టాలి. సెకండ్ బాల్ వేస్ట్ అయింది, మిగిలిన 4 రన్లల్లో 6 బాల్ కొట్టాలి అనుకోండి. అన్ని బాల్ వేస్ట్ అయినాయి, మిగిలిన ఒక్క బాల్లో 6 రన్లు కొట్టాలి.
కానీ వాళ్ళు ఇంకొక 2 ఓవర్లు ఎక్కువ అడగారు కదా, 2 ఓవర్లు ఎక్కువ అడుగుతారా? అరే సార్ 6 రన్లు మిగిలిపోయినా నాకు ఇంకొక ఓవర్ వేయండి నేను చేస్తా అని. మరి మిషన్ 90 డేస్ అంటే మీరు గోల్ పెట్టుకున్నారు, డిసైడ్ అయినరు, మీకు అన్ని బాల్స్ ఉన్నాయి, 90 రోజులే ఉన్నాయి. ఒక డే వేస్ట్ అయిపోయిందంటే మిగిలిన 89 రోజులలో మీరు ఫిల్ఫిల్ చేయాల్సిందే. లేదు సార్ 2 మంత్స్ వేస్ట్ అయిపోయింది అంటే 1 మంత్ లో మీరు ఫిల్ఫిల్ చేయాల్సిందే. ఓకేనా? ఒక్కటే ఫిక్స్ అయిపోయింది, ఈ 90 డేస్ లో నేను సక్సెస్ కాకపోతే లైఫ్ లో నేను సక్సెస్ కాలేను అని మీరు అనుకున్నప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవుతారు. ఓకేనా? బిజినెస్ కదా ఎక్కడ పోతుంది అనుకుంటే లైఫ్ టైం పోతూనే ఉంటుంది. మనిషికో అలవాటు, మీరు బాగా అబ్జర్వ్ చేయండి, అలవాటు కానియద్దు. ఏ అలవాటు కానియాలంటే సక్సెస్ కి అలవాటు కానియాలి, ఫెయిల్యూర్ ని కాదు. ఓకే, ఒక్కసారి మనం చూద్దాం. బీటెక్ స్టూడెంట్స్ బాగా వీళ్ళకి మ్యాచ్ అవుతుంది ఇది. నేను కూడా బీటెక్ కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇయర్ గట్టిగా రాస్తారు ఎగ్జామ్స్. ఎంత గట్టిగా రాస్తారంటే ఇంకా నాకు అప్పుడే కదా బీటెక్ లో ఎంట్రీ ఇస్తారు, ఇంకా నాకు ఇది తప్పితే జీవితం లేదన్నట్టు ఎగ్జామ్స్ రాస్తారు, గట్టి ఎగ్జామ్స్ రాస్తారు, ఒకటో 2 సబ్జెక్ట్ ఫెయిల్ అవుతారు. ఓకేనా? అప్పుడు వాళ్ళ ఇంట్లో తిడతారు, అరే ఇన్ని లక్షలు ఫీజు కట్టినరా, ఏమైంది, ఏం చేస్తున్నావు నువ్వు, చదువుకోకుండా ఏం చేస్తున్నావు అంటారు. అప్పుడు బాగా ఆవేశం వస్తుంది, సప్లి గట్టిగా రాస్తా అంటాడు, సప్లిలో ఫెయిల్ అయింది అనుకో, అమ్మ 4 గంటల టైం ఉందమ్మా, 4 ఇయర్స్ వరకు నేను క్లోజ్ చేస్తా అంటే అలవాటు అయిపోయింది. ఓకేనా? అంటే సప్లీ రాయడం అలవాటు అయింది, అక్కడ పాస్ కావడం కాదు. ఓకేనా? మీరు మిషన్ 90 డేస్ గోల్ మీరు కరెక్ట్ గా అనౌన్స్ చేసి సక్సెస్ కాకపోతే నెక్స్ట్ మిషన్ 90 డేస్ లో అవుతామని చాలా మంది అనుకుంటారు, కానీ అప్పుడు కూడా కారు. ఎందుకంటే ఎందుకు కారు అంటే మీరు గోల్స్ మారుస్తున్నారు. గోల్ మారవకండి, మీరు పని చేసే విధానాన్ని మార్చుకోండి, పని చేసే విధానాన్ని మార్చుకోండి. ఓకే, ఎట్లా మార్చుకోవాలి అంటే మీ యాక్టివ్ అప్లైన్ అడగండి. నేను అప్లైన్ గురించి మాట్లాడతలేను, యాక్టివ్ అప్లైన్ గురించి మాట్లాడుతాను. ఓకే, చాలా మంది మీ అప్లైన్ ఫోన్ లేపల అంటే ఏం చేస్తారు, ఆయన పైన అప్లైన్ ఫోన్ చేస్తారా లేదా? చేస్తారు కదా. ఎస్, మీ అప్లైన్ డమ్మి అంటే అనుకోండి, కొందరు ఇంటర్వ్యూ చేసి పోతారు, పైన అప్లైన్ బాగా పనిచేస్తే అప్లైన్ కాల్ చేస్తాం. మనం వెతుక్కోవడం యాక్టివ్ అప్లైన్ బాగానే వెతుకుతున్నాం, మరి డౌన్లైన్ విషయానికి వచ్చేసరికి యాక్టివ్ డౌన్లైన్ ఎందుకు వెతుకుతలేవు? ఆయన 10 సార్లు ఫోన్ లేపకుండా ఆయనకే ఫోన్ చేస్తాం. మరి యాక్టివ్ అప్లైన్ విషయంలో మనం అప్లైన్ యాక్టివ్ గా వెతుకున్నప్పుడు మరి ఆయన ఫోన్ లేపని డౌన్లైన్ ఎందుకు వదిలేసి కింద వెతుక్కోవచ్చా లేదా? యాక్టివ్ డౌన్లైన్ వెతుక్కోవచ్చా లేదా? ఓకే, మనం చేసే చిన్న మిస్టేక్, సారీ పెద్ద మిస్టేక్ అక్కడే, కొంతమంది మట్టుకొని ఏడుస్తుంటాం. నేను చేసిన తప్పు కూడా అదే. ఓకే, స్టార్టింగ్ లో నాకు పెద్ద లిస్ట్ లేదు, నేను పేర్లు చెప్పాను కానీ ఊర్ల పేర్లు చెప్తా, ఎందుకంటే వాళ్ళు బిజినెస్ లో ఉంటే ఫీల్ అవుతారు కాబట్టి. ఒక సదాశివపేట, ఒకటి ఇస్నాపూర్. కుల్కర్ సార్ అడుగుతుండే, మా అప్లైన్ రాజేశ్వర్ సార్ అయినా కానీ మాకు యాక్టివ్ అప్లైన్ మాకు కుల్కర్ణి సార్ గా పనిచేస్తుండే, ఇక్కడ కుల్కర్ణి సార్ మాకు అడుగుతుండే ప్లాన్లు ఎక్కడ ఉన్నాయి ప్రసాద్ ఈ వీక్ లో అనేసి. సార్ సదాశివపేట ఒక సార్ టైం ఇచ్చిండు, ఇస్నాపూర్ ఒక మేడం టైం ఇచ్చింది సార్, రేపు ఒక ప్లాన్ ఉంది, ఎల్లుండి ఒక ప్లాన్ ఉంది. ఓకేనా? ఎస్, రేపు వస్తుండే ఈ సార్ ఫోన్ లేవకుండే, ఎవరు? కుల్కర్ణి సార్ కాదు, మా సదాశివపేట సార్. అలవాటే కదా. ఎస్, ఇస్నాపూర్ మేడం కూడా లేపకుండే. అట్లా నెల 2 నెలలు అయిపోయింది, వాళ్ళే వస్తారు బిజినెస్ చేస్తారు రాస్తూ ఉంటుండే. కుల్కర్ సార్ ఎందుకో రోజు కూర్చోబెట్టి మాట్లాడిండు, ప్రసాద్ నిజంగా నీకు సక్సెస్ కావాలా అంటే, కావాలి సార్, సక్సెస్ కావాలని వచ్చినాం కదా సార్, నీకు ఎంత ఇన్కమ్ కావాలంటే 20,000 అని అడిగినప్పుడు, ప్రసాద్ 20,000 కావాలంటే ఇద్దరి మీద పని చేస్తే ఓకే, కానీ ఇద్దరు ఫస్ట్ నువ్వు ఒక పని చేయి, ఇద్దరు నంబర్ డిలీట్ చేయమన్నాడు. ఓకే, ఎస్, ఎందుకంటే ఆ నంబర్లు ఉన్నప్పుడల్లా నాకు ఒకటే ఆలోచన, వాళ్ళకే ఫోన్ చేస్తుంటే చేసి చేసి సతాయిస్తుండే. అప్పుడు ఎప్పుడైతే ఇద్దరు నంబర్ నేను డిలీట్ చేసినో, ఇప్పుడు ప్లాన్ పెట్టాలంటే ఏం చేయాలి, ఇప్పుడు కొత్త వాళ్ళని వెతకాలి. కొత్త వాళ్ళని వెతకాలంటే వేరే పర్సన్ కదా దొరుకుతాడు. నాకు అప్పుడు అలవాటైంది నంబర్ డిలీట్ చేయడం. నేను ఒక పర్సన్కి 5 నుంచి 10 సార్ల నుంచి ఫాలో చేయను, వాళ్ళ నంబర్ డైరీలో రాసి ఫోన్ నుంచి డిలీట్ చేస్తా. డిలీట్ చేసినప్పుడే కదా మనం ఎవరికి ప్లాన్ చెప్పాలంటే కొత్త పర్సన్స్ వెతుకుతుంటాం. ఓకే, ఇట్లా కొత్త పర్సన్స్ వెతకాలి అనుకుంటే మీరు నట్ అండ్ బోల్ట్స్ ఆడియో వినండి. పార్ట్ 1 పార్ట్ 2 ఉన్నాయి. నిజంగా మీరు అది వినగలిగితే, నాకు కాంటాక్ట్స్ లేవు సార్, నాకు ఎవరు తెలియదు సార్, నేను ఎవరు ప్లాన్ చెప్పాలి సార్, దీనికి మంచి ఆన్సర్ నట్ అండ్ బోల్ట్స్. చాలా మంది వినుంటారు, కాకపోతే మళ్ళీ ఒకసారి వినండి. ఆ ఆడియో ఎన్నిసార్లు వింటే అంత ఎన్ని కాంటాక్ట్స్ తీయొచ్చు కొత్త మనం. ప్రాక్టికల్ గా చెప్పిరాడా, ఏదో థియరీ కాదు, ప్రాక్టికల్ గా చెప్పారు. ఎస్, మిషన్ 90 మనం ఇంకో చేయాల్సిన పని అనేది కోర్ అన్నం. కోర్ అనగానే చాలా లీడర్ చూడండి 160 పీవి కొనేసి గ్రూప్ లో పోస్ట్ చేస్తారు ఆయన కోర్ అని. నిజంగా కోర్ అంటే అదేనా? నిజంగా కోర్ అంటే అదేనా? 150 పీవి కొనడమేనా? కాదు కదా. మన బాడీలో ఇంపార్టెంట్ పార్ట్ ఏదంటే హార్ట్ అంటారు, నిజంగా కోరే. మరి బ్రెయిన్ లేకపోతే బతుకుతామా? లంగ్స్ లేకపోతే బతుకుతామా?
కాదు కదా. ఎస్, కోర్ అంటే 160 పీబీ చేయడం కోరే, కానీ అదొక పార్ట్ మాత్రమే. అదే 100% కాదు, అదొక జస్ట్ 1%. మరి మిగిలిన 99% ఏంటంటే ఇంకా చాలా ఉంది. అవన్నీ వదిలేసి అదొకటే పని చేస్తారు. ఓకే, మనం 10th లో 6 సబ్జెక్టులు ఉంటాయి. మీకు మ్యాథ్స్ లో 100కి 100 వస్తే పాస్ అవుతారా? మిగతా 35 మార్కులన్నా పాస్ కావాలి కదా. ఓకే, మిగతా ఏమేం చేయాలి? కోర్ అనగానే మనం బిఏ ప్రజెంటర్ అంటాం. ప్రజెంటర్ అంటే ఎవరు? సొంతంగా ప్లాన్ చెప్పడం నేర్చుకోవాలి. మిషన్ 90 డేస్ గోల్ పెట్టుకున్నాం, కానీ ప్లాన్ కి అప్లైని ఫోన్ చేస్తున్నాం. ఇది సక్సెస్ అవుతుందా? ఓకే, మిషన్ 90 డేస్ గోల్ అంటేనే నేను డెడికేషన్ గా టైం పెట్టినాను సార్, ఇక్కడే పని చేస్తా, రోజు 5 మంది 10 మంది ప్లాన్ చెప్తా అని మనం ఫిక్స్ అయినాం. అది కూడా 90 రోజులు. బట్ 90 రోజులు మీ అప్లైన్ మీ ఎంబడి ఉంటాడా? ఎందుకంటే సార్ కూడా ఎన్నో లెగ్గులు ఉండి ఉంటాయి కదా, 5, 10, 20. మరి వాళ్ళ మీద కూడా కనీసం వారం ఒక్క రోజున పోవాలి కదా. మరి మీరే మిషన్ 90 డేస్ లో ప్రజెంటర్ కాకపోతే ఎట్లా? ఎవరైతే ప్లాన్ రాదో ఫస్ట్ అన్ని బంద్ చేసి ఇంట్లో కూర్చొని ప్లాన్ నేర్చుకోండి. ఓకే, చిన్న ఫామ్ మీరు అప్లైన్ అడుగుతిస్తారు, లేకపోతే యూట్యూబ్ లో ఎవరిదైనా అప్లైన్ది ప్లాన్ ప్రజెంటేషన్ ఉంటుంది, కూర్చొని బట్టి కొట్టండి. ఓకే, ప్లాన్ ఎట్లా రావాలి అంటే నైట్ పడుకొని లేపితే కూడా ప్లానే చెప్పాలి. ఓకేనా? ఎస్, అంత పూర్తి ప్లాన్ మీరు బట్టి కొడితే సరిపోతుంది. రెండోది వచ్చేసి సిపి సబ్స్క్రిప్షన్ ఖచ్చితంగా ఉండాలి. ఓకే, జూమ్ లో చాలా మంది వస్తారు, కానీ సిపి సబ్స్క్రిప్షన్ ఉండదు. మీరు చెక్ చేసుకోండి. మిషన్ 90 డేస్ గోల్ ఎవరైతే పెట్టుకురో ఫస్ట్ మీకు మీరు చెక్ చేసుకోండి. మీ అప్లైన్ చెప్పడం కాదు, సిపి సబ్స్క్రిప్షన్ నాకు ఉందా లేదా, అసలు నా దగ్గర విన్నింగ్ టీమ్ స్టార్టర్ ప్యాక్ ఉందా లేదా. ఓకేనా, ఫస్ట్ అది మీరు ఫస్ట్ డిసైడ్ కండి, మీ దగ్గర టూల్స్ ఉన్నాయా లేవా. ఓకే, ఎస్, నేను ఒక మీటింగ్ లో విన్నాను, ప్రొడక్ట్ ప్రమోట్ చేస్తే సేల్స్ మ్యాన్ అవుతాడంట. సేల్స్ మ్యాన్ ఎప్పుడు కూడా లక్షాధికారి కాలేదు. ఎందుకంటే మీరు ఒక్కసారి బయట చూడండి, బెల్ట్లు వేసుకొని అమ్ముతారు కదా, వాళ్ళు మన ఇంటి ముందు 10-20 ఏళ్ళ నుంచి బెల్ట్లు అమ్ముతూనే ఉంటారు, వాళ్ళు లక్షాధికారి కాదు. ఎవరైతే సిస్టమ్ ని ప్రమోట్ చేస్తారో వాళ్ళు మాత్రమే లీడర్ అవుతారు, వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. అంటే బుక్స్ టూల్స్ ప్రమోట్ చేసి అందులో ప్రోడక్ట్ కూడా ప్రమోట్ చేస్తేనే మనము సక్సెస్ఫుల్ లీడర్ అన్నట్టు. ఓకే, ప్లాన్ చెప్పి వచ్చేసినాం, టూల్స్ ప్రమోట్ చేయట్లేదంటే మనం లీడర్ కానే కాదు. ఓకే, రెండోది ఎస్, రెండోది వచ్చేసి కస్టమర్ ఫస్ట్ టైం ఇచ్చిండు. ఓకే, మనం ఫస్ట్ టైం తీసుకుంటున్నాం. ఒక్కటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే కస్టమర్ టైం ఇస్తుండో మీ సైడ్ నుంచే ఆ టైంని క్యాన్సిల్ చేయండి. మీరు మరీ అంత ఇంపార్టెంట్ ఉండి అన్ని ప్లాన్స్ లో బిజీ ఉంటే తప్ప ఆ ప్లాన్ క్యాన్సిల్ చేయదు. ఎందుకంటే మీరు ఒక్కసారి క్యాన్సిల్ చేసిన పర్సన్ మళ్ళీ మీకు తెలిసి మీకు ఇంకోసారి టైం ఇవ్వడు. కాబట్టి మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి, నిజంగా సీరియస్ పీపుల్ అయితే టైం ఇవ్వడు. ఎందుకంటే వాల్యూకు టైంకు వాల్యూ ఇచ్చే పర్సన్ అయితే ఇంకోసారి టైం ఇవ్వడు. ఓకేనా, అతని సైడ్ నుంచి ప్లాన్ క్యాన్సిల్ అయితే ఓకే, కానీ మీ సైడ్ నుంచి టైం క్యాన్సిల్ కావద్దు. యాజ్ ఎ టైం ఫంక్చువాలిటీ, వాళ్ళు 10 o'clock అంటే 10 o'clock 10 minutes ముందే ఆ ఏరియా రీచ్ అవ్వాలి. కరెక్ట్ 10 to 10:05 మధ్యలో వాళ్ళ ఇంట్లో ఉండాలి. ఇది ఫస్ట్ నేను నేర్చుకున్న కండిషన్ ఇక్కడ. ఓకే, రెండోది వచ్చేసి ఎస్, మిషన్ 90 డేస్ అనుకున్నాం. ఓకే, అయినా అప్లైన్ యొక్క జూమ్ లోనే పోతున్నాం అంటే మీరు మిషన్ 90 డేస్ కానే కాదు. ఓకే, మీ కింద ఒక 10 నుంచి 15 మంది టీం ఉన్నారు అంటే మీరు సొంతంగా జూమ్ స్టార్ట్ చేయండి. ఓకే, వీక్లీ వన్స్ మళ్ళీ అప్లైన్ జూమ్ లో వెళ్ళండి, ఎందుకంటే ఏం జరుగుతుందో తెలియాలి కదా. సొంతంగా జూమ్ స్టార్ట్ చేయండి. సొంతంగా జూమ్ స్టార్ట్ చేస్తే లాభం ఏంటంటే మీ 10-15 మంది మీతో మాట్లాడొచ్చు డైరెక్ట్ గా. ఇప్పుడు చూడండి, నాకు తెలిసి ఇక్కడ టీంలో 700 మంది ఉన్నారు. ఒకవేళ లాస్ట్ మనం రివ్యూ తీసుకోవాలా మాట్లాడాలన్నా హార్డ్లీ 5 to 10 మెంబర్స్ మాట్లాడతారు. కానీ అదే మీరు సొంతంగా జూమ్ స్టార్ట్ చేశారు అనుకోండి, మీ ఉన్న 10 మెంబర్స్ మీరు డైరెక్ట్ మాట్లాడవచ్చు. వీక్లీ వన్స్ అప్లైన్ జూమ్ లో వెళ్ళండి, ఎందుకంటే అప్లైన్ కూడా ఇంపార్టెంటే. అప్లైన్ యొక్క సజెషన్ తీసుకోవాలి. వీక్లీ వన్స్ ఒక జూమ్ స్టార్ట్ చేయండి. నేను మిషన్ 90 డేస్ గోల్ డిఈసీడ్ ఎప్పుడైతే నేను అనౌన్స్మెంట్ చేశానో ఫస్ట్ నేను జూమ్ పర్చేజ్ చేసి జూమ్ స్టార్ట్ చేసిన. రెండోది నైట్ సెషన్ స్టార్ట్ చేసినాం. ఓకే, ఎందుకంటే ప్రతి ఒక్కరికి మనం ప్లాన్ నేర్పించలేం. ప్లాన్ నేర్పించచ్చా? ఇంటికి వెళ్ళి ఎన్ని రోజులు ప్లాన్ నేర్పిస్తాం. ఓకే, ఫస్ట్ చేయాల్సిన పని ప్లాన్ నేర్పడం, జూమ్ లో కొత్త వాళ్ళతో ప్లాన్ చెప్పించడం. ఓకే, మనం నేర్పించాల్సిన 3 కొత్త పర్సన్ నేర్పించాల్సిన 3. ఓకేనా, 3 days టైం పెడితే సరిపోతుంది. ఏ నేర్పించాలి? ఫస్ట్ మనం నేర్పించాల్సిన పని ప్లాన్ చెప్పడం. అది మంచా చెడా తప్ప ఒప్ప పక్కన పెట్టండి, బేసిక్ గా ప్లాన్ చెప్తుండా లేదా. ప్లాన్ అంటే ఏముంది? ఫస్ట్ డ్రీమ్స్ చెప్పాలి, బిజినెస్ కి జాబ్ కి డిఫరెన్స్ చెప్పాలి, అంటే యాక్టివ్ ఇన్కమ్ ప్యాసివ్ ఇన్కమ్ కావచ్చు. ఓకేనా, డైరెక్ట్ సెల్లింగ్ అంటే 100 రూపీస్ 40 రూపీస్ 60 రూపీస్ అది చెప్పాలి. 10 మంది కొంటే అది మన డిస్కౌంట్ ఆఫర్ క్యాష్ బ్యాక్ చెప్పాలి. 10x10 ప్లాన్ చెప్పాలి. కంపెనీ డీటెయిల్ చెప్పాలి, విన్నింగ్ టీం గురించి చెప్పాలి. ఈ 5 కదా. రెండోది ఇది బాగా నేర్పించినాం. రెండోది మన బిజినెస్ బాగా రావాలంటే ప్రొడక్ట్ నాలెడ్జ్ కావాలి.
వాళ్ళకి హెల్త్ సెషన్ ఎట్లా చేయాలో నేర్పియండి. ప్రతి ఒక్కరు బిజినెస్ చైన్ సిస్టమ్ అంటారు, హెల్త్ సెషన్ చేసే ఆ విషయం రాదు. ఓకే, హెల్త్ సెషన్ ఎట్లా చేయాలంటే ప్రతిసారి మీరెళ్ళి చేయడం కాదు, మీ టీంలో హెల్త్ సెషన్ ఎట్లా చేయాలో నేర్పియండి. ఓకే, దాన్ని కూడా మీరు జూమ్ యూజ్ చేయొచ్చు. ఓకే, మేము జూమ్ లోనే హెల్త్ సెషన్ చేస్తాం. నేను ఒకసారి చెప్తే రాసుకోమని చెప్తాను, నెక్స్ట్ డే నుంచి వాళ్ళది మేము జూమ్ సెషన్ స్టార్ట్ చేస్తాం. అంటే మీరు చెప్పాలి ఖచ్చితంగా. చెప్పినప్పుడు ఏం చేయండి, రికార్డ్ చేయండి, వాళ్ళకి లింక్ పంపించండి. వాళ్ళు వింటారు, అందులో ఏం తప్పు చేసారు, ఏం ఒప్పు చేసారు వాళ్ళు వింటే వాళ్ళకి సెట్ అయిపోతారు. మేమేం మిస్టేక్ చేసాం జూమ్ లో. అంటే ఇప్పుడు నేను చెప్తున్నా నాకు బాగానే అనిపిస్తుంది, కానీ ఇందులో అంటే ఏదో మిస్టేక్ ఉంటుంది, స్పీడ్ చెప్పడమో తప్పు చెప్పడం, ఏదో టాపిక్ మిస్. ఈ సెషన్ నేను మళ్ళీ విన్నప్పుడు నాకు అనిపిస్తుంది, అరే ఇది చెప్తే బాగుంటుండే, నెక్స్ట్ టైం నేను కరెక్షన్ చేసుకుంటాం. ఓకే, రెండోది మీరు ప్లాన్కి వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు అక్కడ పాజిటివ్ ఏమొచ్చింది, నెగిటివ్ ఏమొచ్చింది, మీరు ఇంటికి వచ్చాక ఒక నోట్స్ లో రాసు. ఓకేనా. ఎస్, నెగిటివ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీరు వెళ్ళిండ్రు, అతను ఎవరో సప్లిమెంట్ అడిగిండు, మీ దగ్గర అప్పుడు లేదు. ఓకే, మీరు ఇంటికి వచ్చి రాసుకోండి. ఏం రాసుకుంటారు, ఈసారి వెళ్తే సప్లిమెంట్ తీసుకెళ్ళాలి కొత్త పర్సన్ దగ్గరికి. ఇది రాసుకోవడమే కాదు, మీరు నెక్స్ట్ ప్లాన్ వెళ్ళేటప్పుడు ఆ నోట్స్ ఒకసారి తిప్పండి, ఎందుకంటే ఒకటే పేజ్ ఉంటుంది. అరే ఈసారి వెళ్తేప్పుడు ఏమేమి తీసుకెళ్తే బాగుంటది, అక్కడ ఏం తప్పు చేసినా, అక్కడ 1 అవర్ కూర్చున్నా లేదు 40 మినిట్స్ కూర్చోవాలి, ఇది కొంచెం రాసుకుంటే ప్లాన్కి వెళ్ళే ముందు ఒక్కసారి రివ్యూ తీసుకోండి మీకు మీరు. నెక్స్ట్ టైం ఆ మిస్టేక్ జరగదు. మనిషి అన్నప్పుడు తప్పు చేయాలి, తప్పు చేయడానికి మస్తు తప్పులు ఉన్నాయి, కానీ ఒకటే తప్పు రిపీటెడ్లీ చేయదు. ఒకటే తప్పు రిపీటెడ్లీ చేయదు, కొత్త తప్పు చేసి కొత్తగా నేర్చుకుందాం, కానీ అదే తప్పు సేమ్ గా చేయొద్దు. ఓకే, ఎస్, సక్సెస్ కావాలంటే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఎక్కువ వినడం. ఓకే, దేవుడు మనకు 2 చెవులు ఇచ్చిండు, ఒకటే నోరు ఇచ్చిండు, అంటే దేవుడే చెప్తుండు మీరు ఎక్కువ వినండి, తక్కువ మాట్లాడండి. ఓకే, ఎస్. రెండోది వచ్చేసి జూమ్ లో ఖచ్చితంగా రివ్యూ తీసుకోండి, వీడియో ఆన్ చేయమని చెప్పండి. ఇంకోటి మనం చేయాల్సింది చాలా ఉంటాయి, 10 కోర్ స్టెప్స్ ఉంటాయి, 7 గైడ్ లైన్స్ ఉంటాయి, కార్డినరీ రూల్స్ ఉంటాయి. అందులో ఒక్క పాయింట్ అయినా కరెక్ట్ చేయండి. ఇందులో నాకు బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే ఆనెస్టీ అండ్ ఇంటిగ్రిటీ. ఈ పాయింట్ చాలా బాగా నచ్చింది, ఆనెస్టీ అండ్ ఇంటిగ్రిటీ. ఆనెస్టీ అండ్ ఇంటిగ్రిటీ అంటే ఏంది, ఆనెస్టీ అంటే నిజాయితీ, ఎక్కడ ఎవరికి మోసం చేయొద్దు. ఓకేనా, చాలా మంది లీడర్స్ ఏం చేస్తారంటే నాకు 10,000 చెక్ వస్తే నాకు 20,000 వచ్చింది, 30,000 వచ్చింది. చెప్పకండి, మీకు రాకపోతే చెప్పడం బంద్ చేయండి చైక్ని. కాకపోతే అట్లా చెప్పినాక ఆయన ఒకరోజు చూపెట్టమన్నప్పుడు ఏం చేస్తారు, ఆ లెక్క పోతుంది. ఓకే, లేదా దగ్గర పర్సన్ అనుకోండి, సార్ నేను 2-3 మంత్స్ అయింది జాయిన్ అయ్యి, నా చెక్ 10,000 వస్తుంది, ఇంకా నేను పెంచుకుంటా. ఆనెస్టీ ఉండాలి ఖచ్చితంగా, నిజాయితీ ఉండాలి. ఓకే, రెండోది ఇంటిగ్రిటీ. ఇంటిగ్రిటీ అంటే ఏంటంటే మనస్ఫూర్తిగా 100%. ఇంటిగ్రిటీ అంటే 100% అని అర్థం. ఓకే, ఏ పని చేసినా 100% చేయండి. 100% ఏం చేయాలి సార్, మీరు ఇంటిగ్రిటీని కరెక్ట్ చేసేయాలి, మీకు నెలకు 1,00,000 రూపాయలు వస్తుంది. ఏం చేయాలి ఇంటిగ్రిటీ అంటే 100%. ఓకే, కోర్ అన్నాం, కోర్ అంటే ఏంది, బిఏ ప్రజెంటర్ ఉండాలి, సిబి సబ్స్క్రిప్షన్ ఉండాలి, టూర్ ప్రమోట్ చేయాలి, 5 లాయల్ కస్టమర్స్ ఉండాలి, పిఏసి రాయాలి. మరి ఇది 100% చేస్తున్నారా, ఇందులో ఏదైనా మిస్ అవుతుందా? ఓకే, ఇంటిగ్రిటీ అంటే ఏంది, 10 కోర్ స్టెప్స్ 100% చేయాలి. కొందరు కొన్నే చేస్తారు అన్న, ఈరోజు ప్లాన్ చెప్పినాం కానీ కొత్త కాంటాక్ట్స్ లేవు. 10 కోర్స్ అంటే ఏంది, కాంటాక్ట్ చేయడం కూడా అందులో కొత్త ఒక లైన్ ఉంది కదా, కాంటాక్ట్ అండ్ ఇన్వైట్ అని. మరి 10 కోర్స్ స్టెప్ ని మీరు 100% చేస్తున్నారా లేదా? ఓకే, లాస్ట్ స్టెప్ ఉంటుంది లెర్నింగ్ టీచింగ్ డూప్లికేట్ అని 10 కోర్స్ స్టెప్ లో, అది మీరు 100% చేస్తున్నారా? అంటే 100% అంటే ఏంది, మనం ఎప్పుడు ఒకరు నేర్పించాలని చూస్తున్నాం, కానీ మనం నేర్చుకుంటున్నామా ఫస్ట్? ఓకే, నేర్చుకోవాలి, చెప్పాలి, చేయాలి కాదు, నేర్చుకోవాలి, చెయ్యాలి, చేపియాలి. ఓకే, సెకండ్ మనం చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఇప్పుడు మనకి మీటింగ్ పోస్టర్ పడింది, ఈడిఎస్ ఉంది. ఓకే, మనం డౌన్లైన్ లో బాగా చెప్తున్నాం, నువ్వు ఎంతమందిని తీసుకొస్తావు, అసలు ఫస్ట్ మీరు చెక్ చేసుకుని మీ టికెట్ మీరు బుక్ చేసుకుర్రా ఫస్ట్. ఓకే, ఇస్ ఎ కోర్ లీడర్, ఫస్ట్ మీ టికెట్ మీరు బుక్ చేసుకొని 10 టికెట్లు ఎక్స్ట్రా బుక్ చేయండి మినిమం. టికెట్ మీ దగ్గర ఉంటే దాన్ని సేల్ చేయడం చాలా ఈజీ, అవునా కదా? ఎస్, నెత్తి మీద బరువు పెట్టుకుంటేనే దాన్ని ఎప్పుడు దించాలని చూస్తుంటాం. టికెటే బుక్ లేదు, మనం ప్రమోషన్ స్టార్ట్ చేస్తాం, అవునా? ఇప్పుడు టికెట్ ఉండదు, అప్లైన్ ఫోన్ చేస్తారు, సార్ నాకు 10 టికెట్లు కావాలి. అప్లైన్ మీ ఒకటే డౌన్లైన్ ఉండరు, మీలాంటి ఒక 20 మంది డౌన్లైన్ అందరు 10 టికెట్లు అడిగితే 200 టికెట్లు సార్ ఎడికెళ్ళి తెస్తాడు. అప్పుడు అనిపిస్తుంది, సార్ నాకు ఒక్క టికెట్ ఇవ్వలేడు అనిపిస్తుంది. సార్ ఒక్క టికెట్ పక్కన పెట్టండి, మీ ఒక్క టికెట్ మీరు బుక్ చేసుకోవడానికి మీకు బద్ధకం వేస్తే సార్ 200 టికెట్లు ఎడికెళ్ళి బుక్ చేస్తాడు. ఓకే, ఎస్. ఇంకోటి 100% ప్రొడక్ట్ యూజ్. ఇంటిగ్రిటీ అంటే 100% ప్రొడక్ట్ యూజ్ కూడా వస్తుంది. 100% ప్రొడక్ట్ యూజ్ ఎలా చేయాలి సార్,
సార్ పప్పులు ఉప్పులు లేవు ఎట్లా చేయాలి? ఎస్, గ్రేట్ క్వశ్చన్. మనం ఇల్లు కట్టాలనుకుంటే సిమెంట్ షాప్కి వెళ్తాం కదా, సిమెంట్ షాప్ లో మీకు ఎప్పుడన్నా ఇసుక దొరుకుతుందా? మరి సిమెంట్ ఒక దగ్గర ఉంటాం, ఇసుక ఒక దగ్గర ఉంటాము. మరి ఇక్కడ బియ్యం లేదని చెప్పి కంపెనీ పని చేద్దాం అంటారు, మరి బియ్యం వేడి దగ్గర కొనుక్కొని సామాన్యుడు కొనుక్కో మరి. అవునా కదా? ఓకే సార్, ప్రోడక్ట్ తక్కువ ఉన్నాయి, ఇది చాలా సార్లు వినుంటారు. పెట్రోల్ పంపులో పెట్రోల్ ఒకటే ఉంటుంది. ఒక్క ప్రోడక్ట్ తో బిజినెస్ చేస్తుండే, మన దగ్గర 400 ప్రోడక్ట్స్ ఉన్నాయి. అవి 1000 ప్రోడక్ట్స్ కూడా పోతాయంట రాబోయే రోజుల్లో. నిన్నే సిఓ మీటింగ్ అయింది. ఓకేనా? అంటే చూడండి ఎంత పెద్ద బిజినెస్ చేయొచ్చు. ఓకే, ప్రోడక్ట్ ఎలా వాడాలి సార్ 100% అంటే ఒకటే చెప్తా వినండి. మన ఇంట్లో ఏదైతే వస్తువు అవసరం ఉందో అనుకోండి, నేను టీ తాగుతాను అంటే మన వెస్టీజ్ టీనే తాగాలి. నాకు టీ వద్దు సార్ అంటే వదిలేసేయండి. నేను కాఫీ తాగుతాంటే వెస్టీజ్ కాఫీ తాగండి. కొందరు చెప్తారు నేను ఫెయిర్ అండ్ లవ్లీ రాస్తా సార్, ఫెయిర్ అండ్ లవ్లీ కాదు మన కంప్లీట్ ఫెయిర్నెస్ స్కీమ్ రాయండి. లేదు సార్ నేను ఫేస్కి ఏం పెట్టా అంటే వదిలేసేయండి. అంటే మీ ఇంట్లో అవసరమైన వస్తువు వెస్టీజ్ లో ఉంటే ఖచ్చితంగా వెస్టీజ్ నుంచే తీసుకోండి, రేట్ చూడకండి. ఓకే, సేవింగ్ చేస్తే లక్షాధికారి కాలేదు, ఇన్కమ్ ఎర్న్ చేస్తేనే కోటీశ్వర్లు అవ్వచ్చు. ఓకే, ఎక్స్ బ్రాండ్ ప్రొడక్ట్ ఎట్లా చూడాలి? ఓకే, ఇక్కడ ఎవరైనా నాన్ వెజ్ వాళ్ళు ఉంటే సారీ, దీన్ని మీరు తప్పు అనుకోవద్దు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ప్యూర్ వెజిటేరియన్ అనుకోండి, అతనికి ఫుడ్ దొరకలేదు, నాన్ వెజ్ తింటారా? సింహం ఎంత ఆకలేసినా కానీ గడ్డి తినదంట. ఓకేనా? మనం ఏం చేస్తామంటే నాకు రైస్ బ్రాండ్ దొరకలేదు సార్ అని బయట నుండి తెచ్చుకుంటే మనం లీడర్లమే కాదు. అంటే మీకు వెజ్ దొరకలేదు, నాన్ వెజ్ తింటున్నట్టే కదా. అంటే మీకు అమృతం దొరకలేదని పాయిజన్ తాగుతామా చెప్పండి? తాగం కదా, ఉపవాసం అని ఉంటాం కానీ పాయిజన్ తాగం. ఓకేనా? సలీం సార్ బాగా చెప్తాడు, పేస్ట్ మీకు అవైలబిలిటీ లేదంటే ఒక రోజు పళ్ళు తమ్ముడు బంద్ చేయమంటాడు. కానీ ఎక్స్ బ్రాండ్ వాడకండి, 100% ప్రొడక్ట్ యూస్ కంపల్సరీ చేయండి. ఓకే, ఎస్, 100% మీటింగ్ అటెండెన్స్. ఓకే, మీటింగ్ అటెండ్ అవుతుర్రు కానీ మీరు 100% అటెండ్ అవుతుర్రా లేదా? అంటే మీటింగ్ 2 గంటలకు ఉంటే మెల్ల 2:30, 3 గంటలకు వస్తారు. మీటింగ్ 5 గంటలకు అయిపోతే 4 గంటలకు వెళ్ళిపోతారు. మీరు ఎప్పుడైనా సినిమాకు పోయారా? 200, 300 టికెట్ పెట్టుకొని సినిమాకి పోతాము, 9 గంటల కంటే 10 నిమిషాలు ముందు పోతాము, 5 గంటలకు అయిపోతే దాని ఎండ్ పేరు వేసిన దాకా కూర్చొని వస్తాం. మరి లైఫ్ మారిపోతుందిరా నాన్న అంటే 2 గంటల మీటింగ్ అంటే 3 గంటలకు వస్తాం, 5 గంటలకు అయిపోతుంది అంటే ఆడ అప్లయన్స్ ఎవరు ముందే పోతాం. దూరంకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎవరు కానీ లోకల్ ముందు వెళ్ళిపోతారు. అవునా కదా? ఎస్, సినిమాకి ఇచ్చిన ప్రియారిటీ మీ లైఫ్ కి మీరు ఇవ్వట్లేదు. ఎవరో హీరో సినిమా చూడడానికి పోతుర్రు కానీ మీరు హీరోలు అవుతుర్రు అన్న సినిమా చూడడానికి మీరు ఆలోచిస్తారు టైంకి. అవునా కదా? ఎస్పెషల్లీ జూమ్ 6 o'clock అంటాం, ముందు వేకప్ పోయం వేస్తాం. వేకప్ పోయం ఎందుకు వేస్తారు? అప్లైన్ విన్నీక, హోస్ట్ విన్నీక కాదు కదా. మీరు ఒక్కసారి వేకప్ పోయంకి మీరు జూమ్ లో రండి, ఒక్కసారి వేకప్ పోయింకి జూమ్ లో రండి, ఆ డే ఎంత ఎక్సలెంట్ గా ఉంటది. అసలు వేకప్ పోయింలో ఎంత మీనింగ్ ఉంది మీరు ఆలోచించండి. నాకు హిందీ రాదు కానీ సెంటెన్స్ వింటుంటే రోమాలు లిక్కపరుచుకుంటుంటాయి ఆ సార్ వాయిస్ వింటుంటే. స్టార్టింగ్ ఎర్లీ మార్నింగ్ ఎక్స్పీ బారి సార్ వాయిస్ తో మీరు నిద్ర లేస్తే ఎంత బాగుంటది. వేకప్ పోయింకి జూమ్ కు రండి. ఓకేనా? ఎండింగ్. ఓకే, అందరికి పని ఉన్నట్టుగా అసలు ఎవరు సార్ చెప్పండి 9 o'clock దాకా ఆఫీస్ ఎవరు, కానీ 7 o'clock జూమ్ ఉంటే 6:40, 6:50 మెల్లమెల్ల ఎగ్జిట్ అవుతుంటారు. అంటే ఎగ్జిట్ అయితే సెలబ్రిటీలా? అయితే రేపు నుంచి 6 గంటలకు లాగినా 6:02 నిమిషాలకు ఎగ్జిట్ అయిపోదాం, ఇంకా పెద్ద మనం సెలబ్రిటీలు అయిపోతాం. అవునా కదా? ఎస్, రివ్యూ చేయడం. ఓకే, ఒక పిన్ మారింది లేకపోతే అయ్యింది, ఒక కంగ్రాచులేషన్స్. ఓకేనా? మనం వేరే వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్పకపోతే మనకి చెప్తారా? మనం పక్కవాడి పెళ్ళికి పోకపోతే మన పెళ్ళికి వస్తాడా? కదా? ఎస్, 100%. ఓకే, మీటింగ్ అవుతుంది, జూమ్ అవుతుంది, అన్ని అవుతాయి, 100%. అంటే ఫస్ట్ టైం నుంచి లాస్ట్ టైం వరకు ఉంటేనే 100% అంటారు దాన్ని. స్కూల్లో 75% ఉన్న పాస్ అవుతారు, అది ఎందుకోసం అంటే మీరు జాబ్ తెచ్చుకోండి. కానీ ఇక్కడ 100% కంపల్సరీ ఎందుకంటారంటే మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం కోసం. మీకు 10,000, 20,000 కావాలంటే మీ ఇష్టం, 20%, 30% పని చేసినా పక్క 10,000 అయితే వస్తాయి, అందులో డౌటే లేదు. కానీ నాకు లక్షల ఇన్కమ్ కావాలి, బెంజ్ కారే కావాలి, ఓకే, రోల్స్ రాయలే కావాలనుకుంటే 100% ఇక్కడ మీరు చేయాల్సిందే, అందులో డౌటే లేదు. ఓకే, ఎస్, 100% డెడికేషన్. ఓకే, 100% డెడికేషన్. ఓకేనా? ఎప్పుడైనా మీరు చూడండి జాబ్ లో చాలా మంది అంటారు డెడికేషన్ అంటే ఎట్లుండాలంటే మ్యారేజ్ కి అన్ని వస్తువులు తెస్తారు కదా, కానీ మంగళసూత్రాలు ఒకరి దగ్గరనే పెడతారు. ఎందుకంటే డెడికేటెడ్ గా ఆ మ్యారేజ్ కి ఏమంటారంటే ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్న పర్సన్ దగ్గరనే మంగళసూత్రాలు పెడతారు. మీరు చూడండి కావాలంటే మనీ కూడా అందరి దగ్గర పెడతారు, మంగళసూత్రాలు దగ్గర పెడతారు, ఎందుకంటే అది పోతే పని జరగదని.
ఇక్కడ మీరు కూడా డెడికేషన్ ఉండండి మీ మీటింగ్ కి, మీ లైఫ్ కి, ఓకేనా, మీ ఇన్కమ్ కోసం. ఓకే. రెండోది 100% సబ్మిషన్ టు అప్లైన్. సార్ సబ్మిషన్ టు అప్లైన్ అంటే ఏంది? ఓకే. ఎస్, చాలా మంది మంచి మంచి ఏం చేస్తారంటే అప్లైన్ ఫోన్ చేస్తాడు, డౌన్లైన్ ఫోన్ ఎత్తారు. చాలా మంది చెప్తారు, సార్ నేను ఫోన్ ఎత్తితే మా డౌన్లైన్ ఎత్తుతలేడు సార్, అసలు ఆయన మీటింగ్ రావట్లేదు. ఒక్కసారి మీరు క్రాస్ చెక్ చేసుకుని మీరు అప్లైన్ ఫోన్ ఎత్తారు స్టార్టింగ్ లో, మనం ఎట్లుంటే మన డౌన్లైన్ అట్లనే దొరుకుతారు. మళ్ళీ డూప్లికేషన్ బిజినెస్. ఒరిజినల్ ఖరాబ్ ఉంటే జిరాక్స్ కరెక్ట్ వస్తుందా? ఫస్ట్ ఒరిజినల్ కరెక్షన్ చేయండి, జిరాక్స్ ఆటోమేటిక్ అదే వస్తుంది. మనం ఏం చేస్తామంటే 100 జిరాక్స్లు తీసి జిరాక్స్లు కరెక్షన్ చేద్దామని చూస్తాం. అవన్నీ పక్కన పడేసి మీరు కరెక్షన్ అవ్వండి, వచ్చే జిరాక్స్ కరెక్ట్గా వస్తుంది. ఓకే. ఎస్. రెండోది 100% డెమో, డెమో బ్యాగ్. ఓకే. చాలా మంది లీడర్స్ జాయిన్ అయినాక నెల, 2 నెలలు, 3 నెలలు మీరు బాగా చూడండి, అసలు వాళ్ళ దగ్గర బ్యాగే ఉండదు. ఓకే. ఇప్పుడు మనం జాబ్కి వెళ్ళాలనుకోండి, ఒక డాక్టర్ ఉన్నాడు, ఓకేనా, నేను మొన్ననే హాస్పిటల్ ఓపెన్ చేసిన, ఇప్పుడు నా దగ్గర ఇంజెక్షన్ లేదు, లేదా సెటస్కోప్ లేదు, ఓకేనా, పక్క డాక్టర్కి వెళ్ళి అడుకొస్తాడా? అదే డబ్బులు రాలేవు కదా, మరి ఒక నెల, 2 నెలలు, 3 పని చేస్తే డబ్బులు వస్తే అప్పుడు కొనుక్కోవాలి కదా. మరి మన దగ్గర కూడా అట్లే ఒక బ్యాగ్ కొనుక్కోండి, ఎగ్జిక్యూటివ్ బ్యాగ్ అంటే ఒక కవర్లోనో లేకపోతే ఒక చిన్న కాలేజ్ బ్యాగ్లో వేసుకొని పోతాం. మీరు చూడండి, మీరు ఎప్పుడైతే ఎగ్జిక్యూటివ్ బ్యాగ్ కొంటారో మీ సక్సెస్ రేట్ పెరిగిపోతుంది. ఇవన్నీ నేను చేసిన తప్పులే. నేను కూడా చిన్నప్పుడు కవర్లో, బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళేటోని. ఎప్పుడైతే ఒక 500-600 పెడితే బ్యాగ్ వస్తుంది. మీరు బ్యాగ్ ఎప్పుడైతే తీసుకుంటారో అప్పుడు మీ సక్సెస్ స్టార్ట్ అవుతుంది. ఆ రోజు మీరు జాయిన్ అయినట్టు. ఓకేనా. డెమో బ్యాగ్ మీరు ఎప్పుడు సెట్ చేసుకుంటే అప్పుడే చేయనట్టు. డెమో బ్యాగ్ లో ఏమేమి ఉండాలి? ఒక చిన్న ఫ్లాక్స్ ఆయిల్ వేసుకొని పోతారు, ఒక కవర్లో ఫ్లాక్స్ ఆయిల్, థర్మోకోల్ వేసుకొని పోతారు. ఏంది అది? ఒక సేల్స్ మ్యాన్ వచ్చి ఇంటి ముందు సామాన్లు చూపించినట్టు ఉంటది. ఒక డెమో బ్యాగ్ లో సక్సెస్ ప్రొఫైల్ ఉండాలి. సార్ మాకు మిషన్ 90 డేస్ గోల్ ఉంది, నాకు మిషన్ 90 డేస్ లో 40,000 50,000 కావాలి, కానీ సక్సెస్ ప్రొఫైల్ ఎక్కువ 600 పెట్టి సక్సెస్ ప్రొఫైల్ కొనికి ఆలోచిస్తారు. ఓకేనా. మీరు ఒక మంచి ఇంజనీర్ దగ్గరికి పోతారు, మీకు ఉండేది 20,000 ఇన్కమ్, మరి వాళ్ళకి ఏం మోటివేట్ చేస్తారు మీరు సక్సెస్ ప్రొఫైల్ చూపెట్టకపోతే? ఓకేనా. సార్ ఈ యొక్క ఇంజనీర్ ఉన్నాడు, మీ లెక్కనే ఉన్నాడు, ఓకేనా, ఈయన సక్సెస్ అయినాడు, మీరెందుకు కాలేదు? ఒక ప్రూఫ్ ఉందా లేదా? ఓకే. మనం వచ్చినాక పేరైనా ఖచ్చితంగా యూట్యూబ్ లో కొట్టి చూస్తాడు, చూడకుంటే ఏమున్నాడు. అప్పుడు కదా ఆయనకు పేరు బయటపడ్డప్పుడు మీ దగ్గర జాయిన్ అవుతాడు. సక్సెస్ ప్రొఫైల్ చూపెట్టాము, లక్షల చెక్కులు వస్తాయి అంటాము, మన చెక్ ఉండదు, వేరే వాళ్ళని చూపెట్టాం. ఓకే. ఎస్, ఖచ్చితంగా సక్సెస్ ఎవరు కావాలనుకుంటారో ఖచ్చితంగా 2 డెమోలు చేయండి. ఫ్లోర్ క్లీనర్ డెమోనో, సిఎండి డెమోనో, హై పీవీ ఎవరికి వస్తుందంటే సిఎండి, ఎవ్వరు కాదని లేరు. ఓకే. ఒక చిన్న సిరీస్ బల్బ్ 200 పెడితే వస్తుంది. దానికి మనము ఎస్ఆర్ గ్రేట్, కొంత సక్సెస్ ప్రొఫైల్ చూపిస్తున్నారు, గ్రేట్. నేను ఉన్న వాళ్ళ గురించి కదా సార్, లేని వాళ్ళ కోసం, ఎవరిని పర్సనల్ గా చెప్పట్లేదు. ఓకే. ఎస్, ఒక్క సిఎండి డెమో మీరు చేసి చూడండి. 5 సిఎండి డెమోలు చేస్తే ఒక సిఎండి మూవ్ అవుతుంది. సార్ సిఎండి బాగుంటది, మినరల్స్ ఉంటాయి, ఇది ఉంటాయి, అది ఉంటాయి, కానీ అదన్నీ చెప్పకండి. ఒక్క ప్రాక్టికల్ మీరు సిరీస్ డెమో చేసి చూపెట్టండి, బల్బు వెలిగితే వాళ్ళ బ్రెయిన్ వెలుగుతుంది. కానీ ఆ చిన్న 200 ఇన్వెస్ట్ చేయడానికి మస్తు ఆలోచిస్తాం, అవునా కాదా? ఎస్. డెమో బ్యాలింగ్ ఏమేమి ఉండాలంటే ఇలాంటి వ్యాపారం ఎక్కడ? ఏకైక వ్యాపారం. ఇవి ఖచ్చితంగా పెట్టుకోండి. బుక్స్ ఇవ్వకుండా వస్తే మీరు పాపం చేసినట్టేనంట. ఓకే. ఇది చాలా మంది వినుంటారు, జస్ట్ నేను రివ్యూ సెషన్ మాత్రం చేస్తున్నాను. ఖచ్చితంగా హెల్త్ గైడ్ పెట్టుకోండి, హెల్త్ సెషన్ నేర్చుకోండి. హెల్త్ సెషన్ అంటే ఏముంది? సింపుల్ గా మీరు గోళీలు జ్వరం వచ్చినాక హాస్పిటల్ పోతారు, ఇవి తింటే రోగాలు పోతాయి. దీని మీద మీరు ఒక 10-20 నిమిషాలు మాట్లాడండి చాలు. మీకు తెలిసిన ప్రోడక్ట్ సింపుల్ బేసిక్ ఫ్లాక్స్ ఆయిల్ గురించి నేర్చుకోండి, ప్రోటీన్ గురించి నేర్చుకోండి, సిఎండి గురించి నేర్చుకోండి. అన్నిటికన్నా తక్కువ రేటు పంచతులసి, దాని గురించి నేర్చుకోండి. అంటే ఒక 3-4 గురించి మీరు గట్టి చెప్పగలిగితే చాలు, మిగతా ప్రోడక్ట్ అన్ని అవే పోతాయి. అరే సార్కి నాలెడ్జ్ ఉన్నట్టుంది, తీసుకుంటారు. చాలా మంది ఏం చేస్తారంటే డౌన్లైన్ దగ్గరికి పోతారు, సార్ నాకు కడుపు నొప్పి ఉంది, ఏమి ఇవ్వాలి? మీరు ఒక్కసారి చెక్ చేయండి, అక్కడ సక్సెస్ రేట్ తక్కువ. ఎందుకంటే నేను చెప్తాను అనుకోండి, మీకో మీ ఫ్యామిలీ మెంబర్కో స్టమక్ పెయిన్ వచ్చింది, హాస్పిటల్ తీసుకుపోయినాం, డాక్టర్ ఏమన్నాడు? ఆపరేషన్ చేయాలన్నాడు. చేపిస్తామా లేదా? దానికి సెకండ్ ఆప్షన్ లేదు, చేపిస్తాం. కానీ డాక్టర్ మిమ్మల్ని బెడ్ మీద వండబెట్టిండు, ఇంకో డాక్టర్ ఫోన్ చేసిండు, సార్ ఒక పర్సన్ వచ్చింది నాకు స్టమక్ పెయిన్ అంటే, సార్ ఇప్పుడు ఈయనకి ఏడ పోయాలి? పైన పోయాలా, కింద పోయాలా? ఇప్పుడు ఎంతమంది ఆపరేషన్ చేయించుకుంటారు చెప్పండి? మరి మీరు పోయాడా? పేషెంట్ దగ్గరికి పోయిండ్రు, పేషెంట్ అనొద్దు కానీ తప్పదు అనుకుందాం కొద్దిసేపు, పోయిండ్రు, ఆడ పోయి ఫోన్ చేస్తారు, సార్ ఈయన కడుపు నొప్పి ఉంది సార్, 3 రోజులు, అది ఒక నెల నుంచే తిన్నదరగదంట, మోషన్ ఫ్రీ లేదంట, ఈయనకి ఏం సప్లిమెంట్ ఇవ్వాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సప్లిమెంట్ అంటేనే కొత్తగా వాళ్ళు వాడడానికే భయపడతారు, మీరు పోయి ఆయన ముందు ఫోన్ చేసిర్రు.
ఆయన ఏమనుకుంటాడు, ఈయనకు నాలెడ్జ్ లేదు, ఈయన ఇచ్చే గోళీలు నాకు చంపేస్తే ఆయన అని ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకోడు. బై మిస్టేక్ మీరు ఫోర్స్ చేసి ఇప్పించినా కానీ, మొహమాటానికి తీసుకున్నా కానీ ఇంట్లో పెట్టుకుంటాడు. ఎందుకంటే ఈయనకు నాలెడ్జ్ లేదు రా బై మిస్టేక్ అని వేసుకున్నాడు సార్ అనుకుందాం. దేనికో వేసుకున్నాడు, రోజు ఆయనకు మోషన్ ఎక్కువ వచ్చింది. అబ్బా వాళ్ళ కొడుకు అంటాడు, నాన్న ఎందుకు నాన్న ఆయనకు తెలివే లేకుండా ఆయన చెప్తే గోళీలు వేసుకున్నాడు, నువ్వు ఫస్ట్ పక్కన పడేను అంటాడు. వాళ్ళ ఇంటికి పోండి మీరు 3 నెలల తర్వాత పోతే కూడా టాబ్లెట్లు అట్లే ఉంటాయి. టాబ్లెట్ కాదు సప్లిమెంట్. ఓకేనా? ఒకవేళ మీకు నాలెడ్జ్ లేదు తీసుకోండి, ఒక VWS ట్రైనింగ్ ఏంటంటే వెస్టీజ్ వెల్నెస్ యూనివర్సిటీ వెళ్ళండి, మీరు మంచి CNT ట్రైనర్ అవ్వచ్చు. లేదనుకుంటే మన వెస్టీజ్ సైట్ ఉంది కదా, యూట్యూబ్ ఛానల్, ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, హెల్త్ ప్రొడక్ట్స్ ఒక 50-60 ఉంటాయి. మీరు రోజు 2 నేర్చుకున్నా 30 రోజుల్లో మొత్తం ప్రోడక్ట్ నాలెడ్జ్ వస్తుంది. బేసిక్ నాలెడ్జ్. ఒక్క ప్రోడక్ట్ మీద 10 పాయింట్లు నేర్చుకుని చాలు. ఫ్లాక్స్ అని ఎందుకు పనిచేస్తుంది, క్రిల్ ఎందుకు పనిచేస్తుంది, మీరు క్రిల్ ఇచ్చిన ఫ్లాక్స్ ఇచ్చారు, సార్ నేను 2 ఎందుకు వేసుకోవాలన్నాడు, మీరు డిఫరెన్స్ చెప్తే కదా తీసుకుంటాడు. అన్నిటికీ ఒకటే చెప్పారు సార్, కొలెస్ట్రాల్ కరిగిస్తుంది, క్రిల్ రేట్ ఎక్కువ ఉంటుంది, ఫ్లాక్స్ రేట్ తక్కువ ఉంటుంది, నేను ఫ్లాక్సే తీసుకుంటాను. మరి క్రిల్ ఇస్తేనే రిజల్ట్ వస్తుంది, మరి క్రిల్ ఎందుకు తీసుకోవాలి? మీకు నాలెడ్జ్ ఉంటే చెప్పగలిగినప్పుడు ఆటోమేటిక్ మూవ్ అవుతుంది. అవునా కాదా? ఎస్. జస్ట్ రోజు 2 ప్రొడక్ట్స్ నేర్చుకోండి. మీకు మీరు నాలెడ్జ్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు డెవలప్ కావచ్చు. ఓకే, కుల్కర్ సార్ చెప్తారు కదా, 2 Pల పైన నాలెడ్జ్ ఉండాలని. ప్రోడక్ట్ నాలెడ్జ్ ఉండాలి, పర్సన్స్ నాలెడ్జ్ ఉండాలి. పర్సన్స్ నాలెడ్జ్ ఎలాగో విన్నింగ్ టీమ్ ఇస్తుంది. ప్రోడక్ట్ నాలెడ్జ్ మీరు అప్లైన్ దాన్ని నేర్చుకోవడమో, యూట్యూబ్ ఛానల్స్, మన వెస్టీజ్ ఛానల్ ఉంది, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజుల్లో మనకి ఎప్పుడైతే విన్నింగ్ టీమ్ 90 days అనౌన్స్మెంట్ చేసిందో, సపరేట్ గా వీక్లీ వన్స్ ఒక ట్రైనర్ తో మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. మీరు ఏం చేయాలి అంటే ఆ రోజు మాత్రం లైవ్ సెషన్ అటెండ్ అవుతాం. ఆ యూట్యూబ్ లింక్ మీరు ఆఫ్లైన్ ఫైల్ డౌన్లోడ్ చేసుకొని ఒక 10 సార్లు వినండి, నోట్స్ రాసుకోండి. ఓకే, ఎంతమంది ప్రోడక్ట్ నాలెడ్జ్ కి నోట్స్ రాసుకుంటారు చెప్పండి? విన్నప్పుడు బాగానే ఉంటది, గంట సెషన్ బాగానే ఉంటది. మన సినిమా 3 గంటలు చూస్తాం, చెప్పమంటే 10 నిమిషాల స్టోరీ చెప్తాం. మరి ప్రోడక్ట్ నాలెడ్జ్ తీసుకోవాలా వద్దా? 100% డెడికేషన్ ఎక్కడ ఉండాలంటే నాలెడ్జ్ తీసుకోవడంలోనే ఉండాలి. మన కంపెనీ డబ్బులు ఇచ్చే దేనికోసం అంటే నాలెడ్జ్ కోసం. ఫస్ట్ నో కోసం ఇస్తుంది, సెకండ్ నాలెడ్జ్ కోసం ఇస్తుంది. ఓకే, ఇక్కడ భగవద్గీతలో కూడా ఒక సెంటెన్స్ ఉంది, కృష్ణుడికి కూడా భక్తులంటే ఇష్టం అంట. కృష్ణుడికి భక్తులు అంటే చాలా ఇష్టం, ఆయన భక్తులు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాడంట. కానీ ఆయన కూడా ఒక చిన్న కొటేషన్ పెట్టి కింద నోట్ పెట్టి, ఏం నోట్ అంటే జ్ఞాని అయిన భక్తులే ఇష్టం అంట, అంటే నాలెడ్జ్ ఉన్న భక్తులే ఇష్టం అంట, మూర్ఖుల లెక్క కాదు. ఓకే, దీపం పెట్టమంటే నేను ఎందుకు దీపం పెట్టాలి, గుడికి రమ్మంటే నేను, అంటే ఇట్లా క్వశ్చన్ వేసే భక్తుడు ఇష్టం ఉండదంట ఆయనకు కూడా. ఓకే, ఎస్, అంటే ఉపవాసం చేయమంటే చేసే భక్తుడు ఇష్టం అంట, అంటే నాలెడ్జ్ ఉన్న భక్తుడు ఇష్టం అంట. ఓకేనా? కంపెనీ కూడా మీ నాలెడ్జ్ కోసం ఇస్తుంది. నిజం చెప్పాలంటే అప్లైన్ కూడా నాలెడ్జ్ ఉన్న డౌన్లైన్ ఇష్టం. పైకి ఎవరు చెప్పరు. ఎందుకంటే ఒక్కసారి 2 సార్లు 3 సార్లు 6 సార్లు ఒక నెల సార్లు ప్రతిసారి మీరు ఫోన్ చేసి ప్రొడక్ట్ అడుగుతారు అంటే మీరు ఎప్పుడు నేర్చుకుని కింద ఎప్పుడు నేర్పిస్తారు? మీరే నేర్చుకోలేరు. ఒక డౌన్లైన్ దగ్గర పోయారు, అప్లైన్ ఫోన్ చేసి ప్రోడక్ట్ అడిగారు, మీ డౌన్లైన్ ఏం చేస్తాడు? మీకు ఫోన్ చేయడు, డైరెక్ట్ అప్లైన్ ఫోన్ చేస్తాడు. మరి మీ వాల్యూ ఏముంది అక్కడ? మీ రెస్పెక్ట్ ఏముంది అక్కడ? మీ రెస్పెక్ట్ ఉండాలా వద్దా? అవునా కదా? చూడండి, కొందరు ఇద్దరు పేర్లు చెప్తారు, అప్లైన్స్ పేరు. మా అప్లైన్ నా ఇంట్రొడ్యూస్ జరిగినా మా యాక్టివ్ అప్లైన్ అని అంటాడు. ఎందుకు సార్ యాక్టివ్ అప్లైన్ మీ పేరు చెప్పించుకోలేకపోతున్నారు? ఎందుకు అంటే కొంచెం నాలెడ్జ్ మనం తీసుకోవడానికి వెనకపోతున్నాం. ఓకే, నెక్స్ట్ మిషన్ 90లో చేయాల్సిన పని 100% ఇంటిగ్రిటీ అన్నాం. 100% అంటే ఏంటంటే మీటింగ్ అటెండ్ అవ్వడం. సార్ నేను వారానికి ఒక మీటింగ్ అటెండ్ అవుతున్నా, సండే మీటింగ్ అటెండ్ అవుతున్నా, వెడ్నెస్డే ఇంకో ఎక్స్ట్రా మీటింగ్ పెట్టారు సార్. ఓకేనా సార్? మీరు సండే మీరు ఎవ్రీ అనుకోండి, మీరు ఆఫీస్ పోతున్నారు, సండే హాలిడే ఉంటుంది కదా, ఏదైనా ఫెస్టివల్ వచ్చి ఒక హాలిడే ఎక్స్ట్రా ఇస్తే తీసుకుంటారా లేదా? మరి ఎక్స్ట్రా మీటింగ్ అటెండ్ కానీ ఎందుకు ఆలోచిస్తున్నారు? మీ అదృష్టం అది ఎక్స్ట్రా మీటింగ్ రావడం అంటే. ఎందుకంటే మీరు 6 నెలల్లో నేర్చుకోవాల్సింది 3 నెలల్లో నేర్చుకుంటున్నారు. 4 నెలల్లో చేయాల్సిన బీటెక్ 1 yearలో చేస్తామంటే ఎంత బాగుంటుంది. మీ సక్సెస్ రేట్ 3 నెలల నుంచే స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఫస్ట్ మీరు అటెండ్ కావాల్సింది బేసిక్ ట్రైనింగ్ వచ్చేసి విఐపి. చాలా మంది దాన్ని అటెండ్ అవ్వరు. విఐపి ఎందుకు అటెండ్ కావాలంటే, వెస్టీజ్ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ అంటే ఎందుకు అటెండ్ అవ్వాలంటే, అసలు వెస్టీజ్ బిజినెస్ ఎందుకు చేయాలి నేను అసలు అక్కడ బాగా చెప్తాను. ఇది కొత్త వాళ్ళ కోసం పెట్టిన మీటింగు. విఐపి అనేది కొత్త వాళ్ళ కోసం పెట్టిన మీటింగు. ఖచ్చితంగా మీ టీంలో ఎంతమంది ఉన్నా ఫస్ట్ విఐపి అటెండ్ అయిందంటే మీరు ఖచ్చితంగా దానికి అటెండ్ చేపియండి.
వాళ్ళ దగ్గర డబ్బులు లేవంటే మీరు డబ్బులు ఇచ్చి అటెండ్ చేయండి కావాలనుకుంటే, నచ్చుదనే డబ్బులు ఇవ్వమని చెప్పండి. అది 250 300 ఉంటుంది. వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది, అసలు నేను వెస్టేజ్ ఎందుకు చేయాలి. మనకి క్లారిటీ లేకపోతే బిజినెస్ ముందుకు పోదు. మన టీం మెంబర్స్ క్లారిటీ పోకపోతే ఆ టీం మెంబర్స్ ముందుకు పోరు. ఓకే, ఇక్కడ బ్రాంచ్ అవ్వడం మన చేతిలో పని. బ్రాంచ్ అవ్వడం అంటే 4500 పీవీని సింగిల్ మంత్ లో చేస్తే సరిపోతుంది. కానీ సిల్వర్ గోల్డ్ కావాలంటే మీ కింద ఒక బ్రాంచ్ కావాలి. మనం ఎవరిని బ్రాంచ్ చేయలేము, మనం మాత్రమే బ్రాంచ్ కాగలుగుతాం. మరి వాళ్ళు బ్రాంచ్ కావాలంటే ఏం చేయాలి, మీరు చేసిన పని వాళ్ళతో చేపియండి. మీరు మీటింగ్ పోతే సక్సెస్ అయ్యారు, వాళ్ళని కూడా మీటింగ్ పంపించండి. సింపుల్. ఓకేనా. తంగడపల్లి శ్రీనివాస్ సార్ చెప్తారు కదా ప్రతిసారి, నేను తక్కువ చెప్తా, ఎక్కువ మీటింగ్ ప్రమోట్ చేస్తా. నిజం. ఓకే, రెండోది, నా సక్సెస్ ఎప్పుడు స్టార్ట్ అయిందో చెప్తా వినండి. ఓకే, మా ఇంట్లో మా మిస్సెస్ చాలా నెగిటివిటీ. మాకు మార్నింగ్ జూమ్ నేను వింటే ఇంట్లో లొల్లేది, పొద్దున్న లేసి 6 గంటలకు ఏం జూమ్ వింటున్నావు అనేది. అప్పుడు మనం ఏం చేయాలి, జూమ్ బంద్ చేసేయాలన్నా. నేను పక్క రూమ్లో వచ్చినవాడిని. నాకు అప్పటి నుంచి వాకింగ్ అలవాటైంది. ఎందుకంటే మా చిన్న రూమ్ ఉండేది ఒక రూమ్ కాబట్టి, పక్క రూమ్ ఉండేది కాదు. నేను గ్రౌండ్ లో నడుచుకుంటూ జూమ్ వినేవాడిని. ఓకే, అప్పుడు అనిపించింది కుల్కర్ణి సార్తో మాట్లాడినప్పుడు, ఇట్లా కాదు ఒక మీటింగ్ పట్టుకురమ్మన్నాడు. ఓకే, ఎస్, చాలా మీటింగ్ ప్రమోట్ చేసిన, ఎప్పుడు రాలేదు. మొన్న గోకురాన్ మీటింగ్ బలవంతంగా, లేదే నా హోస్ట్ ఉంది, కనీసం నేను హోస్ట్ చేసాను, నువ్వు ఫోటో తీయవా అని చెప్పి తీసుకొచ్చిన. ఎందుకోసం తీసుకొచ్చిన, ఫోటోలు తీసిన చాలా మంది ఉంటారు, తీయరా చెప్పండి హోస్ట్ ఎక్కినప్పుడు. ఒకటే చెప్పిన, అరే నా ఫోటో నువ్వు తీయకపోతే ఎవరు తీస్తారు, రమ్మని తీసుకొచ్చిన. 3 రోజులు ఆడ కూర్చున్నాక మైండ్ మారిపోయింది. ఇద్దరం కలిసి ఒక్కసారి డ్రీమ్ అనౌన్స్ చేసినాం, ఇద్దరం కలిసి కష్టపడ్డాం. ఎందుకంటే నేను ఒక్కరిని అనౌన్స్ చేస్తే ఫెయిల్ అవుతే నన్ను ఒక్కరిని అంటారు, నా భయం నాకుంటది. కానీ ఇద్దరం కలిసి అనౌన్స్ చేస్తే ఫెయిల్ అవుతే ఎవరిని అంటారు, ఇద్దరిని అంటారు. అంటారా లేదా? ఎస్, ఆమెకు ఆ భయం పట్టుకున్న సంది బిజినెస్ స్పీడ్ గా పెరిగింది. స్పీడ్ చాలా పెరిగింది. క్రౌన్ టు డీసీడ్ ఎట్లయినామంటే బెటర్ ఆఫ్ ని ఇన్వాల్వ్ చేయడమే. మనం ఒక్కరం ఎంత కష్టపడ్డా సక్సెస్ ఉండదు. ఎవరైతే వైఫ్ ఉన్నారో హస్బెండ్ ఇన్వాల్వ్ చేయండి, హస్బెండ్ ఉన్నారో వైఫ్ ఇన్వాల్వ్ చేయండి. ఖచ్చితంగా 90 days లో మీరు అనుకున్న గోల్ 100% మీరు రీచ్ అవుతారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఓకే, ఇక్కడ చాలా మంది లీడర్స్ మనీ లేదు అంటారు కదా. చాలా మంది లీడర్స్ టైం లేదంటారు. చాలా మంది టైం లేక ప్లాన్స్ చెప్పారు కదా. ఓకే, నేను ఏ స్టేజ్ నుంచి వచ్చినా అంటే, నా దగ్గర మనీ లేక ప్లాన్స్ అనుకున్న రోజులు ఉన్నాయి. మనీ లేక ప్లాన్స్ అంటే అక్కడికి వెళ్ళాలంటే బచ్చార్జ్ కావాలి కదా, లేక ప్లాన్స్ అందుకున్న రోజులు ఉన్నాయి. కానీ మీరు ఆ తప్పు చేయకండి. ఎందుకంటే నేను ఏదైతే ప్లాన్స్ వదులుకున్నానో ఈ రోజు వరకు కూడా ప్లాన్స్ వినలేరు. ఈ రోజు వరకు ఆ ప్లాన్స్ వినలేరు. ఓకే, ఎస్, మీరు ఎప్పుడైతే గోల్స్ పెట్టుకున్నారో, డైమండ్ స్టారా ఏది పెట్టుకున్నారో, ఫస్ట్ మీరు ఏ పిన్ పెట్టుకున్నారో దానికంటే 2 legs ఎక్కువ మీకు ఉన్నాయా లేవో ఫస్ట్ చెక్ చేసుకోండి. ఇప్పుడు రేపు ఈడిఎస్ వచ్చింది, సార్ నేను డైమండ్ కావాలి, ఖచ్చితంగా 6 నుంచి 8 మంది మీ లెగ్లో మీరు కూర్చుంటున్నారా లేదా చూడండి. ఒక్కొక్క లెగ్ నుంచి మినిమం 5 నుంచి 10 మంది కూర్చుంటున్నారా లేదా చూడండి. ఓకేనా. ఒట్టిగానే డైమండ్ అయితే అంత కుదరదు. ఫాస్ట్ అయి డైరెక్టర్ అవ్వాలంటే ఊరికనే కాదు. ఓకేనా, అయినా అది 1 month అవుతారు. వాళ్ళని మీరు మీటింగ్ చూపెట్టగలిగితే, ఒక లెగ్ లో 10 మందిని మీరు మీటింగ్ చూపెట్టగలిగితే ఆటోమేటిక్ గా లెగ్ డైరెక్టర్ అయిపోతుంది. సార్ ఈ అప్పుడు క్రౌన్ అవడం కష్టం, కానీ ఇప్పుడు క్రౌన్ అవడం చాలా ఈజీ అనుకుంటారు కదా. ఎందుకు క్రౌన్ అవుతారు అంటే సింపుల్ గా వాళ్ళు ఏం లేదు, ఎక్కువ లెగ్గులు మీటింగ్ లో కూర్చొని పెడతారు. ఎవరికి వాళ్ళు బ్రాంచ్ అయిపోతే వీళ్ళు క్రౌన్ అయిపోతారు. సింపుల్. ఓకేనా, మనం కష్టపడాల్సిన పని లేదు, సిస్టమ్ ఆల్రెడీ ఉంది, దాన్ని అటాచ్ చేయడమే. ఓకే, పిఎస్సి మస్ట్ గా అరేంజ్ చేయండి. ఓకే, దీనికి తోడు మీరు ఖచ్చితంగా సిపి వినండి. అందులో వినాల్సిన సిడీస్ ఏంటంటే బేసిక్ సిడీస్ చెప్తాను. అన్ని సిడీస్ ఇంపార్టెంటే. కానీ మీరు ఎప్పుడైతే మిషన్ 90 days అనౌన్స్ చేస్తారో డ్రీమ్ చార్ట్ రాయండి, ఖచ్చితంగా గోడ కతికించండి, గ్రూప్ లో పోస్ట్ చేయండి. రెండోది, సిపి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ వినాల్సిన సిడి 30 Nations ఇయర్. ఎందుకు అంటే, సార్ నాకు టైం లేదు, టైం సరిపోదు. ఎవరికైనా 24 hours ఉంటది. కానీ ఆ టైం మనం ఎక్కడ పెడుతున్నాం అంటే, నెలకు 10-20 శాలరీ ఇచ్చే జాబ్ లో పెడుతున్నాం, కానీ నెలకు లక్షలు ఇన్కమ్ ఇచ్చే బిజినెస్ లో పెట్టలేకపోతున్నాం. మీ టైం ఎక్కడ వేస్ట్ అవుతుంది అని మీరు తెలుసుకోవాలంటే మీరు వినాల్సిన ఫస్ట్ సిడి ఎన్నిసార్లు వినొచ్చు, 30 Nations ఇయర్. ఓకే, రెండోది, సార్ నేను ప్లాన్స్కి వెళ్తున్నా కానీ జాయినింగ్ అవ్వట్లేదు, పీవీలు రావట్లేదు. చాలా మంది అనుకుంటారు. ఓకేనా, దానికి మీరు చేస్తున్న మిస్టేక్ ఏంటంటే మీరు డ్రీమ్ ఎక్సైజ్ చేయట్లేదు, వాళ్ళకి ఏం కావాలో చెప్పట్లేదు. ఓకేనా, మీరు హోటల్ వెళ్ళండి, ఆయన అడుగుతాడు, సార్ ఏం తింటారు అంటే ఏదైనా పట్టుకురా అంటే ఆయన తెస్తాడా? బట్టల షాప్ వెళ్తారు, ఓకే, బట్టలను ఫస్ట్ అడుగుతాడు. ఓకే, రెండోది ఏం చేస్తాడు,
మీరు నచ్చింది చూపెట్టి మనం చూపిస్తాడా? ఆయన ఫస్ట్ కలర్ అడుగుతాడు, రేట్లు వేస్తాడు. మీరు బాగా చూడండి బట్టల షాప్లో ఆయన 5-10 బట్టలు ఫస్ట్ చూపిస్తారు. మీరు నచ్చలేరు అనుకోండి, ఫస్ట్ ఆయన వేసే క్వశ్చన్ ఏంటంటే కలర్ ఏది కావాలంటాడు. మీరు కలర్ కూడా పింక్ అనుకో, పింక్ చూపిస్తారు కానీ మీరు దాన్ని తీసుకోకపోతే ఆయన వేస్ట్ చేయమంటాడు. సార్ మీకు ఏ రేంజ్ లో కావాలంటాడు. అడుగుతా లేదా? మీరు రేట్ చెప్పినాక 1-2 బట్టల్లో మీరు సెలెక్షన్ అయిపోతుంది. ఓకేనా? డ్రీమ్ ఎక్సైజ్ కూడా అదే పని అనమాట. మీరు పోతురు లక్షలు మాట్లాడుతున్నారు, వాళ్ళ దగ్గర నెలకు 5,000 జీతం కూడా లేదు, మీరు పోయి నెలకు 1,00,000 వస్తాడు నమ్ముతారా? ఇక్కడే ఉంది, మీకు కావాలి 2,000 రూపాయల షర్టు అని 20,000 షర్టు చూపిస్తే మీరు కొంటారా? ఎంత నచ్చినా కొంటారా? కొనరు కదా. ఎస్, ఇక్కడ వేసే తప్పు కూడా అదనమాట. డ్రీమ్ ఎక్సైజ్ సిడి వింటే వాళ్ళకి ఏం కావాలో మనకు ఐడెంటిఫై అవుతుంది. ఓకే, ఎస్, వాళ్ళకి ఏం కావాలో ఐడెంటిఫై అవుతుంది. కాబట్టి ఫస్ట్ డ్రీమ్ ఎక్సైజ్ సిడి వినండి, దాని గురించి నేను చెప్పాను. ఎందుకంటే ఆ సిడిలో చాలా ఉంది, దాన్ని ఎన్నిసార్లు మీరు వినగలిగితే. నాకు తెలిసి పూణేలో ఒక సక్సెస్ పీపుల్ చెప్పారు ఏంటంటే 100 ప్లాన్లకు వెళ్తే 90 ప్లాన్లు సక్సెస్ అయ్యాయంట. వాళ్ళు చేసిన ఒకే ఒక పని డ్రీమ్ ఎక్సైజ్ సిడి ప్రతిసారి వింటూ ప్లాన్కి వెళ్ళే వాళ్ళంట. అంటే వినాలి, ప్లాన్కి వెళ్ళాలి, అంటే అక్కడ సక్సెస్ రేట్ పెరిగింది. ఇంకోటి థింక్ ఫండమెంటల్ అండ్ గ్రో రిచ్. చాలా మందికి ఒక ప్రాబ్లం ఉంటుంది, ఒకటే లైన్ పట్టుకొని ఏడుస్తారు. ఒకరికి ఏం చేస్తారు, వాళ్ళనే పట్టుకొని ఏడుస్తారు. అరే వాళ్ళు చెప్తారు నాకు బిజినెస్ ఇంట్రెస్ట్ లేదు నాన్న అని నోటితో చెప్పారు, కానీ అన్ని విధాలుగా చెప్తారు. ఎందుకంటే ఫోన్ ఎత్తారు, మీటింగ్ రారు, ప్రోడక్ట్ కొనరు. కానీ మనమే పొద్దున్నేసి వాళ్ళ ఇంటికి పోతాం. అన్న నువ్వు ప్రోడక్ట్ కొనుక్కోయే, అన్న ప్రోడక్ట్ కొనుక్కోయే. ఇండియా 140 కోట్ల మంది ఉన్నారు. వెస్టేజ్ లో నాకు తెలిసి ఒక 5 కోట్ల మంది యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. ఇంకా అనుకుందాం ఒక 5 కోట్ల మంది సైన్ అప్ చేసి వదిలేసిన వాళ్ళు డమ్మీ క్యాండిడేట్స్ ఉంది అనుకుందాం. 18 years బిలో వాళ్ళు ఒక 30-40 కోట్లు తీసేద్దాం. బిజినెస్ నాకు వద్దంటే ఒక 30 కోట్లు తీసేసిన, నాకు తెలిసి ఇంకొక 50 కోట్ల మంది వెస్టేజ్ వినడానికి రెడీగా ఉన్నారు ఇండియాలో. కానీ మన కంపెనీ 9 కంట్రీలో ఉంది, నేను ఇండియా గురించి చెప్తున్నా. మరి మిగిలిన 50 కోట్ల మంది రెడీగా ఉన్నారు, కానీ మనం ఏం చేస్తామంటే చేస్తే ఇంటి చుట్టుపక్కలగా చెప్తాం, లేకపోతే 200 కిలోమీటర్ పని చెప్తాం. ఈ మధ్యలో అంటే మనకు పనికిరారే. డిపెండెంట్ మీద ఎప్పుడు పని చేయకండి. ఎప్పుడైతే డిపెండెంట్ ఉంటామో సక్సెస్ మీద ఆగిపోయినట్టే. డిపెండెంట్ ఉంటే మీ సక్సెస్ మీకే బ్రేక్ వేసుకున్నట్టు. ఇండిపెండెంట్ గా ఉండండి. ఎక్కడ ఇండిపెండెంట్ గా ఉండాలి? లిస్ట్ రాయడంలో. ఒకసారి 2 సార్లు 3 సార్లు ఫాలో అయ్యండి, వద్దంటే హోల్డ్ లో పెట్టండి, వదిలేయట్లేదు, హోల్డ్ లో పెట్టండి. మీ చెక్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళే సక్సెస్ వస్తారు. ఇక్కడ చూడండి, తంగడపల్లి శ్రీనివాస్ సార్ 6 నెలలు సతాయించింది సలీం సార్ని, కానీ ఎప్పుడైతే 30,000 చెక్ వచ్చిందో ఆటోమేటిక్ జాయిన్ అయ్యండి. ఓకే, నాకు కూడా పోయినప్పుడల్లా అందరు కార్ అడుగుతుంది. కార్ అడిగినప్పుడు ఒకటే అనిపించింది, పాతల దగ్గర పోతే కార్ అడుగుతారు, మరి కొత్తలకు ఏం తెలియదు కదా. కొత్తల దగ్గర పోతాడు, ఎప్పుడు జాయిన్ అయ్యారు సార్ అంటే, సార్ 2 నెలలు 3 నెలలు అయింది సార్ అని చెప్తాడు. మీ చెక్ ఎంత అంటే తక్కువ చెక్ ఉంటుండే సార్, 2-3 నెలలు నాకు ఈ చెక్ వచ్చింది. తప్పేముంది? కొత్తల మీద బిజినెస్ చేసినాం, చెక్ పెరిగినాక మళ్ళీ పాతల దగ్గర పోయినాం, సార్ సక్సెస్ వచ్చింది, మీరు వస్తారా రా? మీరు లేకున్నా అయితే మేము ముందుకు పోతున్నాం, మాకు సక్సెస్ వచ్చింది. ఓకే, సక్సెస్ ఎట్లాంటిది అంటే మనిషి లెక్క. ఓకే, మన రిలేషన్ ఎలాంటిది అంటే మన బ్యాక్ లెక్క, వీప్ లెక్క. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే వీళ్ళందరూ వస్తేనే సక్సెస్ అయితే ముందుకు పోతా అనుకుంటారు. వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఈయన సక్సెస్ అయితే ముందుకు పోదామని వాళ్ళు అనుకుంటారు. మన వీపు కూడా అంతే కదా. మీరు నిల్చోండి ఒక దగ్గర, మీ వీపు ముందుకు వస్తుంది. సపోజ్ ఇది వీపు అనుకోండి, మీరు ముందుకు పోతుంటేనే ముందుకు వస్తుంది, కానీ మీరు ఆగుతుందా? ఆగితే నడుస్తుందా? అది నడవదు కదా. అంటే మీరు ఇనిషియేట్ అయ్యి మీరు ముందుకు వెళ్ళినప్పుడే మీ వాళ్ళు మీ ఎంబడి వస్తారు. కానీ అందరు చేసే మిస్టేక్ ఏంటంటే నేను ఈయన నిలబడతా, నా వీపు మాత్రం ముందుకు పోవాలనుకుంటాం. అది ఎంతవరకు ప్రాక్టికల్ గా సక్సెస్ మీరు ఆలోచించండి. ఎంతవరకు ప్రాక్టికల్ మీరు ఆలోచించండి. ఫస్ట్ ఈగో వదిలేసేయండి. ఓకే, ఎవరైతే ఫస్ట్ మీరు చెప్పాల్సింది రిలేషన్స్ కే ప్లాన్ చెప్పండి. ఎందుకంటే మీరు బిజినెస్ చేస్తున్నట్టు వాళ్ళకి తెలియాలి. రెండోది రిలేషన్స్ కాబట్టి వాళ్ళ దగ్గర ప్లాన్స్ ఖచ్చితంగా ఫెయిల్ అవుతారని మనకు తెలుసు, కాబట్టి వాళ్ళ మీద ప్రాక్టీస్ చేయడానికి వెళ్తాం. డాక్టర్ కూడా ఒకరిని చంపేదాకా డాక్టర్ కాదండి. వీళ్ళు ఏంటంటే 2-3 ప్లాన్లు చెప్తారు, ఫెయిల్ కాగానే తనకి ఏ ప్లాన్ సక్సెస్ అవుతారు అన్ని మీరు చెప్పండి అంటారు అప్లైన్కి. మరి మీరు ఎప్పుడు అప్లైన్స్ అవుతారు? మీరు ఎప్పుడు సక్సెస్ అవుతారు? డాక్టర్ కూడా నలుగురు చంపుతున్నాడు, మనం కూడా ఇద్దరు నువ్వు చంపేద్దాం, తప్పేం కాదు. ఆ చంపేదో మన రిలేషన్ ఫస్ట్ చంపుదాం, ఎందుకంటే వాళ్ళు మన సక్సెస్ అయినా వాళ్ళు చూస్తారు కాబట్టి ఎప్పుడైనా వస్తారు, వాళ్ళు బతికొచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా? ఎస్, ఫస్ట్ మీరు చేయాల్సిన పని అది. రెండోది, చాలా మంది మీటింగ్ వచ్చిందంటే డబ్బులు లేవు సార్ అని సేవింగ్ స్టార్ట్ చేస్తారు. నేను రీసెంట్ గా బుక్ లో చదివిన విషయం ఏంటంటే సేవింగ్ చేస్తూ సక్సెస్ అయిన వాళ్ళు ఎవరు లేదు. ఒక్కసారి మీరు ఆలోచించండి, యావరేజ్ గా బిజినెస్ చేద్దాం అనుకున్న వాళ్ళు 10,000 ఇన్కమ్ ఉన్న వాళ్ళు చేస్తారు, అవునా కదా? 10,000 ఇన్కమ్ ఉన్న వాళ్ళు సేవింగ్ చేయాలంటే ఎంత సేవింగ్ చేస్తారు? నెలకు ఒక 4,000 5,000 సేవింగ్ చేస్తారు. సంవత్సరం అంతా కొడితే 60,000 సేవింగ్స్ అవుతుంది. ఓకేనా? మరి అదే 5,000 మీరు చిట్టి కడతారు కదా,
ఓకేనా. చిట్టి కడితే మీకు ఒక్కసారే ₹1,00,000 వస్తుంది, అది 2 ఏళ్ల తర్వాత వస్తుంది. అవునా కదా, మీరు లెక్కేయండి. 5,000 నెలకు కడితే 20 నెలలకి చిట్టి ఒక్కసారి వస్తుంది. కానీ అదే 5,000 మీరు ఒకవేళ మీరు ఇక్కడ ప్రొడక్ట్ ఇన్వెస్ట్మెంట్ లో పెట్టగలిగితే నెలకు ఒక 150 పీవీ, నెలకు 5,000 మీరు కొనుక్కోగలిగితే, అదే 2 ఇయర్స్ మీరు సీరియస్ గా కొనుక్కొని మీరు సిస్టమ్ కి ఇన్వాల్వ్ అయ్యి మీరు బిజినెస్ బిల్డ్ చేయగలిగితే ఈ 2 ఇయర్స్ లో నెలకి ₹1,00,000 వస్తుంది. మీకు ఏది కావాలో మీరు గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి వచ్చే 1,00,000 కావన్నా, నెలకు వచ్చే 1,00,000 కావాలి కదా. నెలకు వచ్చే 1,00,000 కావాలంటే ఫస్ట్ చిట్టీలు వేస్తే బంద్ చేసేయండి. ఏమి కాదు. ఓకే, మీటింగ్ అనౌన్స్మెంట్ అయింది, ఇప్పుడు ఎఫ్ఆర్ఈ వచ్చింది, మీరు 10 టికెట్లు బుక్ చేసుకోండి. లాస్ట్ చూడండి ఎఫ్ఆర్ఈ అప్పుడు టికెట్లు దొరకలేదు, గోకులం టికెట్ దొరకలేదు. ఓకేనా, చాలా మంది నిల్చున్నారు, చాలా మంది మళ్ళీపోయిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది 3 రోజులు ఒక్కొక్కరికి ఒక టికెట్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఇప్పుడే 10 టికెట్లు బుక్ చేసి పెట్టుకోండి, 20 టికెట్లు బుక్ చేసి పెట్టుకోండి. బ్రాంచ్ ఉందంటే మినిమం 20 టికెట్లు బుక్ చేయండి. క్రౌన్ ఉందంటే మినిమం 120 టికెట్లు, అంటే ఒక లెగ్కి 20 టికెట్లు. సార్ వాళ్ళు బుక్ చేసుకుంటారు, వాళ్ళు బుక్ చేసుకోరు, వాళ్ళు ఇంకా లీడర్లు కాలేదు. మనం బుక్ చేసి వాళ్ళ చేతిలో పెట్టి డబ్బులు తీసుకోండి. ఎందుకంటే ఎఫ్ఆర్యు టికెట్లు అమ్ముడు పోదనేది కానే కాదు. హాట్ కేకులు ఇయర్ అంతా అమ్ముడు పోతాయి లేదా కానీ న్యూ ఇయర్ కి అమ్ముడు పోతాయి కదా. ఎఫ్ఆర్యు టికెట్లు ఇప్పుడు మీకు ఇయర్ అంతా కేక్ లెక్క కనిపిస్తుండొచ్చు, కానీ ఎఫ్ఆర్కి 2 days ముందు అది హాట్ కేకే. హాట్ కేకే ఖచ్చితంగా. కేక్ మీరు సిటీలో ఎక్కడ తిన్నా దొరుకుతుంది, కానీ ఈ టికెట్ మీకు ఇప్పుడు విన్నింగ్ టీమ్ యాప్ లో మిస్ అయితే ఇంకెక్కడ దొరకదు. ఓకే లీడర్స్, చేయాల్సిన మన ఒకటే మిషన్ 90 days అనౌన్స్ చేయండి, డ్రీమ్ చార్ట్ బిల్డ్ చేయండి. ఓకే, ఎవరికి వాళ్ళు పర్సనల్ గా వర్క్ చేయండి. ఓకే, ఇంతటితో నా సెషన్ ని క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. బ్యాక్ టు ది హోస్ట్. మిగిలిన నా సక్సెస్ స్టోరీ ఇంకా ఉంది. ఓకే, నేను ఫ్రీగా చెప్పడానికి రెడీగా లేను. ఖచ్చితంగా మీరు ఎఫ్ఆర్యూలో నా స్టోరీ వినాలంటే ఎఫ్ఆర్యూ రండి, నా స్టోరీ వినిపించాలంటే ఎఫ్ఆర్యూ టికెట్ కొనిపించండి. ఓకే, థ్యాంక్ యూ. గ్రేట్ 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 అన్న ప్రసాద్ అన్న. నేను నీకేదో పని ఉందని చెప్పే కానీ ఆ పని పక్కన పెట్టి మళ్ళీ వింటున్నాను నేను. చాలా ఎక్సలెంట్ అన్న. ఫస్ట్ స్టోరీ నుంచి తీసుకుంటే కనుక అసలు మాకు తెలియదు ఇన్ని విషయాలు. ఎప్పుడు నవ్వుతూ కనపడతావు. నిజంగా గ్రేట్ అసలు. స్టార్టింగ్ ఆ మాటలు వింటుంటే ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి అన్న కానీ డౌట్ వచ్చింది నాకు. కానీ అంతా దాంట్లో నుంచి కూడా ఈరోజు మీరు డిసైడ్ అయ్యారు, మా అందరికి ఇన్స్పిరేషన్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా హైలైట్ ఏంటంటే మీ టీచింగ్ అసలు మేము ఇన్ని రోజులు మిస్ అయినామన్నా. ఎందుకన్నా నువ్వు తొందరగా డిసైడ్ కాలేవు. ఆ, కానీ గ్రేట్ అన్న, చాలా వండర్ఫుల్ అనిపించింది నాకు. నాకే చెప్పినట్టుంది, నేను ఇవన్నీ మిస్టేక్ చేస్తున్నానట్టే ఉంది నాకైతే. చాలా అంటే చాలా వండర్ఫుల్ సిస్టమ్. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ అన్న. లీడర్స్, నేను కొంతమందిని ఇన్వైట్ చేస్తాను. ఈ రోజు మీరు నేర్చుకున్నది ఒక 5 మంది ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే, ఒక 5 మంది నేను ఇన్వైట్ చేస్తున్నాను. సార్ ఒక్క పాయింట్ యాడ్ చేస్తాను సార్. యాక్చువల్లీ ఆ పాయింట్ మర్చిపోయాను అనుకున్నాను, కానీ ఆ విషయంలో పాయింట్ మర్చిపోయాను. ఓకే, ఒక్క సింగిల్ పాయింట్ కానీ ఖచ్చితంగా చెప్పాల్సిన పాయింట్. ఎందుకంటే మనము ఫెయిల్ అయితే ఏడ్చే చుట్టాలు చాలా మంది ఉంటారు అని అనుకుంటాము, కానీ సక్సెస్ అయితే ఏడ్చే చుట్టాలు ఉంటారు. కానీ సక్సెస్ అయితే కూడా అప్లయన్స్ కళ్ళలో నీళ్ళు తీసుకుని ఆనంద బాష్పాలు. ఓకే, నాకు తెలిసి ఫస్ట్ టైం అప్లయన్స్ ఒక డౌన్ లైన్ కోసం కళ్ళలో నీళ్ళు ఎవరు తీయరు. నా కోసం నిజంగా చెప్పాలంటే షీలా మేడం అని కుల్కర్ణి సార్, నేను స్టేజ్ మీద ఉన్నప్పుడు నా కోసం నిజంగా షీలా మేడం ఏడుస్తుంది అసలు. నా సక్సెస్ స్టోరీ అంటే సక్సెస్ స్టోరీ చెప్పలేదు వాళ్ళకి, నా గురించి తెలుసు మొత్తం. అంటే ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ వచ్చిందని చెప్పేసి షీలా మేడం ఏడుస్తుంది. నేను ఎప్పుడు షీలా మేడం కళ్ళలో ఇప్పటివరకు కళ్ళలో నీళ్ళు చూడలేదు. ఈవెన్ వాళ్ళ సెలబ్రేషన్ లో కూడా నేను చూడలేదు. కానీ నా కోసం నా కోసం కన్నీళ్ళు పెట్టుకున్న నిజంగా గ్రేట్ అప్లయన్స్ వాళ్ళు. వాళ్ళకి ఒక్కసారి నిజంగా హార్ట్ఫుల్లీ నిజంగా నా 3 జన్మల తరం ఏదైతే ఉందో వాళ్ళందరూ నా రుణపడి ఉంటారు. రెండోది మా గ్రేట్ అప్లైన్ మా లక్ష్మీ మేడానికి కూడా నేను థ్యాంక్స్ చెప్తాను. నా దగ్గర డబ్బులు లేనప్పుడు అందరూ దూరం పెట్టినప్పుడు నన్ను ఆల్మోస్ట్ ఆల్ 5 to 6 years నాకు భోజనం పెట్టి పోషించింది. ఆ వదిన మేడం అల్లెము, మా వదినకు కూడా నిజంగా పాదాభివందనం చేయొచ్చు. థ్యాంక్ యూ. బ్యాక్ టు ది హోస్ట్. థ్యాంక్ యూ అన్న. గ్రేట్. వదినమ్మ ప్లస్ అప్లైన్ రెండు. నిజంగా చాలా పెయిన్ఫుల్ స్టోరీ, చాలా వండర్ఫుల్ స్టోరీ అన్న మీది. ఇంకా మొత్తం మేము నిజంగా మొత్తం వింటే ఇంకేముందో మాకు తెలియదు. మీరు బీటెక్ చేయడానికి కానీ, తర్వాత జాబ్ చేయడం 3,000 కోసం వాకింగ్ లో జాబ్ చేయడం, నిజంగా
కొన్ని విషయాలు తెలిసినప్పుడు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ రోజు ఇంత సింపుల్ గా చెప్పినాం కానీ ఆ రోజు ఎలాంటి మైండ్ సెట్ లో ఉన్నామో నాకు అర్థం కాదు. కానీ ఇప్పుడైతే సింపుల్ గా చెప్పేస్తాం నవ్వుకుంటూ. కానీ ఆ రోజు ఆ సిచ్యువేషన్స్ భగవంతుడికే తెలిసి ఉంటది, మనకే తెలిసి ఉంటది. ఆ తెలిసిన వ్యక్తి ఎదురుగా కనబడితే ఆ సిచ్యువేషన్ వేరే ఉంటది. ఏదో నవ్వుతూ చెప్తాం కానీ ఆయన వెళ్ళిన తర్వాత ఈవినింగ్ వరకు అదే మనసులో తిరుగుతుంటది. అబ్బా, ఎన్ని రోజులు భగవంతుడా, ఎన్ని రోజులు భగవంతుడు అన్నట్టే ఉంటది. కానీ అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ లోకల్లో మీరు సంగారెడ్డిలో ఉంటే ఎవరో ఒకరు కలుస్తూనే ఉంటారు కన్ఫామ్. ఆ సిచ్యువేషన్ నుంచి ఈ రోజు మీరు చాలా థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇక మాటల్లో చెప్పలేము. ఆ, నిజంగా ఎఫ్ఆర్ఈలో వినాలి, స్టోరీ మొత్తం వినాలి. టీచింగ్స్ కూడా కావాలి అన్న, చాలా నాలెడ్జ్ ఉంది. టీచింగ్స్ కూడా కావాలి మాకు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఒక 5 మంది ఫీడ్బ్యాక్ తీసుకుందాం, తర్వాత క్లోజ్ చేద్దాం. నేను ఇన్వైట్ చేస్తున్నాను సిహెచ్ రాజు సార్, 2022. ప్లీజ్ వెల్కమ్ సార్. ఈ రోజు జరిగిన సెషన్ మీరు తీసుకున్న డిసిషన్ ఈ మిషన్ 90లో ఏం లేదు. ప్లీజ్ వెల్కమ్ సార్. సార్ ఇవాళకి గుడ్ మార్నింగ్ సార్ అందరికి. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. చాలా వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. చాలా ఎంత బాగా చెప్పాడు సార్ అంటే, ఆయన మాట కనుక విన్నామనుకో మనం ఈ స్టేజ్ లో ఉండము, ఈ స్టేజ్ లో మాత్రం ఉండము. ఇది మాత్రం గ్యారంటీ సార్. థ్యాంక్ యూ రాజు సార్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. అండ్ నెక్స్ట్ ఇన్వైట్ చేస్తున్నాను నీలి శ్రీనివాస్ సార్. ప్లీజ్ వెల్కమ్ సార్, శ్రీనివాస్ సార్. ఎస్, గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సిపి, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ ఫ్రెండ్స్. సో చాలా సార్ చాలా ఎక్సలెంట్ గా రియల్ స్టోరీ చెప్పడం జరిగింది. చాలా ఎగ్జాంపుల్ చెప్పాడు అనమాట. కంపెనీ ఎందుకు మనకు ఇంత ఇన్కమ్ ఇస్తుందంటే నో విన్నందుకు వస్తుంది, నాలెడ్జ్ గెయిన్ చేసినందుకు వస్తుంది అని చెప్పాడు. ఇంకోటి రిలేషన్స్ ఎప్పుడు వస్తారు అని చెప్పడం, అది చాలా బాగుంది. ఈ తోటి సంబంధం పెట్టాడు. ఎందుకంటే రిలేషన్స్ వస్తేనే బిజినెస్ అవుతుంది అని మనం అనుకుంటే, సో మనం ముందుకెళ్తేనే మన ఈపు వస్తుంది. సో ఫస్ట్ మనం ముందుకు వెళ్ళాలని చెప్పడం జరిగింది. కానీ సార్ అంత లెవెల్లో ఉండి కూడా మంచి అంటే కొత్త వాళ్ళకి చెప్పడం స్టార్ట్ అయింది. అంటే చాలా మంది అంటారు కదా, ఎన్ని రోజుల నుంచి బిజినెస్ స్టార్ట్ చేశారు అని అడుగుతారు కదా, చెక్ ఏది కాలేదు అంటారు కదా. సో ఆయన రిలేషన్స్ వదిలేసి కొత్త వాళ్ళకి చెప్పడం స్టార్ట్ చేయడం వల్ల బిజినెస్ పెరిగింది. సో గ్రేట్. ఇక్కడ నేను చాలా నేర్చుకున్నాను. రియల్ గా నాకు చెప్పినట్టే అనిపించింది. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. నా మిషన్ 90 వచ్చేసి క్రౌన్ అండ్ 1 lakh ప్లస్ చెక్. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్, అండ్ ఆల్ ది బెస్ట్ మీకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఇన్వైట్ చేస్తున్నాను భగవాన్ షిండే గారు. ప్లీజ్ వెల్కమ్ సార్, भगवान शिंदे सर. सर गुड मॉर्निंग सर. बहुत बहुत अच्छा वंडरफुल सेशन रहा सर. इतने परेशानी है सर को हमारे को नहीं मालूम था, मगर आज बहुत सीखने को मिला सर. ये जो सेशन है मैं बार बार सुनूंगा. इसमें मेरे को बहुत अच्छा लगा, जो कि शुरू से स्टार्टिंग में कौन सा सीढ़ी है, बीच में कौन सा सीढ़ी है, एंडिंग में कौन सा सीढ़ी है, और प्रोडक्ट का नॉलेज लेना है. ये मेरे को बहुत बहुत अच्छा लगा सर. मैं चाहता हूँ हर लीडर को ये जो अभी लाइव सेशन लगा है सर, इसको बार बार सुनना चाहिए. और मेरा गोल सर मिशन 90 डेज आने वाले एफआरयू तक 2 लाख का चेक सर. थैंक यू सर. थैंक यू एंड बैक टू योर होस्ट. ऑल द बेस्ट जी, ऑल द बेस्ट సార్. భగవాన్ సార్ గ్రేట్. నేను నెక్స్ట్ ఇన్వైట్ చేస్తున్నాను ఆకుల శ్రీనివాస్ సార్. ప్లీజ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. నిజంగా మొత్తం నా స్టోరీ చెప్పారు ఆయన. నేను ఏమి మిస్టేక్స్ చేస్తున్నానో అవన్నీ ఇప్పుడు పాయింట్ చేసుకున్నాను. సో మీ అందరితో సమానంగా స్టార్ట్ చేసినా కానీ నేను ఎందుకు ముందుకు వెళ్ళలేదనే దానికి ఒక ప్రసాద్ గారు అంటే నాకు చాలా బాధేస్తుంది. కరెక్ట్ గా ఇప్పుడు ఏం చెప్పారు అన్ని నోట్ చేసుకున్నాను. డెఫినెట్ గా ఎండ్ అంటే ఫస్ట్ ఆయన వదిలేమంటున్నాడు. కరెక్ట్, వదిలేస్తాను. బకెట్ లో వేస్తాను, ఎక్కువ బకెట్ లో వేస్తాను. ఖచ్చితంగా మగ్గు నిండుతుంది గ్యారంటీగా. కానీ మన పిఎస్సి రాయట్లేదు, అది రాయాలి. చెప్తున్నాను అనుకుంటున్నాను, మైండ్ లో ఉంటుంది అనుకుంటున్నాను, అది చేస్తాను గ్యారంటీగా. ప్రతి నెల ప్రతి వారానికి నేను కౌన్సిలింగ్ తీసుకుంటాను. డెఫినెట్ గా ఈ ఎండ్ ఆఫ్ ది ఇయర్ కి నేను డిసెంబర్ కి డియూసిడ్ అవుతున్నాను. ఈ నెలలో నేను క్రౌన్ అవుతున్నాను. థ్యాంక్ యూ అండి. నేను ఇది అనౌన్స్ చేశాను. థ్యాంక్ యూ. మా మిస్సెస్ కూడా వస్తున్నారు సార్. ఈ ఎండ్ కి, ఈ డిసెంబర్ ఎండ్ కి నేను డియూసిడి అవుతున్నాను. ఈ నెలలో నేను క్రౌన్ అవుతున్నాను. ఆల్రెడీ స్టార్ అయ్యి కార్ బుక్ చేశాను, పంచ్ బుక్ చేశాను. వైట్ పంచ్ వితౌట్ గేర్ వేయకుండా ఆటోమేటిక్ వెళ్ళేది, ఎందుకంటే నాకు డ్రైవింగ్ ఇంకా రాలేదు, అందుకని ఆటోమేటిక్ బుక్ చేశాను.
సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నాకు నిజంగా ప్రసాద్ గారు నాకు చాలా ఈ హెల్ప్ నెల చేశారు. గోల్ మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. ఈ నెల గోల్ మళ్ళీ ఒకసారి. ఈ నెల క్రౌన్ ఏమవుతున్నారు? క్రౌన్ ఏమవుతున్నారు? క్రౌన్ ఏమవుతున్నారు? క్రౌన్ ఆల్ ది బెస్ట్ సార్. నేను వెల్కమ్ చెప్తున్నాను క్రౌన్ పబ్లిక్ మీకు. ఆల్ ది బెస్ట్ శ్రీనివాస్ సార్. ఖచ్చితంగా క్రౌన్ అవుతారు. నేను నెక్స్ట్ ఇన్వైట్ చేస్తున్నాను షఫీ అజ్మేరీ జీ. ప్లీజ్ వెల్కమ్ సార్. షఫీ అజ్మేర్ గారు మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి, క్లియర్ గా మీ వాయిస్. చాలా మంచి సిడి పెట్టారు, మంచిగా అర్థమైంది. నిజంగా ఒక్కొక్క లైఫ్ అనేది ఎట్లా చేంజ్ అవుతుందంటే అట్లా. ఎన్ని రోజులు ఇంత లైఫ్ వేస్ట్ చేసుకుంటాం సార్. నేను బ్రౌన్ డైరెక్టర్ ఉన్నాను. నా మిషన్ రీసెర్చ్ వచ్చేసి గోల్డ్ డైరెక్టర్ సార్. మా సలీం సార్ అప్రెంట్ సార్. నిజంగా వండర్ఫుల్, గ్రేట్. మన పిల్లలకు నిజంగా ఎంత లైఫ్ అనేది ఏం చేస్తాం అనేది నాకు అర్థమవుతుంది. ఒక్కొక్కళ్ళది సార్ది సెడి అయితే చాలా ఫైర్ మంచి ఉంది సార్. నిజంగా సూపర్ ఎక్సలెంట్ చెప్పాడు. మనం ఏది కానీ మనం ప్రొడక్ట్ ఫస్ట్ యూజ్ చేయాలని చెప్పిండు. మనకు తెలియదు, కొత్త వాళ్ళకి చెప్తున్నాం ఆ ప్రొడక్ట్ ఎట్లా యూజ్ చేయాలనేది కూడా తెలియదు. అలాంటిది మనకు ఒక మంచి గ్రేట్ లీడర్ మన సలీం నాకు అర్థమైంది సార్. అలాంటి సిడి నిజంగా అర్థమైతే ఏం చెప్పాలి. ఎస్, ఆల్ ది బెస్ట్ సార్. ఆల్ ది బెస్ట్. చేయండి, కష్టపడండి. ఆల్ ది బెస్ట్ మీకు అజ్మేరీ సాబ్. ఆల్ ది బెస్ట్ సాబ్. నేను నెక్స్ట్ ఇన్వైట్ చేస్తున్నాను ఇంకా గంగాపుత్ర సార్. మీ పేరు మొత్తం లేదు. ప్లీజ్ వెల్కమ్ సార్. 555 ఎస్ మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్. నేను గణపతి ఈగా కామారెడ్డి స్టార్ డైరెక్టర్. ఎస్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రసాద్ సార్ స్టోరీ నాకు ఇప్పటిదాకా తెలియదు. సార్ ఏమనుకున్నా అంటే ఇప్పటిదాకా ఏదైనా మెడికల్ ఫీల్డ్ నుంచి రావచ్చు, ఎందుకంటే సిఎన్టీ బాగా చేస్తారు అనుకున్నా. కానీ బై ప్రొఫెషన్ ఇంజనీర్ అని తెలిసి ఆశ్చర్యపోయినా. అంటే సార్ ఎప్పుడు సిఎన్టీ చేసినా ఈసారి ఎందుకు చేస్తున్నాడు అని కూడా నాకు ఒక అనుమానం వచ్చింది. కానీ దాని మీద ఎంత స్టడీ చేసిండు అనేది ఈరోజు నాకు అర్థమైంది. సో చాలా మంచి విషయాలు చెప్పింది సారు. మనం ఏ సీడీలు వినాలి, ఎట్లా బేస్ చేసుకోవాలని. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వండర్ఫుల్ నాలెడ్జ్ ఈరోజు. సో నేను కూడా మిషన్ 90లో క్రౌన్ అయిపోయి 1 lakh ఇన్కమ్ తీసుకోవాలి, 1 lakh ఎబో తీసుకోవాలని ఒక డ్రీమ్ పెట్టుకున్నా సార్ మిషన్ 90లో. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు యూ. గ్రేట్ గణపతి రెడ్డి సార్. ఆల్ ది బెస్ట్. సార్ చెప్పినట్టు పోస్ట్ పోన్ చేయకండి. నేను అందరికీ చెప్తున్నాను ఈ విషయము. సార్ చెప్పినట్టు ఏదైనా పోస్ట్ పోన్ చేయకండి. ముందుకే ఖచ్చితంగా అయ్యేటట్టు ప్లాన్ చేయండి. నేను నెక్స్ట్ ఇన్వైట్ చేస్తున్నాను జి మధులత గారు. ప్లీజ్ వెల్కమ్ అండి. మధులత గారు. జి మధులత. అరే ఆ బకెట్లో కొన్ని నీళ్ళు లేరా? గుడ్ మార్నింగ్ సార్. ఎస్ అమ్మా. గుడ్ మార్నింగ్. వెల్కమ్ ఆల్ లీడర్స్. నాకు సార్ చాలా బాగా చెప్పారు. సార్ యొక్క కష్టం విలువ మనకు తెలిసిందే. మనం కూడా కష్టపడుతున్నాం. ప్రతి ఒక్కరు కష్టపడితేనే ముందుకు వస్తారన్న మాట చాలా బాగా అనిపించింది. ఈ మాట కోసం కష్టపడైనా ప్రయత్నం చేసి ముందుకు వెళ్తామని చెప్తున్నాం సార్. వాయిస్ మీరేం క్లియర్? చెప్తున్నారు 90 రోజుల మధులత మేడం గారు? 90 ఫ్యామిలీ రోజుల రీయూనియన్ వరకు సిల్వర్ డైరెక్టర్ అవుతానని చెప్తున్నాను సార్. ఓకే మధులత మేడం, ఒక్కసారి మీ అప్లైన్ తో కౌన్సిలింగ్ తీసుకోండి. మళ్ళీ ఒకసారి తీసుకొని మీటింగ్ లకు అటెండ్ అయ్యండి. 90 రోజుల టైం ఉంది. ఇంకా ఎక్కువ కూడా చేయొచ్చు. స్టార్ డైరెక్టర్ వరకు చేసుకోవచ్చు. సిల్వర్ అంటే నెక్స్ట్ మంత్ చేయొచ్చు. కాబట్టి మీ అప్లైన్ తో కౌన్సిలింగ్ తీసుకోండి. ఒకసారి మాట్లాడండి, కష్టపడండి. ఏపీ అయినా చేయొచ్చు. ప్రసాద్ అన్న
పైసలు లేకుండా నడిచి పని చేసినప్పుడు మనం ఇంకా ఈజీ చేయొచ్చు. కాబట్టి ఆల్ ది బెస్ట్ అమ్మా మీకు, ఆల్ ది థ్యాంక్ బెస్ట్ యూ. మీకు. నేను నెక్స్ట్ ఇన్వైట్ చేస్తున్నాను కృష్ణ, కే కృష్ణ సార్ అండ్ మంజుల మేడం. ప్లీజ్ వెల్కమ్ కృష్ణ సార్, మంజుల మేడం. సార్ గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పిండు చాలా మంచిగా చెప్పిండు. ఎంత నాన్ వెజ్ ఇచ్చిండు అంటే అంత నాన్ వెజ్ ఇచ్చిండు సార్. నాలెడ్జ్ అంత నాలెడ్జ్ ఇచ్చిండు. చాలా మంచిగా అనిపించింది. నవ్వుతున్నా సార్. చాలా మంచిగా అనిపించింది. నేర్చుకోవాలి మనము, మన ఇంట్లో మనం ప్రొడక్ట్ మనం వాడుకోవాలి. మనం ముందు మనం యూజ్ చేసి తర్వాత మన డౌన్లోడ్కి చెప్పాలి. చాలా మంచిగా అనిపించింది. చాలా గ్రేట్ సార్. ఇంకో సార్ మీరు ఏం చేస్తారు, ఏం చేయబోతున్నారో చెప్పండి. నేను ఈ 90 days లో స్టార్ అవ్వాలనుకుంటున్నాను సార్. మీ అప్లైన్ తో ఒకసారి కౌన్సిలింగ్ తీసుకోండి, కన్సిస్టెన్సీగా మీటింగ్ లకు అటెండ్ అయ్యండి. మీ ఇంట్లో మీకు మంచి సపోర్ట్ ఉన్నది. మీరేం మిస్టేక్ చేసినా చెప్తున్నారు, బుజ్జి చెప్తుంది. సో బుజ్జిని కూడా మీటింగ్ తీసుకురండి. తీసుకొచ్చి తొందరగా సక్సెస్ కాబట్టి నెలకు ₹1,00,000 ఇన్కమ్ తీసుకోవాలి. ఓకేనా సార్? ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బెస్ట్, ఆల్ ది బెస్ట్ సార్. నేను నెక్స్ట్ ఇంకొకరిద్దరిని ఇన్వైట్ చేసి క్లోజ్ చేద్దాం. నాకు మీటింగ్ అయ్యేది ఉంది. రే కృష్ణ, మంజుల తర్వాత సురేష్. సురేష్ సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. సురేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సూపర్ సార్. సారు చెప్పినవన్నీ నేను నోట్ చేసుకున్నాను. 100% నేను ఇప్పుడైతే బ్రోంజ్ డైరెక్టర్ సార్. ఈ మిషన్ 90లో నేను ఒక స్టార్ వరకు వెళ్తాను సార్. స్టార్ వరకు వెళ్తాను 100%. థ్యాంక్ యూ సో మచ్. ఏమైతారు? స్టార్ డైరెక్టర్ అవుతాను. మీరు ఏమైతారు? స్టార్ డైరెక్టర్ సార్ 100%. ఏం డైరెక్టర్? స్టార్ డైరెక్టర్ సార్. స్టార్ డైరెక్టర్. అర్థం అవ్వట్లేదు నాకు, మళ్ళీ ఒకసారి చెప్పండి. ఏం డైరెక్టర్? స్టార్ డైరెక్టర్ సార్. స్టార్ డైరెక్టర్ 100%. ఎస్ ఎస్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నేను నెక్స్ట్ ఇన్వైట్ చేస్తున్నాను రాజు చారి గారు. ప్లీజ్ వెల్కమ్ సార్, రాజు చారి గారు. నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్ సార్. సార్ ప్రసాద్ సార్ దగ్గర నాకు చాలా మంచి అనిపిస్తుంది సార్. వాకింగ్ చేసుకుంటూ సార్ మళ్ళీ మ్యూట్ అయ్యారు. ఒక్క నిమిషం మ్యూట్ అయ్యారు. ఒక్క నిమిషం రాజు చారి సార్, 1 minute అన్మ్యూట్ చేసుకోండి సార్. సారు చాలా వాకింగ్ చేసుకుంటూ డ్యూటీకి వెళ్ళి బస్సు పాస్ తీసుకొని సార్ మళ్ళీ మ్యూట్ అయ్యారు ఎందుకో. మీరు స్క్రీన్ టచ్ చేయకుండా మాట్లాడండి. ఒక్క నిమిషం. ఏం టచ్ చేయట్లేదు సార్. ఎస్ మాట్లాడండి, మళ్ళీ ఒకసారి మాట్లాడండి. చాలా మంచిగా అనిపించింది సార్. నా మిషన్ 90 days వచ్చేసి డైమండ్ డైరెక్టర్ సార్. ఇప్పుడు గోల్డ్ లో ఉన్నాను సార్. నేను ఆల్రెడీ నా డ్రీమ్ ఇట రాసి పెట్టుకున్నాను సార్. డ్రీమ్ స్టడీ రాసి పెట్టాను సార్. ఎస్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ సార్. ఏది పోస్ట్ పోన్ కాకుండా చూసుకోండి. 100% సార్. పోస్ట్ పోన్ అంటే వాయిదా వేయడం, చూద్దాంలే తర్వాత చేద్దాంలే వచ్చిన ఇప్పుడు కాలే కదా, అట్లా ఆలోచించకండి. సార్ చెప్పిండు కదా, ఒక ఓవర్లో 6 రన్నులు కావాలి. 1 ఓవర్లో 6 రన్నులు కావాలి. ఫస్ట్ బాల్ వేస్ట్ అయింది, సెకండ్ బాల్ వేస్ట్ అయింది, 5 బాల్ వేస్ట్ అయినాయి. లాస్ట్ బాల్ 6 కొట్టైనా విన్ అవ్వాలన్నట్లు మైండ్ సెట్ ఉండాలి. 1 నెల కాలేదు, 2 నెలలు కాలేదు, 3వ నెల లాస్ట్ వారం కూడా కావచ్చు. 3వ నెల లాస్ట్ వారంలో 300 మందిని మీటింగ్ దాంట్లో కూడా కావచ్చు. ఆల్ ది బెస్ట్ మీకు. నేను నెక్స్ట్ ఇన్వైట్ చేస్తున్నాను రాజు చారి తర్వాత పంపల్ల శ్రీనివాస్ సార్. ప్లీజ్ వెల్కమ్. శ్రీనివాస్ సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీరు కనబడట్లేరు నాకు. సార్ గుడ్ మార్నింగ్. శ్రీనివాస్ సార్ బాగున్నారా? చెప్పండి, మాట్లాడండి. సదాశివపేట సార్, సదాశివపేట నుంచి మాట్లాడుతున్నాం. ప్రసాద్ సార్ ఎప్పుడు స్మైల్ తోటే ఉంటాడు. ప్రసాద్ సార్లో
బాధలు ఇబ్బందులు ఏం లేవు అనుకునేవాడిని. ఎందుకంటే ఆయన ఇంజనీర్ కదా, ఎలాగో మంచి సంపాదించిన వ్యక్తి, ప్రాబ్లం లేదు అనుకున్నాం. కానీ సార్ జీవిత చరిత్ర చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. సార్ చెప్పిన మాటలు మాత్రం సూపర్ ఎక్సలెంట్ ఉన్నాయి. ప్రతి వ్యక్తి మోటివేట్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. చాలా బాగా చెప్పిండు సారు, చాలా సూపర్. సార్ చెప్పిన ప్రతి విషయం కూడా సూపర్ ఉంది. ఒక పేషెంట్ని బెడ్ మీద వండబెట్టి వేరే డాక్టర్తో మాట్లాడితే ఇబ్బందిగా ఉంటుంది కదా, అలా కాకుండా ప్రతి వ్యక్తి నేర్చుకోవడానికి ప్రోత్సాహం చూపించాలి, ప్రతి వ్యక్తి నేర్చుకోవాలి, నేర్పించాలి. సో సార్ చెప్పిన ప్రతి విషయం చాలా చాలా సూపర్ ఉంది. దేవుడు కూడా ఎవరిని ఆశీర్వదిస్తాడంటే నాలెడ్జ్ ఉన్న వ్యక్తిని ఆశీర్వదిస్తాడు. సో ఆ విధంగా ప్రతి వ్యక్తికి నాలెడ్జ్ వచ్చేలా ప్రతి వ్యక్తి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనం అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. సార్ చాలా సూపర్ చెప్పిండు, చాలా అద్భుతం అనిపించింది నాకైతే. మీరేం డిసిషన్ తీసుకున్నారు శ్రీనివాస్ సార్? మార్చి కల్లా క్రౌన్ అవుతాం సార్. నేను ఏమవుతారు? క్రౌన్ మళ్ళీ ఒకసారి చెప్పండి. మార్చికి క్రౌన్. మీ భార్య ఉన్నదా పక్కకి? ఉన్నా సార్, ఉన్నా. పిలవండి, పిలిచి చెప్పండి మార్చి వరకు మనం క్రౌన్ అవుదామని. మార్చి ఏమమ్మా వరకు క్రౌన్ అవుతారంట? ఓకేనా? గుడ్ మార్నింగ్ సార్. అమ్మ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మ. ఆమె కళ్ళకు చూసి చెప్పు నువ్వు శ్రీనివాస్ సార్, ఆమె కళ్ళకు చూసి చెప్పు క్రౌన్ అవుతున్నాని. అమ్మ నువ్వు అక్కడ చూడు, నన్ను కాదు, అక్కడ చూడు. Yes, sir. సార్ 100% ట్రై చేస్తున్నాం సార్. మేము 100% రిజల్ట్ ఇస్తాం సార్. మీరు చూసుకోవట్లే కరెక్ట్. సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, మీ వాయిస్ వినిపిస్తలేదు. ఒక్కసారి మీరు ఇద్దరు ఒకరికొకరు చెప్పుకోండి. 6 100 అయినా 100 నో ప్రాబ్లం. మీరు ఇద్దరు కలిసి మీరు చెప్పండి, మీకు సార్ చెప్తాడు మన ఇద్దరం క్రౌన్ అయిదామని. ఇద్దరం క్రౌన్ అవుతాం. ఓకే సార్. మీరు చెప్పట్లేదు. ఓకే సార్ చెప్పండి సార్. 100% మాకు కాదు, మాకు అవసరం లేదు. మీ సక్సెస్ మీకు కావాలి. మీరు మీ ఆయనకి చెప్పండి, మీ ఆయన నీకు చెప్తాడు. మీరే సక్సెస్ కావాలి, మాకు అవసరం లేదు. మీరు మీకు చెప్పుకోండి. ఓకే సార్ 100% చెప్పుకుంటాం సార్. చేసాం కూడా శ్రీనివాస్ సార్. సార్ చెప్పు నువ్వు. శ్రీనివాస్ సార్ చెప్పు, పక్కన శ్రీనివాస్ సార్కి కళ్ళల్లో చూసి చెప్పు. ఏదేమైనా చేద్దాం మనం. చెప్పు ఒకసారి. మేము వింటున్నాం, చెప్పు ఫస్ట్. ఒకప్పుడు కొత్త పెళ్లి అయినప్పుడు పేరు చెప్పని ఇబ్బంది పెట్టేది, ఇప్పుడు మేము సక్సెస్ కామని ఇబ్బంది పెడుతున్నాం. ఒకసారి చెప్పు నువ్వు గట్టిగా శ్రీనివాస్ సార్కి. ఏదేమైనా చేద్దాం, కొట్లాడుకున్నా తట్లాడుకున్నా ఏదేమైనా చేద్దాం మనం. చెప్పు ఒకసారి. ఏదేమైనా క్రౌన్ అవుతాం సార్. 100% రిజల్ట్ గ్యారంటీ సార్. సార్ గట్టిగా ప్రయత్నిస్తాం సార్. అయిపోతాం సార్, అయిపోతాం. ఐ విల్ డూ ఇట్. ఎస్. అడుగు, మీ పిల్లలు కూడా వచ్చిండ్రు. మీ పిల్లలకు కూడా చెప్పండి మనం క్రౌన్ అవుతున్నాం అని చెప్పి. ఆల్ ది బెస్ట్ మమ్మీ. ఎస్, ఆల్ ది బెస్ట్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఈరోజు మాట్లాడుకోండి, డిసిషన్ తీసుకోండి, పనులు చేయండి. ఆల్ ది బెస్ట్. నేను నెక్స్ట్ చేస్తున్నాను శ్రీనివాస్ సార్ తర్వాత ఎవరున్నారు? రాజు సార్, శ్రీనివాస్ సార్, మల్లేశం సార్. ప్లీజ్ వెల్కమ్ సార్. మల్లేశం సార్. మల్లేశం సార్. మల్లేశం సార్ ఒకసారి మళ్ళీ ఒకసారి పంపిస్తాను చూడండి అన్మ్యూట్. మల్లేశం సార్ వచ్చిందా? శ్రీనివాస్ సార్ కనబడుతున్నా. మల్లేశం సార్ ఎటువంటి ఇలా సాగర్ మల్లేశం సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఒక్క నిమిషం మళ్ళీ మ్యూట్ అయింది, ఒక్క నిమిషం ఆగండి. ఒక్కసారి మళ్ళీ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ మల్లేశం సార్, ఈలసాగర్ మల్లేశం సార్ మాట్లాడారు. గుడ్ మార్నింగ్ సార్. సెక్షన్ చాలా బాగుంది సార్. ప్రసాద్ సార్ ఎంత మంచిగా చెప్తారంటే, నేను ఫస్ట్ టైం సార్ సిఎన్టీ గురించి చెప్తే విన్నాను సార్. సార్కు ఇంత పెయిన్ఫుల్ స్టోరీ ఉంటుందని కూడా అనుకోలేదు సార్. సారు స్టోరీ విన్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా కింది స్థాయి వాళ్ళు కూడా కష్టపడి పనిచేయాలనిపిస్తుంది సార్. యాక్చువల్ నాది మిషన్ 90 డేస్ వచ్చేసి క్రౌన్ డైరెక్టర్ సార్.
1 lakh చెక్ తీసుకుందాం అనుకుంటున్నాను సార్. క్రౌన్ డైరెక్టరా? అవును సార్, క్రౌన్ డైరెక్టర్ సార్. క్రౌన్ డైరెక్టరా? ఎస్ సార్, క్రౌన్ డైరెక్టర్. పక్క క్రౌనా? పక్కా సార్, 100% షూర్. ఎవరు వినరబ్బా, వద్దు తీ. లేదు సార్, ఖచ్చితంగా సార్. అరే ఎవరు వినరబ్బా, నా మాట వినండి. ఖచ్చితంగా సార్, ఎవరు 100% వినకపోయినా షూర్. చేస్తావా? ఖచ్చితంగా చేస్తాను సార్ నేను. ఖచ్చితంగా చేస్తావా? ఖచ్చితంగా సార్, 100%. ఖచ్చితంగా ఖచ్చితంగా సార్, 90 రోజులలో ఖచ్చితంగా క్రౌన్. క్రౌన్. ఖచ్చితంగా సార్. ఎస్ ఎస్, ఆల్ ది బెస్ట్ సార్. మల్లేశం సార్. పెయిన్ఫుల్ గోల్ సార్, ఖచ్చితంగా క్రౌన్ డైరెక్టర్. ఎస్, ఆల్ ది బెస్ట్. గ్రేట్ మల్లేశం సార్. అండ్ ఆల్ ది బెస్ట్ మీకు కూడా. అందరికి ఆల్ ది బెస్ట్ అండి. మీరు ఏ పని చేస్తున్నారో అందరు చేయండి. టైం అవుతుంది, మనకు వేరే మీటింగ్స్ ఉంటాయి కాబట్టి మనం ఈరోజు క్లోజ్ చేస్తున్నాం. క్లోజ్ చేసే ముందు నేను మళ్ళొకసారి సల్యూట్ చెప్తున్నా. ప్రసాద్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీ స్టోరీ ద్వారా మేము ఈరోజు మీ టీచింగ్ ద్వారా చాలా నేర్చుకున్నాం. మీ స్టోరీ మొత్తం వినేది ఉంది. మేము టికెట్ పెట్టి మరీ వింటాం. కొంచెం ఏదో సినిమా పోస్టర్ చూసినట్టే ఉంది, జస్ట్ ఇంకా అసలు స్టోరీ వినలేదు. సో మొత్తం మీ స్టోరీ ఉండే మీది. మళ్ళీ ఒకసారి జీవితం ఏమంటారు, చాలా నేర్చుకోవడానికి దొరికింది ఈరోజు మాకు. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ అన్న. థ్యాంక్ యూ. అండ్ మిగతా వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అండి. మళ్ళీ నెక్స్ట్ సాటర్డే సెషన్స్ ఉంటాయి, రెగ్యులర్ జూమ్లు ఉంటాయి. రేపు ఈడిఎస్ మీటింగ్ తో టికెట్ ఉన్న వాళ్ళు రండి, టికెట్ లేని వాళ్ళు కూడా రండి. వచ్చి ఆ మీటింగ్ చూసుకోండి ఎట్లుంటది. ఎన్ని వేల మంది వస్తారో ఖచ్చితంగా వచ్చి చూసుకోండి. వచ్చి ఒక వీడియో తీసుకొని పోండి, ఆ కార్లను, ఆ మనుషులను, ఆ సక్సెస్ హైదరాబాద్ లో ఉన్న సక్సెస్ లీడర్స్ ని అందరు చూసుకోండి. టికెట్లు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా రండి, టికెట్ లేని వాళ్ళు 100% ఖచ్చితంగా రండి. ఒక బస్ లో నింపుకొని రండి, జనాలు నింపుకొని వచ్చి ఆ మీటింగ్ చూపించుకొని పోండి. ఆల్ ది బెస్ట్ అందరికీ. రేపు కలుద్దాం మీటింగ్ లో. విష్ యూ వెరీ